Yes, right. Konnichiwa. Good morning. Good morning to everyone. Hi, Nikhil. Good morning, Nikhil. రైట్. సో ఈరోజు మన టాపిక్ అయితే ఎవల్యూషన్. సో చెప్పాను కదా, ఈరోజు మనం డీటెయిల్డ్గా ఎవల్యూషన్ గురించి తెలుసుకోబోతున్నాం. నేను ఎందుకు డీటెయిల్డ్ అన్నానంటే, సో యూజువల్గా ఎన్సీఆర్టీలో మనకి లైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 12 మార్క్స్ టు 16 మార్క్స్, అంటే 3 to 4 క్వశ్చన్స్ వరకు కూడా ఎవల్యూషన్ నుంచే కవర్ అవుతుంది. సో 2024 నీట్ పేపర్లో కూడా నియర్లీ 4 క్వశ్చన్స్ ఇచ్చారు ఓన్లీ ఎవల్యూషన్ నుంచే. హాయ్ శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. రైట్. సో మనం ఎవల్యూషన్ని డీటెయిల్డ్గా డీకోడ్ చేద్దాం. డీటెయిల్డ్గా మనకి టైమ్ స్టాంప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్స్ అన్నాం. యూనివర్స్ అనగానే 20 బిలియన్ ఇయర్స్ ఎగో, ఎర్త్ 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో, 4 బిలియన్ ఇయర్స్ ఎగో మనకి లైఫ్ స్టార్ట్ అయింది. 2 బిలియన్ ఇయర్స్ ఎగో సెల్ ఫార్మ్ స్టార్ట్ అయ్యాయి. ఇలా టైమ్ స్టాంప్స్తో పాటు డీటెయిల్డ్గా ఈరోజు ప్రతి లైన్ ఆఫ్ ఎన్సీఆర్టీని మనం డీకోడ్ చేయబోతున్నాం. ఓకేనా? సో గైస్, సో మనకు తెలుసు ఆల్రెడీ, సో మన ఎన్సీఆర్టీలో ఇలా ఉంటుంది ఎవల్యూషన్. అండ్ చింపాంజీ స్కల్. సో యాక్చువల్లీ మనము చింపాంజీస్ కామన్గా ఉంటాం. సో ఇదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎన్సీఆర్టీలో, సో ఎన్సీఆర్టీ బేస్డ్గా మనకి నీట్లో ఇదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా మంది గొరిల్లా, ఒరాంగుటాన్ ఇలా అన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. రిమెంబర్, సి ఫర్ చింపాంజీ, సి ఫర్ కామన్ ఫీచర్స్. మనకి చింపాంజీకి చాలా కామన్ ఫీచర్స్ ఉంటాయి, ఇలా గుర్తుపెట్టేసుకోండి. సి ఫర్ చింపాంజీ, సి ఫర్ కామన్ ఫీచర్స్. ఓకే, రైట్. సో అడల్ట్ చింపాంజీ కంటే కూడా బేబీ చింపాంజీ స్కల్ మనతోటి చాలా కామన్గా ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. ఈరోజు మనం చాప్టర్లో, మన వీడియోలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవల్యూషన్లో మెయిన్గా ఆరిజిన్ ఆఫ్ లైఫ్, థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్, ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్, వాట్ ఈస్ అడాప్టివ్ రేడియేషన్. అడాప్టివ్ రేడియేషన్ అంటే మన ఎన్సీఆర్టీలో ఒక డయాగ్రామ్ ఉంటుంది కదా, సన్ రేస్ లాగా ఇలాగా అన్ని యానిమల్స్ తోటి, అది బయలాజికల్ ఎవల్యూషన్, మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. రైట్. సో రిమెంబర్, మనం డీటెయిల్డ్గా చూడబోతున్నాం. ఓకే. సో ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బుక్ ఎవరు రాశారు? ఎవరన్నా నాకు చాట్ బాక్స్లో పెట్టగలరా? ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ ఈ బుక్ ఎవరు రాశారు? ఇంకా ఎవరు పెట్టలేదే. ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ ఈ బుక్ ఎవరు రాశారంటే చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ రాసిన వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ లో ఇది కూడా ఒకటి, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. ఓహాయో గోజైమాస్ రాజీ. రైట్ రైట్ రైట్. సో అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి ఇంకొకసారి చెప్తున్నాను. ఈరోజు మన క్లాస్లో మనం కంప్లీట్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, చూసేయండి, ఆరిజిన్ ఆఫ్ లైఫ్, ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్, థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్, పాన్స్పర్మియా థియరీ, అలానే బయోలాజికల్ స్పాంటేనియస్ ఎవల్యూషన్, కెమికల్ ఎవల్యూషన్, ఇవన్నీ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఫాసిల్స్ కావచ్చు. అడాప్టివ్ రేడియేషన్ అంటే మెయిన్గా ఎలా ఒక కామన్ డిఫరెంట్ హ్యాబిటాట్స్లోకి ఆర్గానిజమ్స్ వెళ్ళి ఆ ఆర్గానిజమ్స్ ఎలా రూపాంతరం చెందాయి అనేది. ఏంటి నిఖిల్ ఏదో చెప్తున్నావు? అలానే బయోలాజికల్ ఎవల్యూషన్, మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ వరకు ఈరోజు మనం డీటెయిల్డ్గా మాట్లాడకపోతున్నాం. రిమైనింగ్ బ్యాలెన్స్, హార్డీ వీన్బర్గ్ ప్రిన్సిపల్, అలానే మనకి బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్, సో ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్, బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్, ఇదంతా రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock డీటెయిల్డ్గా మాట్లాడబోతాం. ఓకే, సో ఎవల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవల్యూషన్ అంటే ఏంటి? బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచా కాదా? సో అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి? సో రిమెంబర్, ఎవల్యూషన్ అంటే నథింగ్ బట్ ద లైఫ్ ఆఫ్ ఆర్గానిజం, ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆర్గానిజం ఆన్ ఎర్త్. రిమెంబర్, ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆర్గానిజం ఆన్ ఎర్త్. నువ్వు ఆరిజిన్ ఆఫ్ లైఫ్, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, ఆరిజిన్ ఆఫ్ లైఫ్ రాసింది వేరు, మళ్ళీ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. ఓకేనా? ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ రాసింది చార్లెస్ డార్విన్. నువ్వేమన్నా రాద్దాం అనుకుంటుంటే పర్వాలేదు, ఇంకొక పేరుతో రాసాయి, ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ అనో, లేకపోతే ఆరిజిన్ ఆఫ్ వేదాంతు అనో, అలా రైట్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం.
రిమెంబర్ ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవల్యూషనరీ బయాలజీ. నిజంగా చెప్పాలంటే ఎవల్యూషనరీ బయాలజీ చదవాలంటే అసలు ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ చదువుకోవాలి మనం. సో ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అలానే ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఈ రెండు కూడా టుగెదర్ సైమల్టేనియస్ గా జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫామ్ అవ్వాలంటే లైఫ్ కంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలా లేదా? సో అక్కడి నుంచి మనకి అసలు ఈ ఎర్త్ ఎలా ఫామ్ అయ్యింది, యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, గ్యాలక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయి. ఓకే, సో ఈ మొత్తం యూనివర్స్ లో మిల్కీ వే గ్యాలక్సీలో ఎర్త్ అనేది ఒక చిన్న స్పెక్. స్పెక్ అంటే ఏంటంటే ఒక చిన్న డాట్ ఈ మొత్తం యూనివర్స్ లో, రైట్? సో అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి థియరీని బాగా వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ, అందుకే దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని ఎందుకు అన్నారంటే అసలు ఈ యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అని బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా చెప్పిందంటే యూనివర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది, ఒక పెద్దగా ఒక పేలుడు. రీసెంట్ గా మనం దీపావళి చేసుకున్నాం కదా, అవన్నీ చిన్న చిన్నగా పేలే, కానీ ఇది అసలు అన్ఇమాజినబుల్, అసలు ఫిజికల్ టర్మ్స్ లో చెప్పలేనంత హై ఇంటెన్సిటీ లెవెల్లో ఒక్కసారిగా అలా పేలింది మొత్తం. సో పేలితే అలా దాని తర్వాత పేలడం అంటే ఒక్కసారిగా హై టెంపరేచర్ వచ్చేస్తుందా లేదా? హై టెంపరేచర్ వచ్చినప్పుడు అందులో నుంచి మనకి గ్యాసెస్ అనేది వచ్చాయి, అదే హైడ్రోజన్ ఇంకా హీలియం గ్యాసెస్. రిమెంబర్ హైడ్రోజన్, మీకు కెమిస్ట్రీ బాగా వచ్చు నాకంటే కూడా. హైడ్రోజన్ ద లైటెస్ట్ ఎలిమెంట్ కాబట్టి హైడ్రోజన్ ఎప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఓకే, అందుకే మనకి హైడ్రోజన్ బెలూన్స్ లో కూడా చూడండి, మనం హైడ్రోజన్ బెలూన్ ఎప్పుడు ఎక్కడైనా పట్టుకొనే ఉంటాం, ఎందుకంటే వదిలితే అది పైకి వెళ్ళిపోతుంది, బికాస్ వీ నో దట్ హైడ్రోజన్ ఇస్ ద లైటెస్ట్ ఎలిమెంట్. ఓకే, సో బిగ్ బ్యాంగ్ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. గుడ్ మార్నింగ్ రామ్. రైట్, ఎవల్యూషనరీ బయాలజీ అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్, దాన్నే మనం ఎవల్యూషనరీ బయాలజీ అంటాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే అదే. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, కోఇన్సిడెంటల్ గా మనం ఏం చదవాలి? ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ అని చదివేటప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ కూడా చదవాలా లేదా? ఎర్త్ అనేది కూడా చేంజెస్ జరుగుతూ ఈ రోజుకి వచ్చింది. ఇంకా ఈ రోజుకి మనం చూస్తే ఈ రోజుకి చేంజ్ అవుతూనే ఉంది మనకి. ఎస్, దీవాలి రీసెంట్ గా చేసుకున్నాం కదా, అలానే పేలింది. బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా మొత్తం యూనివర్స్ అనేది ఎలా ఎక్స్పాండ్ అయిందంటే ఒక పెద్ద అన్ఇమాజినబుల్ గా పేలడం వల్ల అలా మనకి తెలిసిందనమాట. సో రిమెంబర్, ఫస్ట్ మొత్తం ఈ పేలింది కదా, ఈ మొత్తాన్ని మనం ఏమనాలంటే యూనివర్స్ అనాలి. ఆ యూనివర్స్ లోపల గ్యాలక్సీస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉండే గ్యాలక్సీని మిల్కీ వే గ్యాలక్సీ అంటాం. ఆ మిల్కీ వే గ్యాలక్సీలో చాలా సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇందులో మనం ఒక సోలార్ సిస్టంలో ఉన్నాం. ఆ సోలార్ సిస్టంలో ఎర్త్ అనే ఒక ప్లానెట్ లో ఉన్నాం. ఎర్త్ అనే ఒక ప్లానెట్ లో చాలా కాంటినెంట్స్ ఉన్నాయి. ఆ కాంటినెంట్స్ లో వన్ ఆఫ్ ద కాంటినెంట్ లో, వన్ ఆఫ్ ద కంట్రీలో, వన్ ఆఫ్ ద స్టేట్ లో, ఓకే, వన్ ఆఫ్ ద స్టేట్ లో, వన్ ఆఫ్ ద సిటీలో, ఆ సిటీలో వన్ ఆఫ్ ద స్ట్రీట్ లో, వన్ ఆఫ్ ద హౌస్ లో ఉన్నాం. అంటే మనం ఎంత చిన్న వాళ్ళమో చెప్పడానికే ఈ మొత్తం చెప్పారన్నమాట. ఎర్త్ అనేది ఒక చిన్న స్పెక్, అంటే ఒక చిన్న డాట్ లాంటిది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ టు అండర్స్టాండ్ ద చేంజెస్ ఇన్ ఫ్లోరా అండ్ ఫానా. రిమెంబర్, ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫానా అంటే యానిమల్స్. ఓకే, ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫానా అంటే యానిమల్స్. ఫస్ట్ ప్లాంట్సే ఫామ్ అయ్యాయి, తర్వాతే యానిమల్స్ ఫామ్ అయ్యాయి. ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆన్ ఎర్త్. సో ఎర్త్ ఫామ్ అవడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. సో ఇది వెరీ క్లియర్. అండ్ యూజువల్ గా షార్ట్ ఫామ్ లో రాయాలంటే MYA అని రాసేస్తారు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ని. అదే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ని రాయమంటే BYA అని రాస్తారు. ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, సో ఏంటంటే సో ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ అంటే ఏంటి అకార్డింగ్ టు NCERT? ఎందుకంటే ఈ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ ఈస్ నథింగ్ బట్ ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. ద స్టోరీ ఆఫ్, సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే, ద స్టోరీ ఆఫ్ లైఫ్
ఆన్ ఎర్త్. దీన్నే మనం ఎవల్యూషన్ అంటాం. ఓకే, ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ అనేది తెలుసుకోవాలంటే మనకి ద స్టోరీ ఆఫ్ ఎర్త్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత లైఫ్ ఎలా ఫామ్ అయింది ఎర్త్ మీద అనేది మనకి ఆల్రెడీ అర్థమైపోతుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవల్యూషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా ఎవల్యూషన్ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ ఎవల్యూషన్ అనేది ప్రోగ్రెసివ్, మారుతూనే ఉంటుంది ఎవల్యూషన్ అనేది. సో ఎవల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్, ఎవల్యూషన్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్. చేంజెస్ జరుగుతూనే ఉంటుంది. ఎవల్యూషన్ అయితే నథింగ్ బట్ చేంజెస్. సో మనం ఈ చాప్టర్ లో డీటెయిల్డ్ గా ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తూ అసలు ఎవల్యూషన్ అనేది సడన్ గా జరిగిందా, లేకపోతే గ్రాడ్యువల్ గా ఒక ర్యాండమ్ చేంజెస్ తో జరిగిందా, ఒక పర్టికులర్ డైరెక్షన్ తో జరిగిందా, లేదా డైరెక్షన్ లెస్ గా జరిగిందా. డార్విన్ ఏం చెప్పారు, డైరెక్షన్, ఒక పర్టికులర్ డైరెక్షన్ తో జరిగిందన్నారు ఎవల్యూషన్. సో కానీ హ్యూగో డివేరిస్ ఏం చెప్పారు, ఎవల్యూషన్ అనేది సడన్ గా జరిగేది. సాల్టేషన్ అనే వర్డ్ ఫస్ట్ టైం మాట్లాడింది హ్యూగో డివేరిస్. ఓకే గైస్, మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. హ్యూగో డివేరిస్ ఒక ప్లాంట్ మీద వర్క్ చేశారు. ఆ ప్లాంట్ ఏంటో చెప్పండి నాకు ఒకసారి. హ్యూగో డివేరిస్ ఒక ప్లాంట్ మీద వర్క్ చేశారు. ఆ ప్లాంట్ ఏంటో చెప్పండి. ఓకే, నెక్స్ట్. సో రిమెంబర్, నేను చెప్పాను కదా మీకు, యూజువల్గా ఈ చాప్టర్లో ఎంవైఏ బీవైఏ అనేది చాలా కామన్. ఎంవైఏ అంటే ఏంటి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. గుర్తుపెట్టేసుకోండి, ఇక్కడే చెప్తున్నా, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. టైమ్ స్టాంప్స్ కూడా చెప్తాను మీకు ఇక్కడ. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. బీవైఏ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. ఓకే, రిమెంబర్ 1000 millions of years is equal to 1 billion year. హ్యూగో డివేరిస్ దేని మీద వర్క్ చేశారు, పీ ప్లాంటా? కాదు, హ్యూగో డివేరిస్ వర్క్ చేసింది ఈవినింగ్ ప్రైమ్ రోజ్. ఈవినింగ్ ప్రైమ్ రోజ్ మీద వర్క్ చేసి మ్యూటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఈ సైంటిస్ట్ నేమ్ అయితే మనకి 2 సార్లు వస్తుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లోనూ వస్తుంది. ఓకే, సో ఎవరు, ముగ్గురు సైంటిస్టులు, డార్విన్ అంటే, సో ముగ్గురు సైంటిస్టులు మెండల్స్ ప్రిన్సిపల్స్ ని మళ్ళీ బయటకు తీశారు కదా. ఆ ముగ్గురులో వన్ ఆఫ్ ద సైంటిస్ట్ హ్యూగో డివేరిస్. రిమెంబర్, హ్యూగో డివేరిస్ అనగానే మనకు ఆబ్వియస్లీ మ్యుటేషన్ గుర్తుకు రావాలి. హ్యూగో డివేరిస్ అనగానే ఈవినింగ్ ప్రైమ్ రోజ్ గుర్తొచ్చేసేయాలి మీకు. అసలు 1000 million years ఈజ్ ఈక్వల్ టు 1 billion years. ఓకే, అర్థమైందా? 1000 million years అన్నా 1 billion year అన్నా ఒకటే, ముందే చెప్తున్నాను. ఎందుకంటే 2000 million years అంటారు, ఆప్షన్స్ లోకి వచ్చేసరికి 2 billion years ఎగో అంటారు, రెండు సేమే. రైట్, ఇంకొకసారి చూసేద్దాం. సో వీ మస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్. అర్థమైందా? సో ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ చూడాలంటే ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ కూడా మనం చదవాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ, ఈ గ్యాలక్సీ, ఓకే, సో బిగ్ బ్యాంగ్ థియరీలో యూనివర్స్ ఫామ్ అయింది. యూనివర్స్ లో గ్యాలక్సీ, మిల్కీవే గ్యాలక్సీ, మిల్కీవే గ్యాలక్సీలో సోలార్ సిస్టమ్, సో సోలార్ సిస్టమ్ లో ఎర్త్. సో ఇదంతా మనకు అర్థం అవ్వాలంటే అసలు ఎర్త్ ఎలా ఆరిజినేట్ అయిందో కూడా అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్ స్టార్స్, ఓకే, ఆఫ్ స్టార్స్ అండ్ ఇండీడ్ ఆఫ్ ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో స్టార్స్ గురించి తెలుసుకోవాలి, ఇండీడ్ అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయిందో కూడా తెలుసుకోవాలి. సో వాట్ ఫాలోస్ ఇస్ ద లాంగెస్ట్ కన్స్ట్రక్టెడ్ అండ్ కంజక్టరీ స్టోరీస్. కన్స్ట్రక్టెడ్ ఇంకా కంజక్టరీ స్టోరీస్ అని ఎందుకు చెప్పారు అంటే, వెరీ గుడ్, ఆ పేరు, ఆ ప్లాంట్ పేరు అదే ఓయినితిరా, రైట్. సో కన్స్ట్రక్టెడ్ ఇంకా కంజక్టరీ స్టోరీస్. ఎవరు వెళ్ళి ఆ టైంలో అసలు ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా జరిగింది, మిల్కీవే ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ ఎవరు చూడలేదు కదా. సో అందరూ ఊహించి ఇలా జరుగుంటుంది అని చాలా ఆలోచించి కొన్ని థియరీస్ అనేది ఫ్రేమ్ చేశారు. ఈ థియరీస్ అన్నిట్లో వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ. ఇలా
పెద్దదిగా పేలిపోవడం అనమాట. సో అది చాలా వైడ్లీ యాక్సెప్టెడ్. అందుకే కన్‌స్ట్రక్టెడ్, కంజెక్టర్డ్ స్టోరీస్. వైడ్లీ యాక్సెప్టెడ్, కన్‌స్ట్రక్టెడ్. ఒక అంటే చెప్పాలంటే ఒక కథలాగా రాసుకున్నారు. ఇలా ఫార్మ్ అయింది. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసుకొని, ఓకే. ఇలా ఫార్మ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒక మెటీరియోరైట్ మన భూమి మీద పడింది. ఆ మెటీరియోరైట్‌ని ఈ ఎర్త్‌ని కంపోజిషన్ చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నింది. అంటే మనమే కాదు, కంపోజిషన్ వేరే వేరే ప్లానెట్స్‌లో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి సిమిలర్ కంపోజిషనే ఉంటుంది అనేది అక్కడి నుంచి వాళ్ళకి థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట. బ్లాక్ హోల్స్, మిల్కీ వేస్, బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ ఇలానే వచ్చాయి. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. సో మళ్ళీ కూడా ఎవల్యూషన్ కి డెఫినేషన్ ఇచ్చారు మన ఎన్సీఆర్టీలో డీటెయిల్డ్ గా. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ లో ఏం చెప్పింది? బయోడైవర్సిటీ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ఎర్త్. బయోడైవర్సిటీ అంటే మనకు తెలుసు, ఫస్ట్ లివింగ్ వరల్డ్ లో వస్తుంది ఈ వర్డ్. అలానే మళ్ళీ ఈకాలజీ చాప్టర్ లో కూడా బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అని వస్తుంది కదా. రిమెంబర్, బయోడైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషెస్. మనమంతా కలిసి భూమి మీద ఉంటున్నాము, ఒక్కొక్క స్పీషెస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, సో బయోడైవర్సిటీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఇన్ కాంటెక్స్ట్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్. మనం రెండు ప్యారలల్ గా చూడాలన్నమాట. అసలు ఫస్ట్ ఎర్త్ ఎవాల్వ్ అయింది, ఎలా ఎవాల్వ్ అయింది, దాని తర్వాత హాయ్ చిన్న గుడ్ మార్నింగ్, హాయ్ గంగరాజు గుడ్ మార్నింగ్. ఓకే, హాయ్ బస్. ఓకే, అసలు ఫస్ట్ ఎర్త్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకుంటే ఆ ఎర్త్ మీద లైఫ్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకోవచ్చు కదా. సో రెండు ప్యారలల్ గా చూస్తేనే మనకి అర్థం అవుతుంది అనమాట. ఇలాంటిది ఎలాగంటే మొన్న బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. సో మనకి ఈ లంగ్ వాల్యూమ్ కెపాసిటీ పెరిగింది అంటే ఆబ్వియస్లీ థొరాసిక్ వాల్యూమ్ అండ్ కెపాసిటీ పెంచితేనే ఇండైరెక్ట్ గా లంగ్ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీ పెరుగుతుందా లేదా. సేమ్ అలాంటిదే ఇది కూడా. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలంటే అసలు ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ తెలుసుకోవాలి. ఓకే, రైట్. అగెయిన్స్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఎర్త్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకుంటున్నామంటే ఇండైరెక్ట్ గా అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయిందో కూడా తెలుసుకోవాలా లేదా. ఫస్ట్ లైఫ్, దాని తర్వాత ఎర్త్ ఎలా ఫామ్ అయిందో తెలిసేసుకుంటాం. సో ఎర్త్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకోవాలంటే ఇండైరెక్ట్ గా మనం బ్యాక్గ్రౌండ్ లో యూనివర్స్ అనేది కూడా ఎలా ఫామ్ అయిందో తెలుసుకుంటున్నాం. రైట్, నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. అసలు ఫస్ట్ థింగ్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం మామూలుగా ఈవినింగ్ టైము అలా ఆకాశంలో చూసినప్పుడు మనం నక్షత్రాలను చూస్తుంటాం కదా. ఓకే, నక్షత్రాలను చూస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగున్నాయి, ఈ కొంతమంది లెక్క పెడతారు కూడా కదా, ఇప్పుడు ఎవరు లెక్క పెట్టట్లేదు. రైట్, సో యూజువల్గా మనం ఆ స్టార్స్ని చూసేటప్పుడు యూజువల్గా మన నుంచి స్టార్స్కి డిస్టెన్స్ ఎంత అనేది లైట్ ఇయర్స్లో మెజర్ చేస్తారు. రైట్, మీకు ఫిజిక్స్లో కూడా వస్తుంది కదా ఈ కాన్సెప్ట్. లైట్ ఇయర్స్లో డిస్టెన్స్ని ఎర్త్ నుంచి స్టార్స్కి, ఎర్త్ నుంచి మూన్కి, సన్కి డిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే లైట్ ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక క్లియర్ స్కైలో స్టార్స్ని చూస్తున్నాము అంటే అర్థం మనం పాస్ట్ని చూస్తున్నాము అని అర్థం. రిమెంబర్, మనం పాస్ట్ని చూస్తున్నాం అంటే అక్కడి నుంచి లైట్ ట్రావెల్ అవ్వడం ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందే స్టార్ట్ అయిపోయింది. అంటే మనం పాస్ట్ లోకి చూస్తున్నాం స్టార్స్ ని అంటే. సో రైట్, వెన్ వీ లుక్ ఎట్ స్టార్స్ అని క్లియర్ నైట్ స్కై, ఒక క్లియర్ నైట్ మనం స్టార్స్ ని చూస్తున్నామంటే వీఆర్ లుకింగ్ బ్యాక్ ఇన్ టైం, అంటే మనం పాస్ట్ ని చూస్తున్నాం. ఇది ఒకసారి ఏమి ఇచ్చారంటే ఈ స్టేట్మెంట్, వెన్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద స్టార్స్ యు ఆర్ సీయింగ్ ద ఫ్యూచర్ అని ఇచ్చారు. రిమెంబర్, కెమిస్ట్రీ చదివితే చుక్కలు కనిపిస్తాయా? నిజంగానా? ఫిజిక్స్ కూడా కాదా? రైట్ రైట్ రైట్, మరి బయాలజీకి ఏం కనిపిస్తాయి? ఓకే, సో వి లుక్ బ్యాక్ ఇన్ టైం. సో ఫ్యూచర్ అని ఇస్తారు కొన్నిసార్లు స్టేట్మెంట్ మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. రిమెంబర్, మనం పాస్ట్ని చూస్తున్నాం. ఎలా మెజర్ చేస్తాం? లైట్ ఇయర్స్లో మెజర్ చేస్తాం. సో మనకి ఈ స్టార్స్ కి మధ్య ఉండే డిస్టెన్స్ ని స్టెల్లార్ డిస్టెన్సెస్ అంటారు. స్టెల్లార్ అంటే అర్థం స్టార్ అని. ఓకే, ఆర్ మెజర్డ్ ఇన్ లైట్ ఇయర్స్ ఇచ్చేసారు చూడండి ఇక్కడ ఎన్సీఆర్టీలో క్లియర్ గా. ఆర్ మెజర్డ్ ఇన్ లైట్ ఇయర్స్. వాట్ వి సీ ద ఆబ్జెక్ట్ టుడే
is the light emitted its journey from millions of years back. ఇది ఒక్కొక్కసారి మిలియన్స్ అని తీసేసి బిలియన్స్ అని ఇస్తారు. ఓ ఇంకా గుర్తుందా? డ్యూ టు సీలింగ్. రైట్ రైట్. ఓకే, సో రిమెంబర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో రిమెంబర్ ఎవల్యూషన్లో మాత్రం ఎన్సీఆర్టీలో ప్రతి లైను ఇంపార్టెంటే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్సీఆర్టీని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఎవల్యూషన్ చాప్టర్లో. అందుకే మీకు ఇప్పుడు డైరెక్ట్గా ఎన్సీఆర్టీ తీసుకొని చూపించి చెప్తున్నా మీకు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో అండ్ ఫ్రమ్ ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. అవునా, ఏం మూవీ చూస్తున్నట్టుంది? అది కూడా చెప్పు. అవును, నీ పేరు పారాసిటమాలా? పారాసిటమాల్ 720. సో జనరల్గా ఎవరైనా డాక్టర్స్ పేర్లు అలా పెట్టుకుంటారు, నువ్వు డైరెక్ట్గా మందు పేరే పెట్టేసుకున్నావా? గుడ్ గుడ్. రిమెంబర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ లైట్ స్టార్ట్ అయిపోయింది. సో మనకి స్టార్స్కి ఉన్న డిస్టెన్స్ ఎంత? ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఓకే, సో రీచింగ్ అవర్ ఐస్ నౌ. అక్కడి నుంచి ఎప్పుడో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఆ లైట్ స్టార్ట్ అయ్యి ఈ రోజు మన కళ్ళకి కనిపిస్తుంది. అంటే పాస్ట్ లోనే చూస్తున్నాం మనం ఇండైరెక్ట్ గా. సరౌండింగ్ వీ సీ దమ్ ఇన్స్టెంట్లీ. కానీ మనమేమనుకుంటాం, ఇలా చూడంగానే కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడే కనిపించింది అనుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు కనిపించలేదు, ఎప్పుడో దాని జర్నీ స్టార్ట్ అయ్యి మన కళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ టైం పట్టింది. చూడండి ఎంత టైం పట్టిందో. రైట్. సో వెన్ వి సీ ద ఆబ్జెక్ట్ ఇన్ అవర్ ఇమీడియట్ సరౌండింగ్స్ వీఆర్ సీయింగ్ దమ్ ఇన్స్టెంట్లీ. మనం చూడంగానే సడన్ గా కనిపిస్తుంది. హెన్స్ ఇన్ ద ప్రెసెంట్ టైం. ఓ ఫార్మసీ లెజెండ్స్, వెరీ గుడ్. థ్యాంక్ యూ దీక్షి. రైట్ రైట్ రైట్. సో we see them instantly in the present time. Therefore, when we see stars, we apparently peeking into the past. చూడండి, ఎన్సీఆర్టీ కూడా మన మీద జోకులు వేస్తుంది అప్పుడప్పుడు, నిజం. సో when we see stars, we apparently peeping into the past. అంటే పాస్ట్ ని తొంగి చూస్తున్నాం అన్నమాట మనం, డైరెక్ట్ గా చెప్పాలంటే ఎన్సీఆర్టీ లైన్స్ ప్రకారం. ఓకే, సో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ యూనిక్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ. హిస్టరీలో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేది చాలా యూనిక్ ఈవెంట్. సో ఇప్పుడు అన్నీ ఫామ్ అయ్యాక దాంట్లో లైఫ్ అనేదే స్టార్ట్ అయింది. సో రిమెంబర్, మనందరికీ తెలుసు లైఫ్ అంటే ఏంటి. మనం క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ లివింగ్ చూసామా? క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ లివింగ్లో మళ్ళీ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ లివింగ్ వరల్డ్లో ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఆ టాపిక్ డిలీట్ చేసేసారు, కానీ ఈవెన్ దో నీట్కి అయితే ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రీప్రొడక్షన్, గ్రోత్. రీప్రొడక్షన్ని, గ్రోత్ని మనం డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్గా కన్సిడర్ చేయం, కానీ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్గా కన్సిడర్ చేస్తాం. సో చెప్పాలంటే రెస్పాండ్ టు ద స్టిమ్యులై, కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ రెగ్యులేటరీ, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్ ఫార్మ్స్ ఆఫ్ లైఫా కాదా? సో ఇంత బ్యూటిఫుల్ థింగ్ ఒకటి జరిగింది అంటే అది యూనిక్ ఈవెంటా కాదా? ఇప్పటి వరకు నెవర్ బిఫోర్ కదా. అసలు లైఫే ఒక చూడండి, ఒక బ్రెత్ టేకింగ్ థింగ్. దాన్నే ఒక మూవీ తీస్తే ఎంత సూపర్గా ఉంటుంది. అసలు లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది చాలా చాలా మూవీస్లో కూడా ఉంది కదా. సో యూనివర్స్ ఈజ్ వాస్ట్. నిజం చెప్పాలంటే యూనివర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని, మీరు చెప్పలేనంత పెద్దదన్నమాట. నిజంగా అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేం దాన్ని. యూనివర్స్ ఎంత పెద్దది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ చూశాను అని చెప్పాను, నేను ఇంత పెద్ద కార్ చూశాను. నేను ఒక బాల్ చూశాను, నేను ఇంత పెద్ద బాల్ చూశాను అని నేను ఒక ఫిజికల్ ఫార్మ్స్లో చెప్పగలను. కానీ యూనివర్స్ ఎంత పెద్దది అంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు ఎంత పెద్దదో యూనివర్స్ అంటే. రైట్. సో గైస్ రిమెంబర్, ఇప్పటి వరకు మనం ఏమేం చూసాం డీటెయిల్డ్గా. సో ఎవల్యూషన్ అంటే ఏంటో చూసేసాం. సో ఎవల్యూషన్ అంటే ఏంటో చూసాం. సో ఎవల్యూషన్ అంటే ఏంటి? ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. ఇది తెలుసుకోవాలంటే మనం ముందు ఏం తెలుసుకోవాలి? ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ చూసుకోవాలి. ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్. సో ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ తెలుసుకోవాలంటే ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్ తెలుసుకోవాలి. ఎర్త్ ఈస్ ఫార్మ్డ్. ఓకే, సో ఎర్త్ ఫామ్ అయిన 500 మిలియన్ ఇయర్స్ తర్వాత లైఫ్ ఫామ్ అయింది. రైట్, వెరీ గుడ్. సో ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో మొత్తం ఎంటైర్ థింగ్ ఇదే. సో స్టోరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ తెలుసుకోవాలంటే ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ తెలుసుకోవాలి.
ఇండైరెక్ట్గా ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ తెలుసుకోవాలంటే ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్ తెలుసుకోవాలి. సో రిమెంబర్, మనం ఎర్త్ నుంచి సో ఇలా చూస్తున్నాము అంటే, సో ఈ డిస్టెన్స్ని ఏమంటాం మనం, ఈ డిస్టెన్స్ని లైట్ ఇయర్స్తో క్యాలిక్యులేట్ చేస్తారు. లైట్ ఇయర్స్, మీకు ఫిజిక్స్ బాగా వచ్చు కదా, సో మీరే చెప్పాలి. లైట్ ఇయర్స్. సో అలానే డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంటుంది. ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్. సో లైట్ ఆ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేసింది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. సో ఓకే, అర్థమైందా? అంటే మనం ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ ని జనరల్ గా ఏమంటాం, స్టెల్లార్ డిస్టెన్స్ అంటాం. ఈ డిస్టెన్స్ ని స్టెల్లార్ డిస్టెన్స్ అంటాం. ఓకే, సో రిమెంబర్, మనం ఇక్కడి నుంచి భూమి మీద నుంచి స్టార్స్ ని చూస్తున్నాము అంటే ఆ డిస్టెన్స్ ని స్టెల్లార్ డిస్టెన్స్ అంటారు. దాన్ని దేంతో మెజర్ చేస్తారు, లైట్ ఇయర్స్ తో మెజర్ చేస్తారు. సో యూజువల్ గా డిస్టెన్స్ ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ లో ఉంటుంది. లైట్ ఎప్పుడు జర్నీ స్టార్ట్ చేసింది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందే వాటి జర్నీ స్టార్ట్ చేసేసింది లైట్. అంటే ఇండైరెక్ట్ గా మనం ఏం చూస్తున్నాం, వీఆర్ పీపింగ్ ఇన్ టు ద పాస్ట్. వీఆర్ పీపింగ్ ఇన్ టు ద పాస్ట్. ఆ పాస్ట్ అంటే ఎంత, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. సో ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్, లైట్ ఇయర్స్, స్టెల్లార్ డిస్టెన్స్. ఓకే, సో ద మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ అంటే ఏంటి, ద మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ ఇప్పటి వరకు మనం కంజెక్టరీ కన్స్ట్రక్టెడ్ స్టోరీ ఉంది కదా, బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ. ఓకే, సో ఫస్ట్ పేజ్ ఆఫ్ ఎవల్యూషన్ మీకు క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో లైట్ స్టార్ట్ అయింది. డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ట్రిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, లైట్ ఇయర్స్. ఆ డిస్టెన్స్ ఏమంటాం, స్టెల్లార్ డిస్టెన్స్. రిమెంబర్, స్టెల్లార్ అంటే స్టార్. ఓకే, మీకు ఇదే వర్డ్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో స్టెల్లేట్ అని వస్తుంది తెలుసా. హెయిర్స్ ఎలా ఫామ్ అయి ఉన్నాయి మాల్వేసి ఫ్యామిలీలో అంటే స్టెల్లేట్ అని వస్తుంది. స్టెల్లేట్ అంటే స్టార్ షేప్. నెక్స్ట్, ఓకే రైట్. సో నేను టైం స్టాంప్స్ కూడా ఒక్కసారి చెప్తాను మీకు ఈజీగా గుర్తుండడం కోసం. సో చెప్పాను కదా, ఇందులో లైన్ బై లైన్, ఎన్సీఆర్టీలోని లైన్ బై లైన్ ఇంపార్టెంట్ మనకి ఎవల్యూషన్లో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నియర్లీ 12 to 16 మార్క్స్ మనకి ఎవల్యూషన్ నుంచే వస్తుంది. సో అంత పెద్ద యూనివర్స్లో ఎర్త్ అనేది ఒక చిన్న స్పెక్ అంటే ఒక చిన్న డాట్ అంతే. ఇప్పుడు నేను ఒక డాట్ పెడితే ఎలా ఉంటుంది, అంత డాట్. ఈ పెద్ద బోర్డులో, ఓకే, ఈ పెద్ద బోర్డులో నేను ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టాను, ఇంకా చిన్నది. సో ఈ మొత్తం బోర్డులో ఈ డాట్ ఎంతది, చిన్నది కదా, చాలా చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ ఇదంతా యూనివర్స్ అనుకోండి. ఈ యూనివర్స్ లో మనకి గ్యాలక్సీస్ ఉన్నాయి, చాలా గ్యాలక్సీస్ ఉన్నాయి. సో మనం ఉండే గ్యాలక్సీని మిల్కీ వే గ్యాలక్సీ అంటాం. ఆ మిల్కీ వే గ్యాలక్సీలో ఎర్త్ అనేది ఒక చిన్న స్పెక్. ఈ చిన్న డాట్ లో మనం ఇంకా చిన్న డాట్ లాగా ఉన్నాం లోపల. ఓకే ఓకే రైట్. The earth itself is almost only a speck. The universe is very old. ఎంత old, 20 billion years ago. రిమెంబర్, ఒక్కసారి టైం స్టాంప్స్ చెప్పేస్తాను మీకు. 20 billion years ago. సో యూనివర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, యూనివర్స్ 20 BYA. ఓకే, 20 BYA. ఎర్త్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 4.5 BYA. ఎర్త్ స్టార్ట్ అయిన 500 మిలియన్ ఇయర్స్ తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది. అంటే లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకే. సో ఎర్త్ స్టార్ట్ అయిన 500
మిలియన్ ఇయర్స్ తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది. ఓకే, వాటిని మనం డీటెయిల్గా కవర్ చేద్దాం ఇక్కడ. సో హ్యూజ్ క్లస్టర్స్ ఆఫ్ గ్యాలక్సీ. యూనివర్స్ అంటే ఏంటి? హ్యూజ్ క్లస్టర్స్ ఆఫ్ గ్యాలక్సీ. సో వాట్ ఈస్ టుగెదర్ యూనివర్స్? Said that nothing in science makes sense except the light of evolution. Okay, right. డైలీ క్లాస్ టైం యూజువల్గా ఎర్లీ మార్నింగ్ 6 ఉంటుంది. అండ్ సాటర్డే నెక్స్ట్ వీక్ నుంచి క్లాస్ టైమింగ్స్ మారబోతున్నాయి. నేను మీకు అప్డేట్ చేస్తాను అది. ఓకే, సో కమెంట్ బాక్స్లో అప్డేట్ చేస్తాను. ఓకే, యూనివర్స్ ఈజ్ వెరీ ఓల్డ్, కానీ ఒక క్లాస్ అయితే మాత్రం సాటర్డే ఈవినింగ్ 7:30కి ఉంటుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7:30కి ఒక క్లాస్ మాత్రం ఉంటుంది. ఓకే, రైట్. ద యూనివర్స్ ఈజ్ వెరీ ఓల్డ్. ఎంత ఓల్డ్? 20 బిలియన్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. చాలా 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 పాతది. ఓకే, హ్యూజ్ క్లస్టర్స్ ఆఫ్ గ్యాలక్సీనే మనం యూనివర్స్ అంటాం. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. యూనివర్స్ లో గ్యాలక్సీస్ ఉన్నాయి, గ్యాలక్సీలో యూనివర్స్ లేదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. యూనివర్స్ లోపల గ్యాలక్సీస్ ఉన్నాయి. గ్యాలక్సీ అంటే ఏంటి? నథింగ్ బట్ స్టార్స్, క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. సో గ్యాలక్సీ అంటే నథింగ్ బట్ స్టార్స్, క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. కన్సిడరింగ్ ద సైజ్ ఆఫ్ యూనివర్స్, చూడండి, ఎర్త్ ఈజ్ ఓన్లీ ఏ స్పెక్ అనేది 2 సార్లు ఇచ్చారు మన మొత్తం ఎన్సీఆర్టీలో. ఎర్త్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్మోస్ట్ ఓన్లీ ఏ స్పెక్ అని ఇచ్చారా? మళ్ళీ ఇక్కడ కూడా ఎర్త్ ఈజ్ ఇండీడ్ ఏ స్పెక్. చూడండి ఎన్నిసార్లు ఇచ్చారో. అంటే ఎర్త్ అంత చిన్నది అని ఇమాజిన్ చేసుకోమని లేదు. మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. మళ్ళీ క్లాసెస్ మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి డీటెయిల్డ్గా చూడొచ్చు. సో లైన్ బై లైన్ ఎన్సీఆర్టీ ప్రాక్టీసింగ్ అన్ని కవర్ చేస్తారు. సో హ్యూజ్ క్లస్టర్స్, రిమెంబర్, అర్థమైంది కదా? ఒక హ్యూజ్ క్లస్టర్స్ ఆఫ్ గ్యాలక్సీని మనం యూనివర్స్ అంటాం. ఓకే, యూనివర్స్ లోపల మనకి గ్యాలక్సీస్ ఉన్నాయి. గ్యాలక్సీస్ లోపల సోలార్ సిస్టమ్ ఉంది. సోలార్ సిస్టమ్ లోపల ఎర్త్ ఉంది. సో బిగ్ బ్యాంగ్ థియరీ, సో అన్నిటికంటే కూడా మనకి బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. సో వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. ద బిగ్ బ్యాంగ్ థియరీ అటెంప్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ అస్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. ఇందాక ఏం చూసాం మనం? ఆరిజిన్ ఆఫ్ లైఫ్ కావాలంటే ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ కావాలి. ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ కావాలంటే ఆరిజిన్ ఆఫ్ గ్యాలక్సీ. ఆరిజిన్ ఆఫ్ గ్యాలక్సీ కావాలంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. నో, ఐ విల్ నాట్ ఫర్గెట్ దీక్షి అండ్ తనుజ. రైట్. సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 2 BYA. రైట్. నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 3 BYA. ఓకే, అసలు యాక్చువల్ లైఫ్ ఎప్పుడు 4 BYA. ఎర్త్ ఎప్పుడు 4.5 BYA. రైట్. సో బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది? ద సింగిల్, ఇట్ టాక్స్ అబౌట్ ఎ సింగిల్ హ్యూజ్ ఎక్స్ప్లోషన్. సో ఒక పెద్దగా పేలింది, ఒక హ్యూజ్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు అన్ఇమాజినబుల్ ఇన్ ఫిజికల్ టర్మ్స్. ఫిజికల్ టర్మ్స్ లో ఎంత పెద్ద ఎక్స్ప్లోషన్ అని కూడా మనం చూపిలేము. అసలు అంత పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగిందనమాట. అప్పుడు జరిగినప్పుడు ఏమైంది? యూనివర్స్ అంతా ఎక్స్పాండ్ అయింది. సో యూనివర్స్ అంతా ఎక్స్పాండ్ అయ్యి చాలా హీట్ ఉంటుంది కదా. ఎక్స్ప్లోషన్ అంటేనే హీట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టెంపరేచర్ పెరిగిపోతుంది ఎక్స్ప్లోషన్ లో. సో పెరిగినప్పుడు, ఎక్స్పాండ్ అయినప్పుడు కొంచెం స్లోగా ఎప్పుడైతే యూనివర్స్ ఎక్స్పాండ్ అయిందో కొంచెం టైం తర్వాత చల్లబడడం స్టార్ట్ అయింది. అంటే టెంపరేచర్ స్లోగా కామ్ డౌన్ అవుతూ వచ్చింది అనమాట. సో అప్పుడేంటి? హైడ్రోజన్, హీలియం అనేవి ఫామ్ అయింది. కొన్ని రోజుల తర్వాత హైడ్రోజన్ అండ్ హీలియం ఫామ్ అయ్యి ఈ గ్యాసెస్ అనేవి కండెన్స్ అవుతూ వచ్చాయి. దేని వల్ల కండెన్స్ అయ్యాయి? గ్రావిటేషన్, భూమి ఆకర్షణ శక్తి వల్ల కండెన్స్ అవుతూ వచ్చింది. అండ్ ఫార్మడ్ గ్యాలక్సీస్ ఆఫ్ ద ప్రెసెంట్ డే యూనివర్స్. ఇప్పుడు ఫామ్ అయిన ప్రెసెంట్ డే యూనివర్స్ అలానే ఫామ్ అయింది అనమాట. ఓకే, సోలార్ సిస్టమ్ ఆఫ్ ద మిల్కీ వే గ్యాలక్సీ. మిల్కీ వే గ్యాలక్సీలో సోలార్ సిస్టంలో ఎర్త్ వాజ్ సపోజ్ టు బి ఫార్మడ్ 4.5 బిలియన్స్ ఇయర్స్ బ్యాక్. ఓకే, ఎర్త్ ఎప్పుడు ఫామ్ అయింది? మిల్కీ వే గ్యాలక్సీలోని సోలార్ సిస్టంలో ఎర్త్ 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయింది. యూనివర్స్ ఎప్పుడు ఫామ్ అయింది? 20 బిలియన్స్ ఇయర్స్ ఎగో. ఎర్త్ ఎప్పుడు ఫామ్ అయింది? 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. లైఫ్ ఎప్పుడు ఆరిజినేట్ అయింది? 4 బిలియన్ ఇయర్స్ ఎగో. నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 3 బిలియన్ ఇయర్స్ ఎగో. సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 2 బిలియన్ ఇయర్స్ ఎగో. ఈ టైం స్టాంప్స్ మాత్రం ఇలానే గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఎర్త్ 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. లైఫ్ 4 బిలియన్ ఇయర్స్ ఎగో. నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్
3 billion years ago. First cellular life forms 2 billion years ago. ఈ టైం స్టాంప్స్ గుర్తుంటాయి కదా. ఓకే, డోంట్ ఫర్గెట్. సో యూనివర్స్ 20 billion years ago, ఎర్త్ 4.5 billion years ago, లైఫ్ 4 billion years ago, నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 3 billion years ago, సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 2 billion years ago. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. చూడండి 20, 4.5, 4, 3, 2. ఓకే, మనమైతే మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇన్ సోలార్ సిస్టమ్ అండ్ మిల్కీ వే. సో ఎర్త్ was supposed to form about 4.5 billion years back. ఎర్త్ 4.5 billion years ago అని ఎస్టిమేట్ చేస్తున్నాం. They were supposed to have to be formed. ఓకే, there was no atmosphere on early earth. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ముందే చెప్తున్నాను. ఎర్లీ ఎర్త్ లో అసలు అట్మాస్ఫియరే లేదు. సో ఆన్ ఎర్త్. సో స్లోగా ఏమైంది? వాటర్ వేపర్, మీథేన్, ఓకే, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, ఇవన్నీ మాల్టన్ మాస్ నుంచి రిలీజ్ అయ్యాయి. సో ఎర్త్ మీద కవర్ అయిన మాల్టన్ మాస్ నుంచి 4 గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. ఏంటది? వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, ఓకే, వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అలానే అమోనియా. సో రిమెంబర్ దిస్. ఈ 4 గ్యాసెస్ ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. సో సన్లైట్ ఏం చేసింది మనకి మెయిన్గా? సో ఫ్రమ్ మాల్టన్ మాస్ యువి రేస్ అనేవి దే బ్రోక్. యువి రేస్ వాటర్ ని బ్రేక్ చేసి ఆక్సిజన్ ఇంకా హైడ్రోజన్ గా స్ప్లిట్ చేసింది. యువి రేస్, ఏ రేస్? పర్టికులర్ గా యువి రేస్. సో వాటర్ ని బ్రేక్ చేసి హైడ్రోజన్ గా ఆక్సిజన్ గా స్ప్లిట్ చేసినప్పుడు హైడ్రోజన్ అనేది లైటర్ ఎలిమెంట్ కాబట్టి పైకి ఎస్కేప్ అయింది. ఆక్సిజన్ ఏం చేసింది? అమోనియాతో మీథేన్ తో కంబైన్ అయ్యి మళ్ళీ వాటర్ ని, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా అదర్ కాంపౌండ్స్ ని ఫామ్ అయింది. అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ అంతా కూడా ఆక్సిజన్ ఒక దాంతో బంబార్డ్ అయ్యి మనకి ఇంకొక కాంపౌండ్ ఫామ్ చేసింది, అదే ఓజోన్ లేయర్. సో ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది మనకి మెయిన్ గా? సో మనకి బయట అట్మాస్ఫియర్ దాటాక ఓజోన్ లేయర్ ఉంటుంది కదా. సో కూల్ డౌన్ అయ్యాక ఈ వాటర్ వేపర్ అంతా కూడా వానలాగా పడి, సో మనకు డిప్రెషన్స్ ఉంటాయి కదా ఎర్త్ మీద. ఎర్త్ ఏమి ఇలా ప్లెయిన్ గా ఉండదు, ఇలా 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 ఉండే డిప్రెషన్స్ లో ఈ వాటర్ అంతా ఫిల్ అయిపోయి మనకి ఓషన్ అయిపోయింది అనమాట. రైట్. సో లైఫ్ ఎప్పుడు అపియర్ అయింది? 500 మిలియన్స్ ఆఫ్టర్ ఎర్త్ ఫార్మేషన్. ఎర్త్ ఫామ్ అయిన 500 మిలియన్ ఇయర్స్ తర్వాత మనకి లైఫ్ ఫామ్ అయింది. అంటే 4.5 బిలియన్ ఇయర్స్ లో 500 మిలియన్ ఇయర్స్ తీసేస్తే ఎంత? 4 బిలియన్ ఇయర్స్ ఎగో. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4 బిలియన్ ఇయర్స్ బ్యాక్. ఇచ్చేసారా మనకి క్లియర్ గా? రైట్. సో ఒక్కసారి డీటెయిల్డ్ గా చూద్దాం. ఇంకొకసారి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తాను మీకు. ఎన్నిసార్లు చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ ఇది. సో బిగ్ బ్యాంగ్ థియరీలో యూనివర్స్ ఫస్ట్, అసలు మనకి యూనివర్స్ కదా, ఫస్ట్ అన్నిటికంటే కూడా యూనివర్స్. సో యూనివర్స్ మనకు తెలుసు 20 బిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయింది. సో యూనివర్స్ లో మనకి ఏముంటుంది? గ్యాలక్సీస్. మనం ఏ గ్యాలక్సీస్ గురించి మాట్లాడుకుంటున్నాం? మిల్కీ వే గ్యాలక్సీస్. ఈ మిల్కీ వే గ్యాలక్సీస్ లో మనకి సోలార్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఈ సోలార్ సిస్టమ్ లో మనకి ఏముంటుంది? ఎర్త్ ఉంటుంది. ఓకే, సో ఎర్త్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ స్పెక్ ఇన్ దిస్ బిగ్గర్ యూనివర్స్. ఓకే, రిమెంబర్ యూనివర్స్ ఎలా ఫామ్ అయింది? లార్జ్ ఎక్స్ప్లోషన్, లార్జ్ unimaginable explosion. సో లార్జ్ అన్ఇమాజినబుల్ ఎక్స్ప్లోషన్ లో మనకి ఈ యూనివర్స్ అనేది ఫామ్ అయింది. సో అప్పుడు యూనివర్స్ అనేది ఏమైంది? మనకి ఎక్స్పాండ్ అయింది. యూనివర్స్ అనేది పెద్దదైంది. ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏమైంది? స్లోగా కూల్ డౌన్ అవడం స్టార్ట్ చేసింది. సో కూలింగ్ డౌన్. సో కూల్ డౌన్ అయిన తర్వాత మనకి మెయిన్గా ఓకే, సో కూల్ డౌన్ అయింది.
కూల్ డౌన్ అయిన తర్వాత ఏమైంది, మనకి హైడ్రోజన్ ఇంకా హీలియం గ్యాసెస్ ఫామ్ అయ్యాయి. ఈ కూల్ డౌన్ అయ్యే క్రమంలో రిమెంబర్ హైడ్రోజన్ అలానే హీలియం గ్యాసెస్ ఫామ్ అయ్యాయి. ఓకే, హైడ్రోజన్ ఇంకా హీలియం గ్యాసెస్ ఫామ్ అయ్యాయి. ఇంకొకసారి చెప్తున్నాను, లార్జ్ అన్ఇమాజినబుల్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు మనకి యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. స్లోగా కూల్ డౌన్ అయినప్పుడు హైడ్రోజన్ ఇంకా హీలియం గ్యాసెస్ ఫామ్ అయ్యాయి. సో ఎప్పుడైతే హైడ్రోజన్ ఇంకా హీలియం గ్యాసెస్ ఫామ్ అయ్యాయో దాని తర్వాత ఏం జరిగింది, మనకి ఎర్లీ ఎర్త్ లో నో అట్మాస్ఫియర్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీ ఎర్త్ లో అసలు అట్మాస్ఫియరే లేదు. సో స్లోగా వాటిలో ఏముంది, మాల్టన్ మాస్. ఈ మాల్టన్ మాస్ లో మనకి నుంచి 4 గ్యాసెస్ వచ్చాయి. ఈ 4 గ్యాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఇది యూరే మిల్లర్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, దానిలోని గ్యాసెస్ తోటి కంపేర్ చేసుకోవాలి. సో ఈ 4 గ్యాసెస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, మీథేన్, అమోనియా. ఓకే, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, మీథేన్ ఇంకా అమోనియా. పర్టికులర్ గా ఈ వాటర్ ఉంది కదా, యూవీ రేస్ ఏం చేశాయి, ఈ వాటర్ వేపర్ ని సో హైడ్రోజన్ గా అలానే ఆక్సిజన్ గా స్ప్లిట్ చేశాయి. సో ఈ వాటర్ ని ఏం చేసాయి, హైడ్రోజన్ ఇంకా వాటర్ గా ఆక్సిజన్ గా స్ప్లిట్ చేస్తే ఈ హైడ్రోజన్ లైటర్ ఎలిమెంట్ కదా, సో ఇది ఎస్కేప్ అయిపోయింది. హైడ్రోజన్ లైటర్ ఎలిమెంట్ కాబట్టి ఇది ఎస్కేప్ అయిపోయింది. ఆక్సిజన్ ఏమైంది, సో మీథేన్ తోను అమోనియాతోను కంబైన్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇంకా సో వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా అదర్ ఎలిమెంట్స్ ని ఇచ్చింది. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను, ఎర్లీ ఎర్త్ లో అసలు అట్మాస్ఫియరే లేదు. ఎర్లీ ఎర్త్ దేర్ ఇస్ నో అట్మాస్ఫియర్. మాల్టన్ మాస్ నుంచి మనకి 4 గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, మీథేన్ ఇంకా అమోనియా. యూవీ రేస్ ఏమైంది, యూవీ రేస్ ఈ వాటర్ ని స్ప్లిట్ చేసింది. ఎలా స్ప్లిట్ చేసింది, హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్ గా స్ప్లిట్ చేసింది. ఆ సేమ్ కాంపౌండ్స్, కానీ ఈ 4ట్లో కాంపౌండ్ ఉండదు. ఆ కాంపౌండ్ ఏంటి, ఒపరెంట్ హాల్డేన్ చెప్పినది యూరే మిల్లర్ ఎక్స్పెరిమెంట్ చేశారు కదా. సో మిల్లర్ ఎక్స్పెరిమెంట్ లో ఈ గ్యాసెస్ అన్నీ ఉంటాయి, కానీ ఒక గ్యాస్ మాత్రం ఉండదు. మళ్ళీ మీకు ఒకసారి కంపారిజన్ కోసం ఆ గ్యాసెస్ రాసేస్తున్నారు ఇక్కడ. సో H2O, CH4, అమోనియా. మనం చూస్తే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మిల్లర్ ఎక్స్పెరిమెంట్ లో ఉండదు. కావాలంటే ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి చూడండి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మిల్లర్ ఎక్స్పెరిమెంట్ లో ఉండదు. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, విచ్ గ్యాస్ ఈజ్ అబ్సెంట్ అమాంగ్ దిస్ ఎర్లీ అట్మాస్ఫియర్ లో ఉండే గ్యాస్ లో ఎక్స్క్యూజ్ మీ, ఏ గ్యాస్ మిల్లర్ ఎక్స్పెరిమెంట్ లో ఉండదు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. సో యూవీ రేస్ ఏం చేసింది, మళ్ళీ టాపిక్ లోకి వచ్చేద్దాం. యూవీ రేస్ ఏం చేసింది, వాటర్ ని ఆక్సిజన్ గా హైడ్రోజన్ గా స్ప్లిట్ చేసి, హైడ్రోజన్ లైటర్ ఎలిమెంట్ కాబట్టి ఎస్కేప్ అయిపోయింది. ఆక్సిజన్ ఏమైంది, అమోనియాతో మీథేన్ తో కంబైన్ అయిపోయి వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా అదర్ కాంపౌండ్స్ గా స్ప్లిట్ అయింది. సో ఎప్పుడైతే మనకి ఎర్త్ అనేది కూల్ డౌన్ అవుతూ ఉందో అప్పుడు ఈ వాటర్ అనేది రెయిన్ లాగా పడి, సో మనకి డిప్రెషన్స్ ఉన్నాయి కదా, ఎర్త్ మీద ఉండే డిప్రెషన్స్ అన్నిటినీ సో ఈ వాటర్ అనేది కవర్ చేసేసింది ఇలా ఓషన్స్ లాగా. ఓకే, అర్థమైందా మీకు ఇప్పుడు క్లియర్ గా. సో రిమెంబర్, సో తర్వాత స్లోగా కూల్ డౌన్ అవుతూ వాటర్ అనేది కండెన్స్ అయ్యి ఈ డిప్రెషన్స్ లో ఉండే డిప్రెషన్స్ అంతా ఫిల్ చేసి అదే నథింగ్ బట్ ఓషన్స్ అయ్యింది. ఓకే, క్లారిటీ వచ్చేసింది కదా మీకు ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. రైట్, సో life appeared 500 million years ago after the earth formed, that is almost 4 billion years ago. నేను ఇందాక మీకు టైం స్టాంప్స్ కూడా డీటెయిల్డ్ గా ఇచ్చేసాను.
ఓకే, ఏ రేసు వాటర్ని స్ప్లిట్ చేసాయి అని అడిగితే యువి రేసు స్ప్లిట్ చేసాయి వాటర్ని. వాటర్ని ఎలా స్ప్లిట్ చేసే? హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్గా స్ప్లిట్ చేసింది. అలానే ఇంకొక పాయింట్, సో ఈ ఆక్సిజన్ మనకి ఇంకొక కాంపౌండ్ని కూడా ఫామ్ చేసింది, అదే O3. O3 అంటే నథింగ్ బట్ ఓజోన్. ఓజోన్ని కూడా ఫామ్ చేసింది. రైట్, నెక్స్ట్. సో ఇప్పుడు మనం కొంచెం థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్కి వచ్చేద్దాం. సో డిడ్ లైఫ్ కమ్ ఫ్రమ్ అవుటర్ స్పేస్? మీరు అనుకుంటున్నారా లైఫ్ అవుటర్ స్పేస్ నుంచి వచ్చిందని? కానీ కొంతమంది సైంటిస్టులు ఇప్పటికీ బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, గ్రీక్ థింకర్స్. సో ఓకే, ఈ పాన్స్పర్మియా, ఈ థియరీ పేరే పాన్స్పర్మియా. ఈ పాన్స్పర్మియా థియరీని ఎవరు వైడ్ గా యాక్సెప్ట్ చేసింది అంటే గ్రీక్ థింకర్స్. ఎర్లీ గ్రీక్ థింకర్స్ ఏమనుకున్నారంటే లైఫ్ అనేది నథింగ్ బట్ ఒక చిన్న 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 స్పోర్స్ నుంచి డిఫరెంట్ ప్లానెట్స్ నుంచి ఎర్త్కి వచ్చింది అనుకున్నారు. రిమెంబర్, ఇందులో చాలా క్లియర్ గా ఉంది చూడండి. సమ్ సైంటిస్ట్ బిలీవ్ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, లైఫ్ బయట నుంచి వచ్చింది అనుకున్నారు. ఎవరు వాళ్ళు? ఎర్లీ గ్రీక్ థింకర్స్. ఎర్లీ గ్రీక్ థింకర్స్ థాట్ దట్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ అనేవి నథింగ్ బట్ స్పోర్స్. దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్. డిఫరెంట్ ప్లానెట్స్ ట్రాన్స్ఫర్ టు వేరియస్ ప్లానెట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంక్లూడింగ్ ఎర్త్ తో పాటు, ఎర్త్ కూడా ఒక ప్లానెటే కదా. పాన్ అంటే ఆల్, అన్ని ప్లానెట్స్ కూడా లైఫ్ ఎలా వచ్చిందంటే స్పోర్స్ అనేవి ఇలా చల్లుకుంటూ పోయారంట. ఏదో పొలంలో విత్తనాలు జల్లినట్టు మొత్తం ఇలా స్పోర్స్ అనేవన్నీ జల్లారు. అలానే లైఫ్ వచ్చింది అని వాళ్ళు అలా ఇమాజిన్ చేశారు. దాన్నే పాన్స్పర్మియా అంటాం. చాలా ఆస్ట్రోనామర్స్ అంటే స్టార్స్ వీటన్నిటి గురించి చదివే వాళ్ళకి ఇది ఇప్పటికీ కూడా చాలా ఫేవరెట్ ఐడియా అన్నమాట. పాన్స్పర్మియా ఈ స్టిల్ ఏ ఫేవరెట్ ఐడియా ఫర్ సమ్ ఆస్ట్రోనామర్స్. ఫర్ ఎ లాంగ్ టైం, చాలా ఏళ్ల వరకు ఇదే కరెక్ట్ అని నమ్మారు. ఫర్ ఎ లాంగ్ టైం ఇట్ వాస్ బిలీవ్డ్ దట్. ఓకే, సో అండ్ సారీ, ఫర్ ఎ లాంగ్ టైం ఇట్ వాస్. దీని తర్వాత ఏమైంది? ఒక చాలా ఏళ్ల వరకు ఒక థియరీని నమ్మారు. దాన్నే స్పాంటేనియస్ జనరేషన్ అని పిలిచారు. స్పాంటేనియస్ జనరేషన్ అంటే ఏం లేదు, సో లైఫ్ అనేది సింపుల్ గా ఒక డీకేయింగ్ ఇంకా రాటనింగ్ మ్యాటర్ నుంచి అలా లైఫ్ వచ్చేసింది. ఒక కుళ్ళిపోయిన వాటి నుంచి లైఫ్ వచ్చింది అనుకున్నారు. ఆ కుళ్ళిపోయిన మ్యాటర్లో ఏమేమి ఉన్నాయి? స్ట్రా ఇంకా మడ్. ఓకే, సో ఈ థియరీనే మనం ఏమన్నాం? స్పాంటేనియస్ జనరేషన్ థియరీ అన్నాం. ఇప్పటి వరకు మనం రెండు థియరీస్ చూసాం. ఒకటి పాన్స్పర్మియా థియరీ, ఇంకొకటి స్పాంటేనియస్ జనరేషన్ థియరీ. లూయిస్ పాస్చరు తన స్వాన్ నెక్ ఎక్స్పెరిమెంట్స్ తోటి ఈ థియరీని డిస్అప్రూవ్ చేసేశారు. ఎవరు స్పాంటేనియస్ జనరేషన్ ని డిస్అప్రూవ్ చేసింది? లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్ కేర్ఫుల్ గా ఎక్స్పెరిమెంటేషన్ చేసి లైఫ్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్. సేమ్ ఇదే మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో మనకి రుడాల్ఫ్ విర్కో అనే సైంటిస్ట్ కూడా సేమ్ ఇలాంటి పాయింటే చెప్పారు. ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా, లైఫ్ కమ్స్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్ అని. కానీ ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయలేకపోయారు. సో ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది ఎవరు? లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్ ఏ ఎక్స్పెరిమెంట్ తో ప్రూవ్ చేశారు? స్వాన్ నెక్ ఎక్స్పెరిమెంట్ తో ప్రూవ్ చేశారు. సో ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్ బై ప్రీ స్టెరిలైజ్డ్ ఫ్లాస్క్. ప్రీ స్టెరిలైజ్డ్ ఫ్లాస్క్ అంటే బాగా క్లీన్ చేసేసిన ఫ్లాస్క్ అనమాట. దాంట్లో ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అవేవి లేకుండా. సో లైఫ్ వెరీ సింపుల్ గా నేను ఆ ఎక్స్పెరిమెంట్ మీకు చెప్తాను ఒక్కసారి. సో ఎక్స్పెరిమెంట్ ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఏం థియరీ మనకి? పాన్స్పర్మియా. సో ఈ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు? ఎర్లీ గ్రీక్ థింకర్స్. ఎర్లీ గ్రీక్ థింకర్స్. ఇందులో ఒక హిడెన్ లైన్ ఉంది. ఎర్లీ గ్రీక్ థింకర్స్ అంటే ఇండైరెక్ట్ గా ఈ థియరీని నమ్మింది ఎవరో తెలుసా? సో అరిస్టాటిల్ కూడా ఈ థియరీనే నమ్మారు. అరిస్టాటిల్ ఆయన కూడా ఎర్లీ గ్రీక్ థింకరే కదా. అరిస్టాటిల్ లాంటి వాళ్ళు పాన్స్పర్మియాని నమ్మారు. సో పాన్స్పర్మియా అంటే ఏంటి? స్పోర్స్. ఎక్కడి నుంచి వచ్చే? టు ఆల్ ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్. ఎర్త్ తో పాటు కూడా అన్ని ప్లానెట్స్ కి స్పోర్స్ వచ్చాయి. దీన్ని అసలు ముందుకు తీసుకొచ్చింది ఎర్లీ గ్రీక్ థింకర్స్. ఇది ఆస్ట్రోనామర్స్ కి ఫేవరెట్ ఐడియా.
ఫేవరెట్ ఐడియా. ఓకే, సో దీని తర్వాతదే చాలా ఏళ్ల పాటు ఫర్ మెనీ ఇయర్స్ ఒక థియరీని నమ్మారు. దాన్ని ఏమన్నారు? స్పాంటేనియస్ జనరేషన్. స్పాంటేనియస్ జనరేషన్. సో వీళ్ళు ఏం నమ్మారు స్పాంటేనియస్ జనరేషన్ ని? సో లైఫ్ అనేది డీకేయింగ్ మ్యాటర్ నుంచి వచ్చింది. అర్హీనియస్ ఆల్సో సపోర్టెడ్ దిస్ థియరీ, ఎందుకంటే ఆయన కూడా ఎర్లీ గ్రీక్ థింకరే కాబట్టి. సో స్పాంటేనియస్ థియరీ ఏంటి? డీకేయింగ్ అండ్ రాటనింగ్ మ్యాటర్. రాటనింగ్ మ్యాటర్ అంటే డీకేయింగ్ ఇంకా రాటనింగ్ మ్యాటర్ అంటే ఏంటి? స్ట్రా ఇంకా మడ్. సో వీటి నుంచి లైఫ్ వచ్చింది అని కనుక్కున్నారు. సో కానీ అనుకున్నారు, కానీ ఎవరికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ లేదు. సో సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక చికెన్ బ్రాత్ ని బాగా బాయిల్ చేసి కొన్ని రోజులు అలా పక్కన పెట్టేశారు. సో పక్కన పెట్టేసిన తర్వాత దాని తర్వాత దాంట్లో నుంచి లైఫ్ అనేది కనిపించింది అనమాట. అంటే మ్యాగట్స్ ఇవన్నీ వచ్చాయి. సో కొన్ని రోజులు అలా పక్కన పెట్టేస్తాయి. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ డీకేయింగ్ మ్యాటర్ నుంచి అలా ఈ మ్యాగట్స్ అవన్నీ పుట్టుకొచ్చాయి. సో ఈ చికెన్ బ్రాత్, ఈ మడ్, స్ట్రా ఇవన్నీ కలిపితే దీంట్లో పురుగులు అవన్నీ వచ్చాయన్నమాట. సో వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ స్పోర్స్ అనేవి గాల్లోనే ఉంటాయి కదా. సో ఆబ్వియస్లీ లైఫ్ అనేది అక్కడి నుంచే వచ్చింది. సో ఈ స్పాంటేనియస్ థియరీని డిసప్రూవ్ చేసింది ఎవరు? స్పాంటేనియస్ థియరీ is disapproved by Louis Pasteur. సో లూయిస్ పాస్చర్ ఏం చేశాడు? ఒక స్వాన్ నెక్, సో ఒక స్వాన్ నెక్ ఫ్లాస్క్ అని తీసుకున్నాడు. ఓకే, ఈ స్వాన్ నెక్ ఫ్లాస్క్ లో మనకి ఇనిషియల్ గా కిల్డ్ ఈస్ట్. ఈ స్వాన్ నెక్ ఫ్లాస్క్ లో ఏం తీసుకున్నారు? కిల్డ్ ఈస్ట్. ఓకే, కిల్డ్ ఈస్ట్ తీసుకున్నారు. దీని తర్వాత సేమ్ అలాంటి స్వాన్ నెక్ ఫ్లాస్క్ నే సో తీసుకొని దీంట్లో కూడా సేమ్ కిల్డ్ ఈస్టే తీసుకున్నారు. ఓకే, సేమ్ కిల్డ్ ఈస్టే తీసుకున్నారు రెండిట్లో. కానీ ఇందులో ఫస్ట్ దాంట్లో ఏంటంటే స్వాన్ నెక్ ని విరగొట్టలేదు. విరగొట్టకుండా అలానే పక్కన పెట్టినప్పుడు దీంట్లోకి ఏం లైఫ్ రాలేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ నెక్ ని బ్రేక్ చేసేసారు. ఈ నెక్ ని బ్రేక్ చేసేసి ఓపెన్ గా పెట్టారు. ఎప్పుడైతే ఈ నెక్ ని బ్రేక్ చేసి ఓపెన్ గా పెట్టినప్పుడు దీంట్లోకి లైఫ్ వచ్చింది. దీంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ రావడం స్టార్ట్ చేసాయి అన్నమాట, ఫ్లైస్ అట్లాంటివన్నీ. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే లైఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్. ఇది చెప్పింది లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్ స్పాంటేనియస్ థియరీని డిసప్రూవ్ చేసేసారు. ఓకే, లైఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్. సేమ్ ఇలాంటి వర్డే ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి? సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో కనిపిస్తుంది. కానీ రుడాల్ఫ్ విర్చో జస్ట్ చెప్పారు కానీ దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయలేకపోయారు. లూయిస్ పాస్చర్ ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసి స్పాంటేనియస్ థియరీని డిసప్రూవ్ చేసేసారు. ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్ యాక్చువల్లీ ఎప్పుడైతే స్వాన్ నెక్ ఓపెన్ లో పెట్టారో అప్పుడే లైఫ్ వచ్చింది. స్వాన్ నెక్ క్లోజ్డ్ లో పెట్టినప్పుడు అసలు లైఫే లేదు లోపల. ఇది దాని మీనింగ్. సో రైట్, సో అది స్పాంటేనియస్ జనరేషన్ గురించి. నెక్స్ట్, ఒపెరన్ ఆఫ్ రష్యా అండ్ హాల్డేన్ ఆఫ్ ఇంగ్లాండ్. సో రిమెంబర్, ఒపెరన్ ఆఫ్ రష్యా ఎవరు? రష్యా ఎవరు ఇంగ్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒపెరన్ రష్యా. సో మీకు ఒక న్యూమోనిక్ కాదు, హింట్ లాగా చెప్తాను. ఒపెరన్ లో ఆర్ ఉందా? రష్యాలో కూడా ఆర్ ఉందా? అలా గుర్తుపెట్టుకోండి. హాల్డేన్ లో లేదు కదా ఆరు. ఓకే, ఒపెరన్ రష్యా నుంచి, హాల్డేన్ ఇంగ్లాండ్ నుంచి. సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈయన తర్వాత ఇండియాలో సెటిల్ అయిపోయాడు అనమాట, హాల్డేన్ అనే సైంటిస్ట్. ఓకే, ప్రపోజ్డ్ ఫస్ట్ లైఫ్ అనేది
pre-existing non-living organic matter. So life existing from pre-existing life forms అని చెప్పింది ఎవరు? లూయిస్ పాస్చర్. ఓకే, life come from pre-existing non-living organic matter. Remember, non-living organic matter. ఎప్పుడైనా పొరపాటున నాన్ లివింగ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ అని చూసుకుంటారేమో, కాదు, స్టేట్మెంట్ లో నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఆ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏంటి? ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్. సో అవి అక్కడి నుంచే మనకి స్టార్ట్ అయింది కెమికల్ ఎవల్యూషన్. ఓకే, సో ఇప్పటి వరకు మనము, సో ఇది ఫోర్త్ థియరీ అనమాట. అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ ఈస్ ప్రెసీడెడ్ బై కెమికల్ ఎవల్యూషన్. ఇక్కడ నుంచి మనకేంటి? డైవర్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి. ఎలా? ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ లో. ఈ లైన్ చాలా మందికి అర్థం కాదు, సో ఇది కూడా ఒకసారి మీకు క్లియర్ గా చెప్పేస్తాను. ఒపారన్, ఒపారన్ ఇస్ రష్యన్. రిమెంబర్, ఆర్ ఉంది ఒపారన్ లో, రష్యన్. హాల్డేన్ చెప్పాను కదా, ఈ సెటిల్డ్ ఇన్ ఇండియా, ఇంగ్లాండ్. సో వీళ్ళిద్దరూ చెప్పింది ఏంటి? కెమికల్ ఎవల్యూషన్. కెమికల్ ఎవల్యూషన్. సో కెమికల్ ఎవల్యూషన్ అంటే ఏంటి? లైఫ్ అపియర్డ్ ఫ్రమ్, లైఫ్ ఎక్కడి నుంచి అపియర్ అయింది? నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్. నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి లైఫ్ ఆరిజినేట్ అయింది. ఈ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి వచ్చింది. ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఓకే, సో ఈ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి, నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే నథింగ్ బట్ ఆర్ఎన్ఏ, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి. సో ఈ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ వచ్చాయి. ఓకే, మీకు ఆ స్టేట్మెంట్ అర్థం అవ్వాలనే చెప్తున్నాను. లైఫ్ అపియర్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఇది చెప్పింది ఎవరు? ఒపారన్ అండ్ హాల్డేన్. ఒపారన్ ఇస్ రష్యన్ అండ్ హాల్డేన్ ఇస్ ఇంగ్లాండ్. సో ఈ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి వచ్చాయి. ఈ ఫ్యూచర్ లో ఈ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏమయ్యాయి? జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అయ్యాయి. అదే ఆ పాయింట్ యొక్క మీనింగ్. ఓకే రైట్, మీరు ఒకసారి చూస్తే మీకు అదే ఉంటుంది ఇక్కడ. ఫార్మేషన్ ఆఫ్ డైవర్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ కన్స్టిట్యూయెంట్స్. ఓకే, ఫైనల్ గా ఇన్ఆర్గానిక్ కన్స్టిట్యూయెంట్స్ నుంచి డైవర్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ వచ్చాయి. సో యూజువల్ గా కండిషన్స్ ఆఫ్ ఎర్త్ ఏంటి? హై టెంపరేచర్, వాల్కనిక్ స్ట్రామ్స్. అందుకే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ మాల్టన్ మాస్ అనేది ఇచ్చారు. సో మాల్టన్ మాస్ అంటే నథింగ్ బట్ వాల్కనిక్ స్ట్రామ్స్. అండ్ ఎర్లీ అట్మాస్ఫియర్, రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్. రిమెంబర్, రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ఎందుకు అంటే మీథేన్ ఇంకా అమోనియా ఉంది కాబట్టి. రిమెంబర్, ఎన్సీఆర్టీ చాలా క్లారిటీతో ఉంది ఈ విషయంలో. ఎర్లీ అట్మాస్ఫియర్, అసలు ఫస్ట్ స్టార్టింగ్ అట్మాస్ఫియరే లేదు, కానీ మాల్టన్ మాస్ నుంచి ఏం రిలీజ్ అయింది? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, మీథేన్, అమోనియా. మీథేన్, అమోనియా ఎక్కువగా ఉండడం వల్ల ఎర్లీ అట్మాస్ఫియర్ అనేది రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ గా మారింది. ఓకే, సో 1953లో, సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1953లో ఎస్ఎల్ మిల్లర్, సో ఎస్ఎల్ మిల్లర్ అనే అతను అమెరికన్ సైంటిస్ట్. సో ఒపెరన్ రష్యన్, హాల్డేన్ ఇంగ్లాండ్, మిల్లర్ అమెరికన్ సైంటిస్ట్. చూడండి, ముగ్గురికి ఇచ్చేశారు. సో అమెరికన్ సైంటిస్ట్ ఇలాంటి సిమిలర్ ల్యాబొరేటరీ కండిషన్స్ ని క్రియేట్ చేశారు. సో ఈయన ఏం చేశారు అంటే, ఈ క్రియేటెడ్ ద డిశ్చార్జ్, ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫ్లాస్క్. ఆ ఫ్లాస్క్ లో ఏముంది? మీథేన్, హైడ్రోజన్, అమోనియా, వాటర్ వేపర్. కార్బన్ డైఆక్సైడ్ లేదు. రిమెంబర్, ఎర్లీ అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది. మిల్లర్ ఎక్స్పెరిమెంట్ లో కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఓకే, అండ్ at 800 degrees Celsius, ఈ టెంపరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లాస్క్ ఎలా ఉంటుంది? మనకి ఇలా రౌండ్ గా ఉంటుంది కదా. సో ఆ ఫ్లాస్క్ 8 లాగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అందుకే 800 అలా గుర్తుపెట్టేసుకోండి, 800 degrees Celsius. సో ఈయన ఏం చేశారంటే, ఈ మొత్తం ఎక్స్పెరిమెంటేషన్ చేసినప్పుడు అమైనో యాసిడ్స్ ని కనిపించాయి. సో అమైనో యాసిడ్స్ సచ్ as అలనైన్, ఆస్పారటేట్, గ్లూటామేట్. దీన్నే ఆగ్ అంటారు, ఏఏజీ. అలనైన్, ఆస్పారటిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్. ఈ 3 కాంపౌండ్స్ ని ఫస్ట్ చూసాడు అనమాట.
సో ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్లో వేరే వాళ్ళు కూడా సేమ్ ఇలాంటివే పిగ్మెంట్స్, షుగర్స్, నైట్రోజనస్ బేసెస్ ఇవన్నీ కూడా ఇవన్నీ చూసారు సేమ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లో. సేమ్ ఒక మెటీరియోరైట్ కంటెంట్ని చూసినప్పుడు కూడా వాటిల్లో కూడా సిమిలర్ కాంపౌండ్స్ అనేవి కనిపించాయి. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మన ఎర్త్ మీదే కాదు, ఎల్స్వేర్ సమ్వేర్ ఎల్స్ కూడా ఇలాంటి ప్రాసెస్సే జరుగుతుంది. సో ఆ లిమిటెడ్ ఎవిడెన్స్తో మనం ఏమనుకుంటున్నామంటే ఒక కంజెక్టరీ స్టోరీని ఫామ్ చేస్తున్నాం. వేరే దగ్గర కూడా లైఫ్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది కదా. సో అందుకే ఎక్స్ట్రా సెలెస్టియల్ ఆర్గానిజమ్స్, ఈ యుఎఫ్ఓస్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అని ఇలాంటివన్నీ, ఏలియన్స్ అని ఇలాంటివి నమ్మేది ఎందుకే అంటే సేమ్ ఇలాంటి ప్రాసెస్ భూమి మీద వేరే దగ్గర కూడా జరుగుతుంది అని నమ్మి అక్కడ కూడా అట్లయితే లైఫ్ ఉండాలి కదా. ఓకే, సో నైట్రోజనస్ బేస్, పిగ్మెంట్స్, ఫ్యాట్స్, షుగర్స్ ఇవన్నీ సేమ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లోనే చూశారు. సో రిమెంబర్ మెటీరియోరైట్ని అనాలిసిస్ చేసినప్పుడు కూడా ఎర్త్ మీద ఉండాల్సిన కాంపౌండ్స్ ఆల్మోస్ట్ ఇలానే ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కనిపించాయి. సో అక్కరింగ్ సమ్వేర్ విత్ లిమిటెడ్ ఎవిడెన్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ కంజెక్టరీ స్టోరీ దట్ ఈస్ కెమికల్ ఎవల్యూషన్. ఫైనల్గా ఏమైందంటే మోర్ ఆర్ లెస్ కెమికల్ ఎవల్యూషన్ని యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ అయితే పాన్స్పర్మియాని కూడా యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత స్పాంటేనియస్ ఎవల్యూషన్, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత లూయిస్ పాస్చరు ఆర్గానిక్ లైఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్, సో దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశాడు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత ఒపరన్ ఇంకా హాల్డేన్ కెమికల్ ఎవల్యూషన్ని ప్రపోజ్ చేశారు. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఇవ్వాలి కదా. ఆ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఇచ్చిందే ఎస్ఎల్ మిల్లర్ 1953లో. ఈ ఎక్స్పెరిమెంట్ని రిమెంబర్ ద ఇయర్ ఆల్సో 1953లో ఈ ఎక్స్పెరిమెంట్ని ప్రూవ్ చేశాడు. సో ఎలా అంటే సిమిలర్ ఎర్లీ ఎర్త్లో ఉండాల్సిన కండిషన్స్ అన్నీ కూడా ఒక ఫ్లాస్క్లో పెట్టారు, ల్యాబొరేటరీలో ఫ్లాస్క్లో. మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ, అంటే అది యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అని. వెరీ గుడ్ డౌట్. సో యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అంటే మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. లైఫ్ ఎలా ఫామ్ అయింది అంటే మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ కెమికల్ ఎవల్యూషన్. డిఫరెన్స్ అర్థమైందా? రెండు వేరు వేరు. అంటే మనం స్టార్టింగ్లో ఏం మాట్లాడుకున్నాం, స్టోరీ ఆఫ్ లైఫ్ ఏంటో మనకు అర్థం అవ్వాలంటే స్టోరీ ఆఫ్ ఎర్త్ కావాలా, స్టోరీ ఆఫ్ యూనివర్స్ కావాలా. ఓకే, క్లారిటీ వచ్చిందా నిఖిల్? సో లైఫ్కి ఎలా లైఫ్ ఫామ్ అయింది అంటే మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ కెమికల్ ఎవల్యూషన్, మోర్ ఆర్ లెస్ యాక్సెప్ట్ చేశారు. సో వీ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఫస్ట్ సెల్ఫ్ రెప్లికేటింగ్ మెటబాలిక్ క్యాప్స్యూలు ఎలా ఆరిజినేట్ అయిందని చెప్పి ఎవరికి ఇంకా ఐడియా లేదు. కానీ ఫస్ట్ నాన్ సెల్యులర్ లైఫ్ ఫామ్స్ అనేవి 3 బిలియన్ ఇయర్స్ ఎగో ఆరిజినేట్ అయింది, ఫస్ట్ నాన్ సెల్యులర్ లైఫ్ ఫామ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారి అయితే ఎక్స్పెరిమెంట్ చూసేద్దామా. సో మీరు ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్పేదే మీకు. సో డయాగ్రామ్ డిస్క్రిప్షన్ కూడా మనకి ఎన్సీఆర్టీలో చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకసారి డయాగ్రామ్ డిస్క్రిప్షన్ చూసేయండి. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మిల్లర్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చేసారా మనకి క్లియర్గా. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రోడ్స్ ఉంటేనే కదా మనకి టెంపరేచర్ కావాలి. అంటే ఇప్పుడు యువి రేస్ అయితే మనకి వాటర్ని స్ప్లిట్ చేసాయి, ఎలా హైడ్రోజన్గా ఆక్సిజన్గా స్ప్లిట్ చేసాయి. సో అలాంటిది ఒకటి మైండ్లో పెట్టుకొని ఈ ఎలక్ట్రోడ్స్ పెట్టారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ని స్పార్క్ డిశ్చార్జ్ అంటారు. సో స్పార్క్ డిశ్చార్జ్ చేసింది. స్పార్క్ డిశ్చార్జ్ చేస్తే గ్యాసెస్ ఏమేమి ఉన్నాయి ఈ ఫ్లాస్క్లో? సో మీథేన్, అమోనియా, వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ ఎలా వచ్చింది మనకి? ఇక్కడ బాయిలింగ్ వాటర్ పెట్టారు కదా, ఈ బాయిలింగ్ వాటర్ నుంచే మనకి ఇక్కడ వాటర్ వేపర్ వచ్చింది. అలానే హైడ్రోజన్ గ్యాస్. రిమెంబర్ కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఎర్లీ ఎర్త్లో ఏమునింది? వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, మీథేన్ ఉన్నిందా? దీంట్లో చూస్తే అమోనియా, మీథేన్, వాటర్ వేపర్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ అంతే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ బాయిలింగ్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనకి వాటర్ వేపర్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ కండెన్సర్లో చూడండి వాటర్ ఇన్ వాటర్ అవుట్, అంటే ఇక్కడ కూల్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ చల్లటి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందో ఈ స్లీవ్ లాంటి దాంట్లో ఈ గ్యాసెస్ స్పార్క్ ద్వారా స్ప్లిట్ అయ్యి మళ్ళీ కండెన్స్ అయ్యి మనకి ఇక్కడ అమినో యాసిడ్స్గా, సో లిక్విడ్ వాటర్ ఇన్ ఏ ట్రాప్ అమినో యాసిడ్స్గా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. అర్థమైందా?
సో ఇది వాక్యూమ్ అన్నమాట. అంటే ఇంకా వేరే ఏ గ్యాసెస్ లోపలికి వెళ్ళకుండా వాక్యూమ్ క్రియేట్ చేస్తారు. డైరెక్షన్ కూడా ఇచ్చారు చూడండి, వాటర్ వేపర్ ఎలా వెళ్తుంది అని. ఇలా వెళ్ళి, సో మీరు చూస్తే డైరెక్షన్, వాటర్ వేపర్ ఇలా వెళ్ళి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ వాటర్ వేపర్, గ్యాసెస్ కూడా ఉన్నాయి. సో మీథేన్ ఇంకా అమోనియా, హైడ్రోజన్ గ్యాస్ అన్నీ కలిసి ఇక్కడ కండెన్స్ అవుతున్నప్పుడు వాటర్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇక్కడ కలెక్ట్ అవుతుంది. వాటర్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే నథింగ్ బట్ అమినో యాసిడ్స్. వేరే సైంటిస్టులు కూడా సిమిలర్ గా ఇలాంటి ఎక్స్పెరిమెంటే చేసి షుగర్స్, పిగ్మెంట్స్, ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్స్ వీటన్నిటిని కనుక్కున్నారు. ఓకేనా? సో ఇది మనకి రిప్రజెంటేషన్ అనమాట, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో నాన్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఆరిజినేట్ అయింది? 3 బిలియన్ ఇయర్స్ ఎగో. ఓకే, సో ఈ సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్నీ కూడా, చిన్న ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏం ఫామ్ అయ్యే, ఫ్యూచర్లో ఏం ఫామ్ చేసే? ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్, ఇంకా పాలీసాకరైడ్స్. షుగర్స్ నుంచి వచ్చినవి పాలీసాకరైడ్స్, అమినో యాసిడ్స్ నుంచి వచ్చినవి ప్రోటీన్స్. ఓకే, న్యూక్లిక్ యాసిడ్స్ నుంచి వచ్చినవి ఆర్ఎన్ఏ ఇంకా డిఎన్ఏ. సో ఈ క్యాప్స్యూల్స్ అన్నీ కూడా రీప్రొడ్యూస్ దేర్ మాలిక్యూల్స్ పర్హాప్స్. ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ ఎప్పుడు ఆరిజినేట్ అయ్యి ఉంటుందంటే, ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ డిడ్ నాట్ పాసిబుల్లీ ఆరిజినేట్ టిల్ 200 మిలియన్ ఇయర్స్ వరకు కూడా ఆరిజినేట్ అవ్వలేదు. సో అంటే 2 బిలియన్ ఇయర్స్ ఎగో ఆరిజినేట్ అయిందని నమ్ముతున్నాం. ఇవన్నీ కంజెక్టరీ స్టోరీసే, ఎవరు చూడలేదు, వీటికి ఫిజికల్ ప్రూఫ్ కూడా లేదు. రిమెంబర్, ఫిజికల్ ప్రూఫ్ కూడా లేదు, ఇవన్నీ స్టోరీస్. సో రేడియో యాక్టివ్ మెథడ్ ద్వారా, ఇలా చాలా మెథడ్స్ ద్వారా ఇలా అనుకుంటున్నాం అని చెప్తారు. సో దే ఆర్ ప్రాబబ్లీ సింగిల్ సెల్స్. అవి సింగిల్ సెల్స్ కూడా రిమెంబర్ హెటిరోట్రోప్స్. అది కూడా కీమో హెటిరోట్రోప్స్. ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఇన్ వాటర్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ. రిమెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ PYQ. ఆల్ లైఫ్ ఫార్మ్స్ వర్ ఇన్ వాటర్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ. ఓకే, ఈ వర్షన్ నే మనం ఏమంటాం? బయోజెనిసిస్ అంటాం. దిస్ వర్షన్ ఈజ్ ఆఫ్ అసలు లైఫ్ ఎలా ఫామ్ అయింది అని. ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ స్లోలీ త్రూ ఎవల్యూషనరీ ఫోర్సెస్ ఫ్రమ్ నాన్ లివింగ్ మాలిక్యూల్స్. సో స్లోగా మనకి ఏం చేశారు? లైఫ్ అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది? నాన్ లివింగ్ లైఫ్ ఫార్మ్. సో నాన్ లివింగ్ మాలిక్యూల్స్, నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచే లైఫ్ వచ్చిందని చెప్పి ఒపెరన్ ఇంకా హాల్డేన్ చెప్పారు కదా. సో దాన్నే కెమికల్ ఎవల్యూషన్ అన్నామా? దాన్ని స్లోగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారా? సో ఎవల్యూషనరీ లైఫ్ ఫార్మ్ ఫ్రమ్ నాన్ లివింగ్ మాలిక్యూల్స్, నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఆ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి వచ్చాయి. ఆ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కాస్త జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని ఫ్రేమ్ చేసాయి. ఆ జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కాస్త సో నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్, దాని తర్వాత సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్. ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ లైఫ్ ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే వాటర్లోనే ఆరిజినేట్ అయింది. సో ఆఫ్ లైఫ్ అండ్ వుడ్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఇంటూ ఏ కాంప్లెక్స్ డైవర్సిటీ టుడే ఈస్ ద ఫ్యాసినేటింగ్ స్టోరీ దట్ విల్ బి డిస్కస్డ్ బిలో. సో అదే ఈ ఫ్యాసినేటింగ్ స్టోరీనే అది. ఫైనల్గా మీకు అర్థమైంది కదా. ఓకే, రైట్. సో ఫస్ట్ థింగ్ మనం ఎన్ని థియరీస్ చూసాం ఇక్కడ? సో థియరీ నెంబర్ 1 పాన్స్పర్మియా, ఇందాక డిస్కస్ చేసాం కదా పాన్స్పర్మియా, ఎందుకంటే ఇది మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. దాని తర్వాత స్పాంటేనియస్ ఎవల్యూషన్, స్పాంటేనియస్ ఎవల్యూషన్ తర్వాత life exists from pre-existing life forms. Okay, next fourth one chemical evolution. ఈ కెమికల్ ఎవల్యూషన్, ఈ 4 థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ చాలా ఇంపార్టెంట్. పాన్స్పర్మియా, స్పాంటేనియస్ ఎవల్యూషన్. ఈ స్పాంటేనియస్ ఎవల్యూషన్ ని డిసప్రూవ్ చేసిన థియరీనే లూయిస్ పాస్చర్ది. లైఫ్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్. ఒపెరన్ ఇంకా హాల్డేన్, రిమెంబర్ ఒపెరన్ ఇంకా హాల్డేన్ ఓన్లీ ప్రపోజ్ చేశారు కెమికల్ ఎవల్యూషన్ ని. ఎలా చెప్పారు? సో లైఫ్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అయింది? నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి లైఫ్ వచ్చింది. సో కెమికల్ ఎవల్యూషన్ ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది ఎవరు? మిల్లర్. ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది మిల్లర్.
సో మిల్లర్ తీసుకున్న ఫ్లాస్క్ ఎక్స్పెరిమెంట్లో 800 డిగ్రీ సెల్సియస్ని మెయింటైన్ చేశాడు బై ఎలక్ట్రికల్ స్పార్క్స్. అలానే గ్యాసెస్ ఏంటి? మీథేన్, అమోనియా, హైడ్రోజన్, ఇంకా వాటర్ వేపర్. రిమెంబర్, ఎర్లీ ఎర్త్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది. హాయ్ క్వీన్ ఆఫ్ మైసెల్ఫ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. సో మీథేన్, అమోనియా, హైడ్రోజన్ గ్యాస్, వాటర్ వేపర్. రిమెంబర్, కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఎర్లీ ఎర్త్లో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నింది. సో పాన్స్పర్మియా ఎవరికి ఫేవరెట్? ఆస్ట్రోనామర్స్కి ఫేవరెట్. ఎర్త్ మీద చాలా స్పోర్స్, అదర్ ప్లానెట్స్, ఎర్త్ ఇంకా అదర్ ప్లానెట్స్తో పాటు చాలా స్పోర్స్ అనేవి డిస్పర్స్ అయిపోయాయి. ఆ స్పోర్సే ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ అయింది అన్నారు. సో ఇది డిసప్రూవ్ అయిపోయింది. స్పాంటేనియస్ ఎవల్యూషన్, లైఫ్ అనేది డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ నుంచి వచ్చింది, లైక్ స్ట్రా అండ్ మడ్. సో దీన్ని కూడా డిసప్రూవ్ చేసేసారు. సో లూయిస్ పాస్టర్ ఏం చెప్పారు? లైఫ్ కమింగ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్, స్వాన్ నెక్ ఎక్స్పెరిమెంట్తో చెప్పారు. ఫైనల్గా ఇది యాక్సెప్ట్ చేశారు. కానీ తర్వాత ఒపెరన్ ఇంకా హాల్డేను ఆ లైఫ్ అనేది ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే, లైఫ్ కేమ్ ఫ్రమ్ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఒకసారి ఒకటి చూసేద్దాము. ఫస్ట్ థింగ్, ఇనార్గానిక్ మాలిక్యూల్స్. ఇనార్గానిక్ మాలిక్యూల్స్, ఇనార్గానిక్ మాలిక్యూల్స్ కాస్త నాన్ లివింగ్ ఆర్గానిక్ అయింది. సో ఈ నాన్ లివింగ్ ఆర్గానిక్ అంటే ఏంటి? అమైనో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, షుగర్స్. ఓకే, సో ఇలా ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మనకి జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ వచ్చాయి. జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఓకే, ఈ జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కాస్త నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్. అదే 3 బిలియన్ ఇయర్స్ ఎగో నాన్ సెల్యులర్ లైఫ్, 3BYA. ఇక్కడ నుంచి ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ వచ్చింది. ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ ఇవి 2 బిలియన్ ఇయర్స్ ఎగో. ఓకే, ఈ ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ కాస్త ఇక్కడ నుంచి ఏం ఫామ్ అయింది మనకి? అది కూడా హెటిరోట్రోప్స్, హెటిరోట్రోపిక్. అది కూడా కీమో. ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోట్రోపిక్. ఓకే, సో రిమెంబర్, ఫస్ట్ లైఫ్ ఎప్పుడు కూడా వాటర్లోనే ఆరిజినేట్ అయ్యింది. ఫస్ట్ లైఫ్ ఫామ్ వాటర్లోనే ఆరిజినేట్ అయింది. ఫస్ట్ ఇనిషియల్గా ఇదంతా కూడా రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్లోనే ఉన్నింది. రెడ్యూసింగ్. రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అనేది దేని వల్ల వచ్చింది? మీథేన్ ఇంకా అమోనియా. సో అమోనియా ఇంకా మీథేన్, వీటి వల్ల రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్. సో దాని తర్వాత ఎప్పుడైతే ఆటోట్రోపిక్ స్టార్ట్ అయిందో, ఆటోట్రోపిక్ నుంచి ఏం రిలీజ్ అయింది? ఆక్సిజన్ రిలీజ్ అయింది. ఇక్కడ నుంచి ఆక్సిడైజింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అర్థమైందా? సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇనార్గానిక్, second consumer will die, then the first consumer will eat. What is the first consumer will eat? So first consumer ఉన్న కెమికల్స్ని మెటబాలైజ్ చేసుకుంటూ బతికాయి. ఓకే, అర్థమైందా? అందుకే కీమో హెట్రోట్రోపిక్ అవి. సో ఇనార్గానిక్ మాలిక్యూల్స్ నుంచి మనకి ఏమొచ్చింది? నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ వచ్చాయి. అక్కడ నుంచి జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి నాన్ సెల్యులర్ నుంచి సెల్యులర్. సో ఫస్ట్ లైఫ్ వాటర్లోనే ఆరిజినేట్ అయింది. ఇనిషియల్గా ఇదంతా రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంట్, ఆక్సిజన్ రిలీజ్ చేసే ఆర్గానిజమ్స్ ఏవీ లేవు. దాని తర్వాత ఆటోట్రోపిక్, ఎప్పుడైతే ఆటోట్రోపిక్ వచ్చిందో అప్పుడే ఆక్సిజన్ రిలీజ్ అయ్యి ఆక్సిడైజింగ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. ఇనిషియల్గా మనకి రెడ్యూసింగ్ అట్మాస్ఫియరే ఉన్నింది. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఎన్ని ఇయర్స్ ముందు మనకి ఆరిజినేట్ అయింది? 3 బిలియన్ ఇయర్స్ ఎగో నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్. సో దాని తర్వాత మనకి ఇదంతా అయిపోయింది.
సో ఇప్పుడు మనం నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. రిమెంబర్ థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. ఈ థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ లో ఎన్ని కొనోటేషన్స్ ఉన్నాయి? ఏది స్క్రీన్ షాట్? ఇందాకది స్క్రీన్ షాట్ తీసుకుంటావా? ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటావా? రైట్, తీసుకు. ఓకే, తీసుకున్నావా నిఖిల్? రైట్. సో రిమెంబర్ థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ లో ఎన్ని కొనోటేషన్స్ ఉన్నాయి? 3 కొనోటేషన్స్ ఉన్నాయి. ఇది మర్చిపోకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ 3 కొనోటేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. 3 కొనోటేషన్స్ అంటే 3 స్టేట్మెంట్స్. ఓకే, ఇంకొకసారి ఈ 3 కొనోటేషన్స్ చెప్పేస్తాను నేను. ఫస్ట్ కొనోటేషన్, లైఫ్ అనేది ఇప్పుడు ఎలా ఉందో అలానే ఆరిజినేట్ అయింది. ఇప్పుడు మనం హ్యూమన్స్ లానే పుట్టామంట, యానిమల్స్ లానే పుట్టాయి. ఇది ఫస్ట్ కొనోటేషన్. సెకండ్ కొనోటేషన్, ఇప్పుడు ఇలా ఉన్న లైఫ్ పాస్ట్ లోనూ అలానే ఉంది, ఫ్యూచర్ లోనూ అలానే ఉండబోతుంది, ఎటువంటి చేంజెస్ లేవు. ఇది సెకండ్ కొనోటేషన్. థర్డ్ కొనోటేషన్ ఏంటంటే లైఫ్ అనేది 4000 ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది. ఇది థర్డ్ కొనోటేషన్. ఓకే, అకార్డింగ్ టు రిలీజియస్ ప్రకారం, రిలీజియస్ గా తీసుకుంటే 3 కొనోటేషన్స్ ఇచ్చారు. కొనోటేషన్ నెంబర్ 1, సో ఇప్పుడు లైఫ్ ఎలా ఉందో అలానే వచ్చింది, అది కొనోటేషన్ 1. కొనోటేషన్ 2 ఏంటి అంటే స్టేట్మెంట్ 2 ఏంటంటే, సో ఇప్పుడున్న లైఫ్ పాస్ట్ లోనూ మారలేదు, ఫ్యూచర్ లోనూ మారదు, ఎలా ఉందో అలానే ఉంటుంది. థర్డ్ కొనోటేషన్, లైఫ్ ఎప్పుడు ఆరిజినేట్ అయింది? 4000 ఇయర్స్ ఎగో ఆరిజినేట్ అయింది. కానీ అకార్డింగ్ టు మనకి లైఫ్ ఎప్పుడు ఆరిజినేట్ అయింది? 4 బిలియన్ ఇయర్స్ ముందు లైఫ్ వచ్చింది మనకి. కానీ వీళ్ళ ప్రకారం చూడండి, 2 4లే. అదేమో 4 బిలియన్ ఇయర్స్ ఎగో, ఇదేమో 4000 ఇయర్స్ ఎగో. అవి ఒకసారి చూడండి. కన్వెన్షనల్ రిలీజియస్ లిటరేచర్ టెల్స్ అబౌట్ ద థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. ద థియరీ హ్యాస్ 3 connotations. One of all that, first thing, one of all organisms which we see today created as such that ఎలా ఉండేది అలానే క్రియేట్ అయిపోయింది. 2, that was the diversity was always the same since the creation. పుట్టినప్పటి నుంచి అలానే ఉన్నాం, ఫ్యూచర్ లో కూడా అలానే ఉండబోతున్నాం. 3, the earth is about, లైఫ్ కాదు, ఎర్త్ 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో మనకుంది. కానీ అకార్డింగ్ టు థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ ప్రకారం 4000 ఇయర్స్ ఓల్డ్ ఎర్త్ అనేది 4000 లైఫ్ కాదు, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. సో 4000 ఇయర్స్ ఓల్డ్ లైఫ్ ఎర్త్ అనేది. సో ఈ ఐడియాస్ అన్నీ కూడా 19th సెంచరీలో స్ట్రాంగ్ గా ఛాలెంజ్ చేసింది ఎవరు? సో 19th సెంచరీ అంటే ఎప్పుడైనా సరే 1800 దాటితే దాన్ని 19th సెంచరీ అనాలి. 1900 దాటితే దాన్ని 21st సెంచరీ 1900 దాటితే దాన్ని 20th సెంచరీ అంటాం. ఇప్పుడు మనం 2000 దాటాం కదా, సో మనం 21st సెంచరీలో ఉన్నాం. అర్థమైందా? 1800 దాటితే 19th సెంచరీ అనాలి, 1900 దాటితే 20th సెంచరీ, 2000 దాటితే 21st సెంచరీ. ఓకే, ఎర్త్ అనేది 4000 ఇయర్స్ ఓల్డ్. మనకి యాక్చువల్గా బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది? ఎర్త్ అనేది 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో అని చెప్తుంది. ఈ ఐడియాస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఛాలెంజ్ చేసింది 19th సెంచరీలో. సో మనకి చార్లెస్ డార్విన్ ఒక సీ వాయేజ్కి వెళ్ళారు. సో ఏ షిప్లో వెళ్ళారు? HMS బీగిల్ అనేది షిప్. ఏ ఐలాండ్కి వెళ్ళారు? గ్యాలపాగోస్ ఐలాండ్. ఓకే, గ్యాలపాగోస్. సో గ్యాలపాగోస్ అనేది మనకి ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది, అక్కడ డైవర్సిటీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్తే బయోడైవర్సిటీ తగ్గిపోతుంది. ఈక్వేటర్కి దగ్గరగా ఉంటే అవి ట్రాపికల్ రీజన్స్, అంటే మొక్కలు ఎక్కువ, ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడే హెటిరోట్రోప్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, సెకండరీ కన్జ్యూమర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టాప్ కార్నివర్స్ ఇవన్నీ. ఓకే, HMS బీగల్ అరౌండ్ ద వరల్డ్. చార్లెస్ డార్విన్ కన్క్లూడెడ్ దట్ సో ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్, సో ఆయన ఛాలెంజ్ చేసి ఏం చెప్పాడంటే, ఇప్పుడున్న లైఫ్ ఫార్మ్స్ ఇంతకు ముందున్న లైఫ్ ఫార్మ్స్కి ఏదో ఒక సిమిలారిటీ ఉంది, ఇప్పుడున్నట్టు పాస్ట్లో లేదు, అలానే ఫ్యూచర్లో కూడా ఉండబోదు. ఎవల్యూషన్ అనేది మారుతూనే ఉంటుంది కానీ స్టాటిక్గా ఉండదు. చార్లెస్ డార్విన్ ఏం చెప్పారు? ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫార్మ్స్ షేర్ సిమిలారిటీ విత్ వేరింగ్ డిగ్రీ. ఉన్న లైఫ్ ఫార్మ్స్ అన్నీ కూడా ఎంతో కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి.
నాట్ ఓన్లీ అమాంగ్ దెమ్సెల్స్, మనలో మనకి డిఫరెన్సెస్ ఉన్నా ఏదో ఒక సిమిలారిటీ ఉంది, కానీ ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్టెంట్ అయిపోయాయి కదా. అండ్ ఆల్సో లైఫ్ ఫార్మ్స్ దట్ వర్ ఎక్సిస్టెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఉన్న వాటితో కూడా మనం ఎంతో కొంత కామన్ సిమిలారిటీని షేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉండే ఆర్గానిజమ్స్, ఇది ఎన్సీఆర్టీ బుక్కే. సో ఇప్పుడుండే ఆర్గానిజమ్స్ తోటి ఈవెన్ దో మనం బయోడైవర్సిఫైడ్ అన్నా కానీ మనకి ఏదో సిమిలారిటీ ఉంది. అలానే ఆల్రెడీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏగో ఎక్స్టింక్ట్ అయిపోయాయి కదా, అంటే డైనోసార్స్, సో డోడో, ఓకే, సో స్టెల్లార్ సీకవు, వీటన్నిటిలో కూడా సిమిలారిటీ ఉంది కదా మనతోటి. సో దే హ్యావ్ బీన్ ఎక్స్టింక్టెడ్ ఇన్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ ద, సో ఒక్కొక్క టైం పీరియడ్లో అవి ఎక్స్టింక్ట్ అయిపోతూ వచ్చాయి. రిమెంబర్, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్లో 3 కొనోటేషన్స్ మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఏంటా 3 కొనోటేషన్స్? కొనోటేషన్ నెంబర్ 1, లైఫ్ ఎలా ఉందో అలానే ఉంది. కొనోటేషన్ అంటే లైఫ్ ఎలా ఫామ్ అయిందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో లైఫ్ పాస్ట్లోను ఫ్యూచర్లోను ఎటువంటి చేంజెస్ జరగదు, ఆర్గానిజమ్స్లో ఎటువంటి చేంజెస్ జరగదు. ఎర్త్ 4000 years ఓల్డ్. ఈ 3 కొనోటేషన్స్ మనకి థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. దీన్ని స్ట్రాంగ్గా ఛాలెంజ్ చేసింది ఎవరు? చార్లెస్ డార్విన్ ఏ షిప్లో వెళ్ళారు? హెచ్ఎంఎస్ బీగిల్. ఏ ఐలాండ్కి వెళ్ళారు? గ్యాలపాగోస్ ఐలాండ్. అక్కడికి వెళ్ళి ఫించెస్ని చదివారు అనమాట. అందుకే ఆ ఫించెస్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ డార్విన్ ఫించెస్ అని పేరు పెట్టారు. డార్విన్ ఫించెస్ అడాప్టివ్ రేడియేషన్ కిందకు వస్తాయి. అలానే మనకి ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ అడాప్టివ్ రేడియేషన్ కిందకు వస్తాయి. అర్థమైందా? డార్విన్ ఫించెస్, ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్, ఈ రెండు కూడా అడాప్టివ్ రేడియేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. రైట్, ఓకే, నెక్స్ట్. సో ఒక ఇయర్స్ తర్వాత న్యూ లైఫ్ అరోసెస్ ఫ్రమ్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ హిస్టరీ. పేలియోజాయిక్ పీరియడ్లో, మీసోజాయిక్ పీరియడ్లో, ఇప్పుడు డైనోసార్స్ అన్నీ కూడా మీసోజాయిక్ పీరియడ్లో వచ్చాయి కదా, మనం క్వాటర్నరీ పీరియడ్లో రైజ్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ హ్యూమన్స్ సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ 2 things. మన ఎన్సీఆర్టీలో కూడా ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ కాన్షియస్నెస్ ఒకటి, ఇంకొకటి కమ్యూనికేషన్ ఒకటి. మన మెయిన్ పవరే కమ్యూనికేషన్. లాంగ్వేజ్ ఇస్ ద మెయిన్ పవర్ ఫర్ హ్యూమన్స్ అనమాట. మనం అందులో ప్లస్ ఇంకొకటి మనకి సెల్ఫ్ కాన్షియస్నెస్. మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, ఆ సెల్ఫ్ కాన్షియస్ నుంచి వచ్చిన పదాలే ఈగో, యాటిట్యూడ్, ఇవన్నీ అంటాం కదా. సో మనం మనల్ని చూసుకుంటాం. మనం ఎక్కడున్నాం సొసైటీలో, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేయాలి, మనం ఎలా కూర్చోవాలి, మనం ఎలా నడవాలి, ఇవన్నీ ఉంటాయి కదా మనకు బ్రెయిన్లో. అది సో గ్రాడ్యువల్గా ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఏదన్నా పాపులేషన్ యాజ్ బిల్డ్ ఇన్ వేరియేషన్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎవల్యూషన్ అనేది ఎలా అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపులేషన్ ఇంకొక పాపులేషన్ని పుట్టిస్తుంది. సో అంటే పిల్లల్ని పుట్టించినప్పుడు దాంట్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ నెక్స్ట్ జనరేషన్కి ఇంకొంచెం చేంజెస్ జరుగుతూ అలా ఎవాల్వ్ అవుతూ వచ్చాము. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఇప్పుడు ఆ చేంజెస్ అనేవి సర్వైవబిలిటీకి హెల్ప్ అయితే, ఆ చేంజెస్ కొనసాగుతూ వచ్చాయన్నమాట. ఆ చేంజెస్ అనేవి మనల్ని న్యాచురల్ క్లైమేటిక్ కండిషన్స్లో నెక్స్ట్ వీక్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని ఫస్ట్ నుంచి మళ్ళీ అన్ని రివిజన్ ఉంటుంది. సో క్లైమేట్, ఫుడ్, ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ రీజన్ ఉంది. పోలార్ రీజన్లో మనకి పెద్ద పెద్ద యానిమల్స్ ఉంటాయి. సో యానిమల్స్ బతకడానికి అవి హైబర్నేషన్, ఎస్టివేషన్, క్యామోఫ్లోగ్. మోస్ట్లీ పోలార్ యానిమల్స్ అన్నీ కూడా వైట్ కలర్లో ఉంటాయి. ఆర్కిటిక్ ఫాక్స్, అవెల్, అలానే పోలార్ బియర్, మీరు ఇవన్నీ చూస్తే వైట్ కలర్లో ఉంటాయి. క్యామోఫ్లోగ్ చేయాలి కదా. అలా ఏ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు ఆ ఎన్విరాన్మెంట్కి అవి అడ్జస్ట్ అయిపోతున్నాయి. వుడ్ అవుట్ బ్రీడ్ అండ్ లెస్ ఎండీవ్డ్ టు సర్వైవ్. సో ఏవైతే అవి తట్టుకోగలవో, సర్వైవ్ అండర్ సచ్ న్యాచురల్ కండిషన్స్, ఓకే, సో అవి మాత్రమే బతకగలిగాయి. ఫిట్నెస్ అకార్డింగ్ టు డార్విన్, రిమెంబర్ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు డార్విన్ ఫిట్నెస్ అంటే ఏంటి? అల్టిమేట్గా రీప్రొడక్టివ్ ఫిట్నెస్ అని. రీప్రొడక్టివ్ ఫిట్నెస్ అంటే ఏదైనా ఆర్గానిజం సర్వైవ్ అయ్యింది అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రోజెనీస్ని వదిలేసి వెళ్తాయి.
ఆ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రోజనీస్లో ఎంతో కొంత సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అకార్డింగ్ టు డార్విన్, ఫిట్నెస్ అంటే రీప్రొడక్టివ్ ఫిట్నెస్. హెన్స్ దోస్ హూ ఆర్ బెటర్ ఫిట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ లీవ్ మోర్ ప్రోజనీ. ఎవరైతే రీప్రొడక్టివ్గా ఫిట్గా ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని వదిలేసి వెళ్తారు. దేర్ ఫోర్ సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఎక్కువలో నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది. దాన్నే న్యాచురల్ సెలెక్షన్ అంటాం. థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఇచ్చిందే చార్లెస్ డార్విన్. రిమెంబర్, అకార్డింగ్ టు డార్విన్ ఫిట్టెస్ట్ అంటే రీప్రొడక్టివ్లీ ఫిట్ అని అర్థం. ఓకే, అండ్ ఇంప్లైస్ ఇట్ యాజ్ ద మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. రీప్రొడక్టివ్లీ ఫిట్ అయిన వాళ్ళే బతుకుతారు అనమాట. సో లెట్ us రిమెంబర్ దట్. ఇక్కడ ఒక సైంటిస్ట్ పేరు ఉంది కదా, ఆల్ఫ్రెడ్ వాలస్. రిమెంబర్, డార్విన్తో లింక్ అయిన సైంటిస్టులు ఇద్దరు ఉన్నారు. ఒకటి థామస్ మాల్థస్, ఇంకొకటి ఆల్ఫ్రెడ్ వాలస్. ఆల్ఫ్రెడ్ వాలస్, చార్లెస్ డార్విన్ ఇద్దరు ఒకేసారి చదివారు. చార్లెస్ డార్విన్ గ్యాలపాగోస్ ఐలాండ్లో ఫించెస్ వాటి గురించి చదివారు. ఆల్ఫ్రెడ్ వాలస్ మలై ఆర్కిపిలాగో అంటే మలేషియా దగ్గర ఉండే దీవుల్లో చదివి ఇద్దరు సేమ్ ఎట్ ఏ టైం సేమ్ కన్క్లూజన్ ఇచ్చారు. సో డార్విన్ ఉన్న టైం పీరియడ్లోనే ఆల్ఫ్రెడ్ వాలస్ కూడా ఉన్నారు. అయిపోయింది కదా ఎంవిసెట్ ఎగ్జామ్. రిమెంబర్, ఆల్ఫ్రెడ్ వాలస్ అనే సైంటిస్ట్ చార్లెస్ డార్విన్ టైంలోనే ఉన్నారు. చార్లెస్ డార్విన్ టైంలోనే ఉండి ఆల్ఫ్రెడ్ వాలస్ ఎక్కడ చదివారు, ఎక్కడ మలై ఆర్కిపిలాగో. హీ వర్క్డ్ ఇన్ అంటే మలేషియన్ ఐలాండ్స్. ఆర్కిపిలాగో అంటే ఐలాండ్స్ మా. హ్యాస్ కమ్ టు సిమిలర్ కన్క్లూజన్ అరౌండ్ ద సేమ్ టైం. డార్విన్ చెప్పిన టైంలోనే సేమ్ టైం ఇదే కన్క్లూజన్కే వచ్చారు. కానీ థామస్ మాల్థస్ ఉన్నారు కదా, థామస్ మాల్థస్ పాపులేషన్స్ మీద స్టడీ చేశారు. థామస్ మాల్థస్ స్టడీస్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది చార్లెస్ డార్విన్. మీకు అర్థమైందా? థామస్ మాల్థస్ గురించి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఎవరు? చార్లెస్ డార్విన్. అలానే ఆల్ఫ్రెడ్ వాలస్, చార్లెస్ డార్విన్ సేమ్ టైంలో చదివారు. ఈ రెండు సైంటిస్టుల దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి. సో యాజ్ కమ్ టు సిమిలర్ కన్క్లూజన్. ఈ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో అపరెంట్లీ న్యూ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని రికగ్నైజ్ చేశారు. సో ఆల్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ అన్నీ కూడా ఒక సిమిలారిటీస్ని షేర్ చేసుకుంటూ వచ్చాయి. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనందరికీ ఏం పర్వాలేదు, మళ్ళీ చాలా ఎగ్జామ్స్ వస్తాయి. సో మనందరికీ కూడా కామన్ యాన్సిస్ట్రీ ఒకటి ఉంది. ఓకే, సో హవెవర్ దీస్ యాన్సిస్టర్స్ వర్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ హిస్టరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం మ్యామల్స్, మనం ఏప్స్ నుంచి వచ్చాం. ఏప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మంకీస్ నుంచి వచ్చాయి. ఇలా వెళ్తే మనకి యాన్సిస్టర్స్ ఎవరో తెలుస్తుంది. సో మనందరికీ కూడా కామన్ యాన్సిస్ట్రీ ఉందన్నమాట. సో ఎపాక్స్, పీరియడ్స్, ఎరాస్గా డివైడ్ చేసాం. ఎపాక్స్లో పీరియడ్స్ ఉంటాయి, పీరియడ్స్లో ఎరాస్ ఉంటాయి. ఓకే, సో జియోలాజికల్ హిస్టరీ ఆఫ్ ఎర్త్లో మనకి బయోలాజికల్ హిస్టరీ ఆఫ్ ఎర్త్ కూడా కోరిలేట్ అవుతుంది. రిమెంబర్ దిస్, స్టార్టింగ్లో చెప్పిన పాయింటే. హిస్టరీ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలంటే హిస్టరీ ఆఫ్ ఎర్త్ తెలుసుకోవాలి. సో డిఫరెంట్ పీరియడ్స్, జియోలాజికల్ హిస్టరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెడిమెంట్స్, ఈ ఆర్కియాలజిస్టులు తవ్వుకుంటూ వెళ్తే ఒక పర్టికులర్ సెడిమెంట్లో ఒక పర్టికులర్ ఆర్గానిజం ఫాజిల్ దొరికింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ టైం పీరియడ్లో ఆర్గానిజం బతికింది. ఇప్పుడు మీసోజాయిక్ పీరియడ్లో మనకి మెయిన్గా ఏంటి? ఈ డైనోసార్స్ ఇవన్నీ బతికాయి కదా. ఓకే, సో కన్క్లూజన్ ఏంటంటే ఫైనల్గా ఇస్ దట్ ఎర్త్ ఈజ్ వెరీ ఓల్డ్. ఎర్త్ అనేది చాలా 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 పాతది. ఎంత పాతదంటే నాట్ 1000 years ఆఫ్ ఓల్డ్ కాదు. సో ఎర్లీ బట్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. సో ఎర్త్ ఎప్పుడు ఆరిజినేట్ అయింది? 4.5 billion years ఎగో. ఓకే, మళ్ళీ ఒకసారి టైం స్టాంప్స్ గుర్తు చేసుకుంటున్నాం. ఓకే, యూనివర్స్ 20 billion years ఎగో, ఎర్త్ 4.5 billion years ఎగో, లైఫ్ 4 billion years ఎగో, నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 3 billion years ఎగో, ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 2 billion years ఎగో. అర్థమైందా? ఈ 5 టైం స్టాంప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. యూనివర్స్ 20 billion years ఎగో, ఎర్త్ 4.5 billion years ఎగో, లైఫ్ 4 billion years ఎగో, నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 3 billion years ఎగో, సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 5 billion years ఎగో. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఎవిడెన్సెస్లోకి వచ్చేద్దామా? రైట్, సో ఎవిడెన్సెస్ అనగానే రిమెంబర్ ప్రతి ఒక్క దానికి ఒక ప్రూఫ్ కావాలా వద్దా? ప్రూఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రూఫ్ లేకపోతే ఎవరు ఏది నమ్మరు. అది పర్టికులర్గా బయాలజీలో నమ్మరు. సేమ్ అదే కదా మనకి గ్రిగర్ జాన్ మెండల్ చేసింది కూడా.
ప్రూఫ్ ఇచ్చాడు కానీ ప్రూఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు కరెక్ట్గా. కానీ ప్రూఫ్ ఉంటే ఓకే ఇది కరెక్టే అని నమ్ముతారనమాట. సో ప్రూఫ్ అనేది చాలా చాలా అందుకే చూడండి ఒపెరన్ అండ్ హాల్డేను కెమికల్ ఎవల్యూషన్ అని చెప్పారు. కానీ మిల్లర్ ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేశాడా లేదా ఇది కరెక్టే వాళ్ళు చెప్పింది అని చెప్పి. అందుకే ఎవిడెన్సెస్. సో ఇప్పుడు మనం ఎవల్యూషన్‌లో అన్నిటికంటే కూడా ఒక రాక్ సాలిడ్ ఎవిడెన్స్ ఏంటి? ఫాసిల్స్. రిమెంబర్ అన్ని ఎవిడెన్సెస్ కంటే కూడా రాక్ సాలిడ్ ఎవిడెన్స్ ఫాసిల్స్. ఫాసిల్స్ ఉన్నాయి అంటే ఓకే ప్రూవ్ అయిపోతుంది. ఆ పర్టిక్యులర్ సెడిమెంట్ ఆ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ సెడిమెంటేషన్‌లో ఈ ఫాసిల్ దొరికింది అంటే ఓకే ఆ టైం పీరియడ్‌లో అవి ఉన్నాయి. ప్లస్ అవి మనము కామన్‌గా ఏదన్నా యాన్సిస్ట్రీ షేర్ చేసుకుంటూ ఉంటే అవును ఓకే లైఫ్ అనేది రూపాంతరం చెందుతూ వచ్చింది. ఫైనల్‌గా ఆర్గానిజమ్స్ అన్ని చేంజెస్ జరిగి ఫైనల్‌గా ఇలా వచ్చాం. ఇలా ఎవరన్నా ఐస్ ఏజ్ అవన్నీ చూస్తే సీరీస్ ఐస్ ఏజ్ 1, ఐస్ ఏజ్ 2, ఐస్ ఏజ్ 3 ఉంది కదా! అది చూడండి మనకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మ్యామోత్స్ నుంచే కదా ఎలిఫెంట్స్ వచ్చాయి. ఓకే. సో రైట్. ఇప్పుడు చూసేద్దాం. సో ఈ ఎవిడెన్సెస్‌లో మనం డీటెయిల్డ్‌గా ఎవిడెన్సెస్ దట్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ దట్ ఇండీడ్ టేక్స్ ప్లేస్ ఆన్ ఎర్త్ కమ్ ఫ్రమ్ మెనీ క్వార్టర్స్. చాలా చాలా పాయింట్స్ నుంచి మనకు అసలు ఎవల్యూషన్ అనేది వచ్చింది. రిమెంబర్ అన్నిటికంటే సాలిడ్ ఎవిడెన్స్ ఏది అని అడిగితే ఫాసిల్స్. స్టడీ ఆఫ్ ఫాసిల్స్ వి కాల్ ఇట్ యాస్ పేలియంటాలజీ. మీరు జురాసిక్ పార్క్ మూవీస్ చూసినట్టయితే దాంట్లో పేలియంటాలజిస్ట్‌లని కనిపిస్తారు ఆ క్యారెక్టర్స్. ఓకే. పేలియంటాలజీ. స్టడీ ఆఫ్ ప్లాంట్ ఫాసిల్స్ ఈస్ పేలియోబాటనీ. స్టడీ ఆఫ్ యానిమల్ ఫాసిల్స్ ఈస్ పేలియోజువాలజీ. ఓకే. మనకి లక్నోలో ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. బీర్బల్ సహానీ పేలియంటాలజీ. సో లక్నోలో ఉందది. ఓకే. రిమెంబర్. సో ఫాసిల్స్ ఆర్ రిమైన్ ఇన్ హార్డర్ పార్ట్స్. ఫాసిల్స్ చాలా హార్డ్‌గా ఉంటాయి. అంటే బోన్స్ ఉంటాయి కదా! సో హార్డర్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్ ఫార్మ్స్ ఫౌండ్ ఇన్ రాక్స్. సో రాక్స్ అంటే ఏంటి? సెడిమెంటేషన్ అన్నమాట. ఎర్త్‌ని క్రాస్ సెక్షన్ చేస్తే ఒక్కొక్క టైం పీరియడ్‌లో ఒక్కొక్క లేయర్‌గా ఫార్మ్ అయింది. ఏ పర్టిక్యులర్ లేయర్‌లో మనకి ఫాసిల్ దొరికితే ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్‌లో ఆర్గానిజం ఉన్నట్టు. ఎర్త్ క్రస్ట్ ఇండికేట్స్ దట్ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెడిమెంట్స్ వన్ ఓవర్ డ్యూరింగ్ ద లాంగ్ హిస్టరీ ఆఫ్ ఎర్త్. డిఫరెంట్ ఏజ్డ్ రాక్ సెడిమెంట్స్ కంటైన్ డిఫరెంట్ ఫాసిల్స్. ఇందాక చెప్పాను కదా! డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్. హూ ప్రాబబ్లీ డైడ్ డ్యూరింగ్ దట్ పర్టిక్యులర్ సెడిమెంట్. ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్‌లో అవి వైప్ అవుట్ అయిపోయాయి. ఆ టైంలో బతికి దాని తర్వాత అవి చనిపోయి దాని మీద మళ్ళీ కొత్త లేయర్ అంటే కొత్త పీరియడ్ వచ్చింది అని అర్థం. సమ్ ఆఫ్ దెమ్ కొన్నేమో ఇప్పుడుండే మోడర్న్ ఆర్గానిజమ్స్‌తో సిమిలర్‌గా ఉన్నాయన్నమాట. సో రిప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ తీసుకోండి. 75 మిలియన్ ఇయర్స్ ఎగోనే ఎక్స్‌టింక్ట్ అయిపోయాయా లేదా అవి? అవి మీసోజాయిక్ ఇరాలో బాగా ఉన్నాయి. ఓకే. అంటే మీసోజాయిక్ ఎరాలో దొరికిన ఫాసిల్స్‌లో అవి కనిపిస్తాయి. సో స్టడీ ఆఫ్ ఫాసిల్స్ ఇన్ డిఫరెంట్ సెడిమెంటరీ లేయర్స్ ఇంక్లూడింగ్ ద జియోలాజికల్ పీరియడ్ ఇన్ విచ్ దే ఎగ్జిస్టెడ్. అవి ఏ టైం పీరియడ్‌లో బతికాయో ఎలా తెలుస్తాయి అంటే ఆ పర్టిక్యులర్ సెడిమెంట్‌లో అవి దొరుకుతాయి. రైట్. పెట్రిఫికేషన్. వెరీ గుడ్ నిఖిల్. పెట్రిఫికేషన్ అంటే ఆ రాక్స్‌లో అవి అలా ఫాసిల్ అయిపోతాయి. సో దిస్ స్టడీ షోస్ లైఫ్ ఫార్మ్స్ వేరీడ్ ఓవర్ టైమ్. ఈ ఫాసిల్స్ మనకేం చెప్తాయి అంటే ఇండైరెక్ట్‌గా ప్రతి ఒక్క టైం పీరియడ్‌లో లైఫ్ అనేది చేంజ్ అవుతూ వచ్చాయి. ఒక పర్టిక్యులర్ సర్టెన్ జియోలాజికల్ టైం పీరియడ్‌లో. హెన్స్ న్యూ లైఫ్ ఫార్మ్స్ అనేవి హిస్టరీ ఆఫ్ ఎర్త్‌లో ఆరిజినేట్ అవుతూ వచ్చాయి అన్న ఒక సెన్స్ మనకి తీసుకొస్తుంది. దీన్నే మనం పేలియంటాలజికల్ ఎవిడెన్సెస్ అంటాం. హావింగ్ ఫాసిల్స్ ఇస్ ద పేలియంటాలజికల్ ఎవిడెన్స్. మీరు ఎప్పుడైనా మ్యూజియంకెళ్లారా? మ్యూజియంకెళ్తే మీకు పెద్ద డైనోసార్ ఒకటి పెట్టుంటారు. అలానే మనకి ఈ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ జూలాజికల్ పార్క్ ఉంది కదా! అక్కడ గూడా మనకి ఫాసిల్స్ అన్ని డైనోసార్ ఫాసిల్స్ ఈ ఇక్కడ నల్గొండ దగ్గర దొరికిన డైనోసార్ ఫాసిల్స్ అవన్నీ మనకు క్లియర్‌గా డిస్‌ప్లే చేసుంటారు చూడండి. మ్యూజియంస్, జూలాజికల్ పార్క్స్‌లో మనకు ఖచ్చితంగా ఫాసిల్స్ అంటే మనకి ఎవల్యూషన్ తెలియాలి కదా! ఎంతో కొంత ఇప్పుడు మనం చూసే యానిమల్స్ అన్నీ గూడా ఇలానే ఆరిజినేట్ అయ్యాయి. ఎంతో కొంత చిన్న పిల్లలకి వాళ్ళకి నాలెడ్జ్ కావాలని చెప్పి అవి పెడతారు. ఎప్పుడైనా మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా మీరు బయాలజీ స్టూడెంట్స్ అయ్యుండి ఖచ్చితంగా మ్యూజియంస్, జూలాజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్ ఇవన్నీ తప్పకుండా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్‌లు. ఒక్కసారైనా విజిట్ చేయాలి ఖచ్చితంగా మన లైఫ్‌లో. మర్చిపోకుండా ఈసారి ఎవరైనా మిస్ చేస్తే తప్పకుండా ఎళ్ళండి. ఫస్ట్ థింగ్ కంపారేటివ్ అనాటమీ. కంపారేటివ్ అనాటమీలో ఏంటంటే మనం సిమిలారిటీస్, డిఫరెన్సెస్ చూడబోతున్నాం. అంటే మనము ఇంకొక ఆర్గానిజం ఎలా సిమిలర్. ఇప్పుడు మనము ఏప్స్ సిమిలర్. కాకపోతే ఏప్స్‌కి టెయిల్ ఉంటది. మనకి టెయిల్ ఉండదు. ప్రైమేట్స్‌కి టెయిల్ ఉండదు కదా! సో డిఫరెన్సెస్ అలా
డిఫరెన్సెస్ సిమిలారిటీస్ చూడాలన్నమాట. సో డిఫరెన్సెస్ అమాంగ్ ఆర్గానిజమ్స్ టుడే అండ్ దట్ ఎక్సిస్టెడ్ ఇయర్స్ ఎగో. సిమిలారిటీస్ డిఫరెన్సెస్ రెండు చూడాలి. ఆ సచ్ సిమిలారిటీస్ వెళ్ళావా హైదరాబాద్ మ్యూజియంకి? అక్కడ ఫాజిల్స్ ఉన్నాయి చూసావా కొన్ని. సో అండ్ ఓల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి కదా. ఆర్టిఫాక్ట్స్ అంటే అప్పుడు అప్పుడు ఏం మోడ్రన్ మ్యాను, దాని తర్వాత రాజులు ఆ టైం పీరియడ్లో వాడిన వస్తువులు కూడా పెడతారు కదా. దాన్ని బట్టి టైం ఎలా చేంజ్ అవుతూ వచ్చింది, మనం ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాం అనేది కూడా తెలుస్తుంది. సచ్ సిమిలారిటీస్ కెన్ బి ఇంటర్ప్రెటెడ్ టు అండర్స్టాండ్ వెదర్ కామన్ యాన్సిస్టర్స్, మనకి కామన్ యాన్సిస్టర్స్ ఉన్నారా లేదా అనేది. సో దాన్ని బట్టే మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ వచ్చాయి. సో అనలాగస్ ఇంకా హోమోలాగస్. ఓకే, దీన్ని ఒక్కసారి నేను మీకు అనలాగస్ అంటే ఏంటి, హోమోలాగస్ అంటే ఏంటో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్వైల్ కొంచెం మీరు కూడా వాటర్ తాగండి కొంచెం. హోమోలాగస్ ఇంకా అనలాగస్. ఓకే, హోమోలాగస్ అంటే ఏంటంటే కామన్ ఆరిజిన్ ఈస్ కామన్ బట్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్. కామన్ ఆరిజిన్ బట్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్. డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, అనలాగస్ దానికి క్వైట్ ఆపోజిట్. డిఫరెంట్ ఆరిజిన్స్. యా, వెరీ గుడ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ పేలియంటాలజీ బీర్బల్ సహాని. ఆయన బిహాఫ్ ఆఫ్ ఆ నేమ్ పెట్టారు, బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియంటాలజీ అని. సో చూడండి, ఆరిజిన్ డిఫరెంట్, ఫంక్షన్ సేమ్. ఓకే, హోమోలాగస్కి వచ్చేసరికి సేమ్ ఆరిజిన్ కానీ డిఫరెంట్ ఫంక్షన్స్. అనలాగస్కి వచ్చేసరికి ఆరిజిన్ డిఫరెంట్, కామన్ ఫంక్షన్. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం, ఇక్కడ చూడండి ఒక పాయింట్ నుంచి డైవర్జెంట్ అయిపోయిందా లేదా, అందుకనే దీన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. డైవర్జెంట్, మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు డైవర్జెంట్ అంటాము? డైవర్జెంట్ ఎవల్యూషన్. ఇక్కడ చూడండి అన్ని డిఫరెంట్ పాయింట్స్ ఒక కామన్ పాయింట్ లో కనెక్ట్ అయిందా, దీన్నే మనం కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. మీకు క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు, డైవర్జెంట్ అంటే ఏంటి, కన్వర్జెంట్ అంటే ఏంటి అని. హోమోలాగస్ ని మనం డైవర్జెంట్ అంటాం, కామన్ ఆరిజిన్ డిఫరెంట్ ఫంక్షన్. అనలాగస్ ని కన్వర్జెంట్ అంటాం, డిఫరెంట్ ఆరిజిన్ కామన్ ఫంక్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమోలాగస్ తీసుకుంటే లిమ్స్ ఆఫ్ చీతా, లిమ్స్ ఆఫ్ బ్యాట్, లిమ్స్ ఆఫ్ వేల్, లిమ్స్ ఆఫ్ హ్యూమన్స్. సో మన అన్నిట్లోనూ హ్యూమరస్, రేడియస్, అల్నా, కార్పల్స్, మెటాకార్పస్, ఫెలెంజెస్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, వీటిని ఫైన్ మూమెంట్స్ కి వాడతాం. సో వేల్స్ ఏం చేస్తాయి, స్విమ్ చేస్తాయి. బ్యాట్స్ ఏం చేస్తాయి, ఎగురుతాయి. చీతా ఏం చేస్తుంది, నడుస్తుంది. అంటే ఫంక్షన్ మారిందా లేదా, ఆరిజిన్ అయితే కామన్. అనలాగస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ది పొటాటో, స్వీట్ పొటాటో. సో పొటాటో అనేది స్టెమ్ ఆరిజిన్, స్వీట్ పొటాటో అనేది రూట్ ఆరిజిన్. కానీ రెండు కామన్ గా స్టార్చ్ ని స్టోర్ చేసుకుంటున్నాయి కదా, రైట్? ఓకే, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు కూడా రాలేదా? అసలు రావట్లేదా వాయిస్? ఇప్పుడు చెక్ చేయండి ఒక్కసారి. ఇప్పుడు వస్తుందా వాయిస్? క్లారిటీ ఏమన్నా వస్తుందా ఇప్పుడు? వస్తుంది కదా? ఓకే, రైట్. క్వీన్ వినిపిస్తుందా ఇప్పుడు నీకు? రైట్, రైట్. సో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇందాక చెప్పాను కదా, వాటికి సిమిలర్ అన్నమాట. రేడియస్, అల్నా, కార్పల్, మెటాకార్పల్, ఫెరెంజస్. ఓకే, ఓకే, రైట్. సో ఇవన్నీ మనకి వస్తుందా? పోనీలే, ఓకే. నీకు వినిపిస్తుంది కదా? సో హెన్స్ ఇన్ ద యానిమల్స్ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే వాటి నీడ్స్ ని బట్టి, ఇందాక నేను చూపించాను కదా మీకు క్లియర్ గా, వాటి నీడ్స్ ని బట్టి అవి మారుతూ ఉంటే దాన్నే మనం డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. ఆ స్ట్రక్చర్స్ ని హోమోలాగస్ అంటాం. హోమోలాగస్ అంటే అర్థం కామన్ యాన్సిస్ట్రీ. సో రిమెంబర్, వర్టిబ్రేట్, హార్ట్ ఇంకా బ్రెయిన్స్ కూడా మీరు చూస్తే, వర్టిబ్రేట్, హార్ట్ ఇంకా బ్రెయిన్స్ సేమ్ ఆరిజిన్. మీసోడర్మల్ లేయర్ నుంచే కదా ఆరిజినేట్ అయింది హార్ట్. బ్రెయిన్ చూస్తే ఎక్టోడర్మల్ లేయర్ నుంచి ఆరిజినేట్ అయింది. కానీ మీరు చూస్తే హార్ట్ సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్, ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఇలా మారుతూ వచ్చిందా లేదా వర్టిబ్రేట్ హార్ట్స్? బ్రెయిన్స్ ని చూస్తే ఒక్కొక్కటి, ఇప్పుడు మనకి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంది హ్యూమన్స్ కి, వేరే ఆర్గానిజమ్స్ కి లేదు కదా. అంటే బ్రెయిన్ లెవెల్ ఆఫ్ థింకింగ్ మారుతూ వచ్చింది కదా. మనకి ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని వర్టిబ్రేట్స్ కి, ఇప్పుడు ఫిషెస్ కి, వాటికి అంత ఎమోషన్స్ ఉండవు. సో అలా వర్టిబ్రేట్ హార్ట్స్, బ్రెయిన్స్. రిమెంబర్, ఆక్టోపస్ అయ్యి, హ్యూమన్ అయ్యి హోమోలాగి కిందకి రాదు, అనలాగి కిందకి వస్తాయి. హార్ట్, బ్రెయిన్ హోమోలాగి, ఐస్ వచ్చేసరికి అనలాగి కిందకి వస్తుంది. మర్చిపోవద్దు ఇది. సో ఇన్ ఆల్సో ద ప్లాంట్స్, టెండ్రిల్ థాన్ అండ్ టెండ్రిల్ ఆఫ్ బోగన్విల్లే. థాన్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది హెర్బివోర్స్ నుంచి. టెండ్రిల్ ఏం చేస్తుంది? అల్లుకుపోతుంది. ఓకే, కానీ రెండు కూడా యాక్సిలరీ బడ్ నుంచి ఆరిజినేట్ అయ్యాయా లేవా? అంటే కామన్ ఆరిజిన్, యాక్సిలరీ బడ్ నుంచి కామన్ గా ఆరిజినేట్ అయ్యాయి. కానీ థాన్ కి ఒక ఫంక్షన్ ఉంది, టెండ్రిల్ కి ఒక ఫంక్షన్ ఉంది. ఇవి కూడా హోమోలాగీనే రిప్రజెంట్ చేస్తాయి. సో బేస్డ్ ఆన్ డైవర్జెంట్ ఎవల్యూషన్. వేరే ఇంకొక టైప్ ఉంది, ఆపోజిట్ టైప్, దాన్ని అనలాగీ అంటాం. వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ అలానే వింగ్స్ ఆఫ్ బర్డ్స్. బటర్ఫ్లై వచ్చి మనకి నాన్ కార్డేట్, బర్డ్స్ కార్డేట్స్. రెండు అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఆరిజిన్, కానీ రెండు ఏం చేస్తాయి? కామన్ గా ఫ్లై చేస్తాయి అంతే. ఓకే, సో అండ్ దే ఆర్ నాట్ అనటామికల్లీ సిమిలర్. అనటామికల్లీ సిమిలర్ కానే కాదు, మనం చూస్తే అసలు బర్డ్స్ యొక్క వింగ్స్ మొత్తం 4 లింబ్స్ నుంచి వస్తాయి. అదే బటర్ఫ్లై యొక్క వింగ్స్, ఇప్పుడు రావట్లేదా వాయిస్? మళ్ళీ పోయిందా? బటర్ఫ్లై యొక్క వింగ్స్ వచ్చేసరికి వాటి ఎపిడర్మల్ లేయర్ నుంచి వస్తాయి. సో కాబట్టి ఎపిడర్మల్ లేయర్ లెక్కన ఎంటర్ 4 లింబ్ ఎక్కడ, కానీ రెండు కూడా ఫ్లైట్ కే వాడతాయి. దే ఆర్ నాట్ అనటామికల్లీ సిమిలర్, బట్ ఫంక్షనింగ్ మాత్రం సేమ్. రిమెంబర్, మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మాత్రం అనటామికల్ గా సిమిలరా కాదా అని ఒకసారి చూసుకోండి. సో స్ట్రక్చర్స్ దే పర్ఫార్మ్ సిమిలర్ ఫంక్షన్స్ ఉండాలి, కానీ ఆర్గాన్స్ మాత్రం డిఫరెంట్ గా ఉండాలి. హెన్స్ అనలాగస్ స్ట్రక్చర్స్. ఇట్స్ ఓకే వర్మ. ఓకే, సో అనలాగస్ స్ట్రక్చర్స్ అంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్, హోమోలాగస్ అంటే డైవర్జెంట్ ఎవల్యూషన్. హోమోలాగస్ అంటే కామన్ ఆరిజిన్ డిఫరెంట్ ఫంక్షన్, అనలాగస్ అంటే డిఫరెంట్ ఆరిజిన్ కామన్ ఫంక్షన్. సో అనలాగస్ స్ట్రక్చర్స్ నే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎవాల్వ్ ఫర్ ద సేమ్ ఫంక్షన్. సో హెన్స్ సిమిలారిటీ సిమిలారిటీ, ఆర్గాన్ సిమిలారిటీ ఉండదు, కానీ ఫంక్షన్స్ మాత్రం సేమ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆక్టోపస్ ఆఫ్ ఐ అండ్ మ్యామల్. రిమెంబర్, వర్టిబ్రేట్ హార్ట్స్ అండ్ బ్రెయిన్స్ అంటే హోమోలాగీ, ఐ ఆఫ్ ఆక్టోపస్, ఐ ఆఫ్ మ్యామల్ అంటే అనలాగీ. ఈ రెండింటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఓకే, అలానే ఫ్లిప్పర్స్ ఆఫ్ పింగ్విన్ ఇంకా డాల్ఫిన్. పింగ్విన్ ఏం చేస్తుంది? నడుస్తుంది ఫ్లిప్పర్స్ తో. డాల్ఫిన్ ఏం చేస్తుంది? స్విమ్ చేస్తుంది. సో సారీ ఫ్లిప్పర్స్ ఆఫ్ పింగ్విన్ అండ్ డాల్ఫిన్ రెండు స్విమ్ చేయడానికే, కానీ ఫ్లిప్పర్స్ వేరు, వింగ్ రెండిటికి ఫ్లిప్పర్స్ ఆరిజిన్ వేరు, కానీ ఫంక్షనింగ్ అయితే సిమిలర్. రెండు కూడా స్విమ్ చేయడానికే వాడుతుంది.
ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్ అండ్ డాల్ఫిన్. అలానే మనకి వేల్స్ అని ఇచ్చారనుకోండి, మళ్ళీ అది మారిపోతుంది. వేల్స్ వచ్చి హోమోలాగి. ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్ అండ్ డాల్ఫిన్ రెండు స్విమ్ చేయడానికే వాడతాయి. అంటే ఎందుకంటే పోలార్ రీజన్స్ లో ఉంటాయి కదా పెంగ్విన్స్, అవి స్విమ్ చేసుకోవాలి కదా మధ్యలో. సో వన్ కెన్ సే దట్ సిమిలర్ హ్యాబిటెట్. ఎందుకు అలా సిమిలర్ ఫంక్షన్స్ వచ్చాయి అంటే సిమిలర్ హ్యాబిటెట్ లో ఉండబట్టి ఆ సిమిలర్ ఫంక్షన్స్ అనేవి రిజల్టెంట్ అయ్యాయి. సిమిలర్ అడాప్టివ్ ఫీచర్స్, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పుష్డ్ టువర్డ్స్ ద సేమ్ ఫంక్షన్. దానికి బెస్ట్ ఎగ్జాంపులే పొటాటో, స్వీట్ పొటాటో. పొటాటో అనేది స్టెమ్ మోడిఫికేషన్, స్వీట్ పొటాటో అనేది రూట్ మోడిఫికేషన్. ఐపోమియా బటాటా చూడండి, పొటాటో స్వీట్ పొటాటో మళ్ళీ వచ్చింది, రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్. సో పొటాటోకి ట్యూబర్, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ కదా. సో మళ్ళీ ఇప్పుడు ఆ స్టోరీ వద్దు, మీకు ఆల్రెడీ బాగా వచ్చి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే థాన్, టెండ్రిల్ ఇది హోమోలాగస్ లేదా డైవర్జెంట్ ఎవల్యూషన్. థాన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హెర్బియోర్స్, టెండ్రిల్ వచ్చి మనకి అతుక్కోవడానికి. వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటే ఏంటంటే, సో రిమెంబర్ మన బాడీలో ఆర్గాన్స్ ఉంటాయి కానీ ఆ ఆర్గాన్స్ నాన్ ఫంక్షనల్ అనమాట, పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజ్డమ్ టీత్ ఉంది, మనకి ఆరికల్, ఇయర్ ఆరికల్ ఉంది. సో ఇది తిప్పలేం కదా, మనం చెవుని తిప్పలేం, కానీ మన బాడీలో అయితే ఉంది. మన బాడీలో అయితే ఉండి ఫంక్షనింగ్ చేయకపోతే దాన్ని వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి హోమోలాగీకి ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ కూడా. 4 limbs ఆఫ్ మ్యాన్, చీతా, వేల్, బ్యాట్. సో మనం ఏం చేస్తాం, 4 limbs ని ఫైన్ మోటార్ మూమెంట్స్. చీతా ఏం చేస్తుంది, రన్నింగ్, పరిగెత్తడం కోసం. వేలు స్విమ్మింగ్ కి, బ్యాట్ ఫ్లయింగ్ కి. కానీ స్ట్రక్చర్ చూస్తే ఆల్మోస్ట్ హ్యూమరస్, అల్నా, టిబియా, కార్పెల్స్, మెటాకార్పెల్స్, ఫెలెంజెస్ అన్ని సిమిలర్ గా ఉన్నాయా అన్నిట్లోనూ, రైట్? ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్పండి. బ్యాట్ కి సైంటిఫిక్ నేమ్ ఏంటి? మన ఎన్సీఆర్టీలో అపెండిక్స్ లాగా, అపెండిక్స్ కూడా బాడీలో ఉంటుంది కానీ పనిచేయదు, అది వెస్టీజియల్ ఆర్గాన్ కదా. బ్యాట్ కి సైంటిఫిక్ నేమ్ ఏంటి? యానిమల్ కింగ్డమ్కి వెళ్ళి చెప్పండి నాకు ఒకసారి. బ్యాట్ కి, వేల్ కి సైంటిఫిక్ నేమ్ కావాలి నాకు. ఇప్పుడు ఒకసారి ఇందాక డైనోసార్స్ డయాగ్రామ్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఇందాక మర్చిపోయాం కదా, ఈ పేజ్ లో ఈ డయాగ్రామ్ డిస్కస్ చేద్దామని. సో ఇది నథింగ్ బట్ డిస్క్రిప్షన్ ఆఫ్ డయాగ్రామ్, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తాను మీకు. ఏ ఫ్యామిలీ ట్రీ ఆఫ్ డైనోసార్స్. సారాలజీ అంటే స్టడీ ఆఫ్ లిజర్డ్స్. సో డైనోసార్స్ అనేది రెప్టైల్ క్లాస్ కిందకు వస్తుంది. ఓకే, రెప్టైల్ క్లాస్. టెట్రాపోడా అనే సూపర్ క్లాస్ రెప్టైల్ అనే క్లాస్ కిందకు వస్తుంది. అండ్ దే ఆర్ లివింగ్ మోడర్న్ డే కౌంటర్ పార్ట్స్. సో మోడర్న్ డేలో అవి ఎలా మారాయి, క్రోకోడైల్స్ ఇంకా బర్డ్స్ గా మారాయి కదా. రిమెంబర్ ఫస్ట్ థింగ్, బ్రాకియోసారస్. సో బ్రాకియోసారస్ దానికి పేరు ఎందుకు పెట్టారు తెలుసా? టీరోపస్, బ్యాట్. బ్లూ వేల్ ని ఏమంటాం? బ్లూ వేల్ ని ఏమంటాం? సైంటిఫిక్ నేమ్ కావాలి బ్లూ వేల్ కి. సో బ్రాకియోసారస్ అని ఎందుకు పేరు పెట్టారంటే, మీరు చూస్తే వీటి నెక్ ఎంత పొడుగ్గా ఉందో చూడండి. మన చెయ్యి లాగా, ఇప్పుడు మన చెయ్యి ఎలా ఉంది, ఇలా ఉంది. సో ఇలా ఇలా ఇంత పొడుగ్గా ఉంది కాబట్టి, సో యాక్చువల్లీ ఆర్మ్ ని బ్రాకియం అంటాం. ఓకే, ఆర్మ్ ని బ్రాకియం అంటాం, అందుకే దీని పేరు బ్రాకియోసారస్. సారస్ అంటే లిజర్డ్ అని అర్థం, పెద్ద హ్యాండ్ లాంటి నెక్ గల లిజర్డ్ కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. బెలనాప్టెరా. బెలనాప్టెరా అంటే బ్లూ వేల్, రైట్? అందుకే దీనికి బ్రాకియోసారస్ అని పెట్టారు. స్టెగోసారస్. స్టెగోసారస్ అంటే ఈ బాడీ మీద అంతా కూడా టీత్ లాగా ఉంటుంది. స్టెగో అంటే టీత్, అందుకే దీనికి స్టెగోసారస్ అని పేరు పెట్టారు. సారస్ అనిస్తే లిజర్డ్ అని అర్థం. ఇది పెద్ద బల్లి, రాక్షస బల్లి అంటారు కదా ఒకప్పుడు డైనోసార్స్ ని. ఆర్కియాప్టెరిక్స్. రిమెంబర్, ఇది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ ఏది అని అడిగితే ఆర్కియాప్టెరిక్స్. ఆర్కియాప్టెరిక్స్ ఇది ఫాజిల్. ఓకే, ఇది లివింగ్ ఫాజిల్ కాదు, మర్చిపోకండి. ఫాజిల్ వేరు, లివింగ్ ఫాజిల్ వేరు. లిమ్యులస్ అనేది లివింగ్ ఫాజిల్. అంటే మనకి ఈవెన్ డైనోసారు జురాసిక్ పీరియడ్ లో, లేకపోతే పేలియోజాయిక్, మీసోజాయిక్, ఈ పీరియడ్స్ లో నుంచి ఎటువంటి చేంజెస్ జరగకుండా అలానే ఇప్పటి వరకు ఉంది కాబట్టి దాన్ని లివింగ్ ఫాసిల్ అంటాం. ఇది చనిపోయింది కానీ ఇది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ మధ్యలో కనెక్టింగ్ లింక్ ఏది అంటే ఆర్కియాప్టెరిక్స్. దీని ఫాసిల్ ఇంకా ఉన్నాయి.
క్రోకడీలియా, ఆర్కియాప్ట్రిక్స్ నుంచి క్రోకడీలియా వచ్చింది ఇలానే లీనియర్ గా చూస్తే. టెరనోడాన్. సో రిమెంబర్ ఇందాక బ్యాట్ ని మీరు ఏమని పిలిచారు? టీరోపస్ అని పిలిచారు కదా. టీరోపస్ అంటే ఎగరగలిగేది అని. టెరనోడాన్ అంటే ఇది ఎగరదు, ఇది ఇది ఎగురుతుంది, ఇది ఎగురుతుంది. టెరనోడాన్ సేమ్ చూడండి, పేర్లు సేమ్ గా ఉన్నాయా? టీరోపస్ అంటే ఫ్లయింగ్ ఫాక్స్, టెరనోడాన్ అంటే ఎగురుతుంది. టీరో అంటే వింగ్స్ అన్నమాట, ఎగురుతాయి. సో మనకి స్టెగోసారస్ నుంచి వచ్చింది ఏంటి? ట్రైసెరటాప్స్. అంటే 3 హార్న్స్ ఉండేవి. ట్రైసెరటాప్స్ 3 హార్న్స్ ఉన్నాయి కదా. కైరాప్టర్ అన్న బ్యాటే. కైరాప్టరాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్యాట్స్. నెక్స్ట్ టీరెక్స్. సో మనం మీరు కానీ జురాసిక్ వరల్డ్ చూసినట్టయితే, జురాసిక్ పార్క్ ఈ సినిమా, ఈ మూవీస్ లో చాలా సార్లు వస్తుంది కదా బ్లూ. ఒక జురాసిక్ పార్క్ పార్ట్ 4 లోనో పార్ట్ 3 లో నాకు కరెక్ట్ గా తెలియదు, ఇది కనిపిస్తుంది టీరెక్స్. దాన్ని బ్లూ అని పేరు కూడా పెట్టారు కదా వాళ్ళు. టీరెక్స్ టైరనోసారస్ రెక్స్ అన్నమాట. ఇది చాలా ఇంటెలిజెంట్ డైనోసార్, అన్నిటికంటే కూడా చాలా పెద్ద డైనోసార్ ఇది. ఓకే, అలానే మనకి డైనోసార్ మూవీలో స్టార్టింగ్ జురాసిక్ పార్క్ మూవీలో పెద్దగా అరుస్తుంది కదా డైనోసార్, అది ఇదే టైరనోసారస్. రిమెంబర్, ఇది ట్రైసెరటాప్స్, 3 హార్న్స్ ఉంటాయి ట్రై. ఇది టైరనోసారస్ టీరెక్స్. ఇది టెరనోడాన్ ఫ్లైగా, ఇది మనకు తెలుసు క్రోకడీలియన్. సో బ్రాకియోసారస్ నుంచి మనకి ఏమొచ్చింది? బ్రాకియోసారస్ నుంచి టైరనోసార్ వచ్చింది, టైరనోసారస్. స్టెగోసారస్ నుంచి ట్రైసెరటాప్స్ వచ్చింది. ఆర్కియాప్ట్రిక్స్ నుంచి క్రోకడీలియన్, అక్కడి నుంచి మనకి టెరనోడాన్ వచ్చింది. ఓకే, ఇది ఫ్యామిలీ ట్రీ. అవునా, ఎవాల్వ్ వచ్చింది కదా. రైట్, సో ఇప్పుడు మనం కంటిన్యూ చేసేద్దాం. రైట్, సో ఇందాక మనం హోమోలాగస్ అనలాగస్ చూసాం కదా గైస్. ఇంకొకసారి చెప్తున్నాను, రిమెంబర్, హార్ట్స్ అండ్ బ్రెయిన్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అంటే హోమోలాగస్. ఐ ఆఫ్ ఆక్టోపస్ అలానే ఐ ఆఫ్ హ్యూమన్స్ కి వస్తే అనలాగస్. ఓకే, టాన్ అండ్ టెండ్రల్ హోమోలాగస్. పొటాటో, స్వీట్ పొటాటో అనలాగస్. ఓకే, ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్ ఇంకా ఫ్లిప్పర్స్ ఆఫ్ డాల్ఫిన్ వచ్చి అనలాగస్. ఓకే, సో ఈ సేమ్ ఆర్గ్యుమెంటే మనకి ప్రోటీన్స్ ఇంకా జీన్స్ లో జరిగింది. సో మనలో ఉండే ప్రోటీన్స్, యానిమల్స్ లో ఉండే ప్రోటీన్స్, జీన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి కదా. సో దీన్ని బట్టి కామన్ యాన్సిస్ట్రీ అని కూడా చెప్పొచ్చు కదా. హాయ్ ప్రిన్స్. ఓకే, ఫార్మింగ్ ఏ గివెన్ ఫంక్షన్ అమాంగ్ ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్నా కానీ ఈ పాయింట్ లో కూడా మనకి కామన్ యాన్సిస్ట్రీ ఉందా లేదా? మనకి వాటిల్లో కామన్ ప్రోటీన్స్, జీన్స్ ఉంటాయి. అంటే కోడింగ్ మారచ్చు కానీ ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి. టు ద పాయింట్ దట్ సేమ్ షేర్ ద యాన్సిస్ట్రీ, స్ట్రక్చరల్ సిమిలారిటీస్ అమాంగ్ డైవర్స్ ఆర్గానిజమ్స్. సో మనకు ఒక డౌట్ వస్తాయి ఇప్పుడు. మ్యాన్ సెలెక్టివ్ గా ప్లాంట్స్ ని, యానిమల్స్ ని బ్రీడ్ చేస్తారు కదా. మళ్ళీ మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లోకి వెళ్ళిపోండి. సిటేసి వేల్, రైట్, సైంటిఫిక్ నేమ్. బ్లూ వేల్ బెలనాప్టెరా, రైట్. ఓకే, రైట్. సో ప్లాంట్స్, సహీవాల్ కౌస్ గుర్తుందా? వైల్డ్ కౌస్, పంజాబ్ లో సహీవాల్ కౌస్, అదేంటి? ఆర్టిఫిషియల్ బ్రీడింగే కదా. సో ఆర్టిఫిషియల్లీ, సో మనకి మెయిన్ గా ఇప్పుడు గ్రిగర్ జాన్ మెండల్ చేసిన ఎక్స్పెరిమెంటల్ కూడా ఆర్టిఫిషియల్ బ్రీడింగే. సో అండ్ యానిమల్స్, మనం జనరల్ గా అగ్రికల్చర్ కోసం, హార్టికల్చర్ అంటే వెజిటబుల్స్ ని గ్రో చేయడం, స్పోర్ట్స్ ఇంకా సెక్యూరిటీ. స్పోర్ట్స్ అంటే ఇప్పుడు జల్లికట్టు అవన్నీ స్పోర్ట్సే కదా. డాగ్ షో అవన్నీ చేస్తారు. సెక్యూరిటీకి వచ్చేసరికి మనకి డాగ్స్ ఇవన్నీ సెక్యూరిటీ కోసం పెట్టుకుంటాం కదా. సో ఇవన్నీ కూడా డొమెస్టికేట్ చేసాం. ఎక్కడి నుంచి డొమెస్టికేట్ చేసాం? వైల్డ్ యానిమల్స్, క్రాప్స్ నుంచి డొమెస్టికేట్ చేసాం. ఇలా ఇంటెన్సివ్ గా ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్ వల్ల మనం చూస్తే డాగ్ లోనే చాలా బ్రీడ్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పామ్స్ కి తెలుసా మీ అందరికి? నా టైమింగ్సా, నెక్స్ట్ వీక్ నుంచి సాటర్డే ఈవినింగ్ 7:30కి అయితే ఒక క్లాస్ ఫిక్స్. ఓకే, వెనస్డే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒక క్లాస్ ఉంటుంది. సాటర్డే ఈవినింగ్ 7:30కి 2 క్లాసులు ఉంటాయి. ఓకే, వెనస్డే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి, సాటర్డే ఈవినింగ్ 7:30కి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు చూస్తే పామ్స్ కి తెలుసా మీ అందరికి?
పొమేరియన్ని, హస్కీని రెండిటిని కలిపి బ్రీడ్ చేస్తే పామ్స్‌కి. రిమెంబర్ డాగ్స్ అనేవి సెపరేట్ స్పీషీస్ కావు. డాగ్స్ మోస్ట్‌లీ బ్రీడ్స్ అంటాం మనం. కాబట్టి అవి బ్రీడ్స్ అంటే బ్రీడ్స్ ఆహ్, సో, సెక్షువల్ రీప్రొడక్షన్ చేసి ఫర్టైల్ ఆఫ్‌స్ప్రింగ్‌ని ప్రొడ్యూస్ చేయగలవు. సో, డాగ్స్‌లో మనకైతే చాలా రకాల బ్రీడింగ్స్ ఉన్నాయి. టీ కప్ పమేరియన్ అంటాము. మినీ పమేరియన్ అంటారు. పామ్స్‌కి అంటారు. ఇవన్నీ యాక్చువల్లీ మ్యాన్ క్రియేట్ చేసిన బ్రీడ్సే అన్నమాట. చువావా. సో, బట్ స్టిల్ సేమ్ గ్రూపే. ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మ్యాన్ ఇలా ఆర్టిఫిషియల్ గా బ్రీడ్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. నేచర్ కి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టడంలో ఏమి వింతేం లేదు కదా. సో మ్యాన్ చేస్తే ఆర్టిఫిషియల్ గా చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, అదే న్యాచురల్ గా చేస్తే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఈ 2 పాయింట్స్ మర్చిపోకండి. మ్యాన్ మేడ్ ఆంథ్రోపోజెనిక్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, అదే మనకి మెయిన్ గా నేచర్ చేస్తే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే బై న్యాచురల్ సెలెక్షన్ కమ్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. సో ఇది చాలా మీ అందరికీ బాగా తెలుసు. సో మాత్స్, మెలనిక్ మాత్స్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ మాత్స్ మేడ్ ఇన్, ఇది ఏ ఇయర్ లో చేశారు? 1850లో చేశారు, బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్. సో ఇండస్ట్రియలైజేషన్ కి ముందు మనకి వైట్ కలర్ మాత్స్ ఎక్కువగా, వైట్ వింగ్డ్ మాత్స్ ఎక్కువగా కనిపించాయి. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ కి ముందు లైకెన్స్ అనేవి ఎక్కువగా గ్రో అయ్యాయి అనమాట. లైకెన్స్ ఎక్కువగా గ్రో అయితే లైకెన్స్ యాక్చువల్లీ కొంచెం లైట్ కలర్ లో ఉంటాయి. ఆ లైట్ కలర్ లో ఈ వైట్ వింగ్ మాత్స్ క్యామోఫ్లాగ్ చేసేసేవి. డార్క్ వింగ్డ్ మాత్స్ ప్రిడేటర్స్ కి దొరికిపోయాయి. సో 1950 తర్వాత 1900 లో మళ్ళీ చూసారు. మళ్ళీ చూస్తే ఆ పాటికి మనకి పెప్పర్ మాత్స్ అంటాం వాటిని. డాగ్స్ మెమాలియనే, డాగ్స్ ఈజ్ ఎ మెమాలియన్, పాలిచ్చే జంతువులే. సో ఆఫ్టర్ 1900s తర్వాత ఇండస్ట్రీస్ చాలా గ్రో అయిపోయాయి, చాలా డెవలప్ అయిపోయాయి. ఈ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇండస్ట్రీస్ నుంచి చాలా స్మోక్, డస్ట్ అనేవి రిలీజ్ అవుతూ వచ్చాయి. సో రిమెంబర్ లైకెన్స్ అనేవి సెన్సిటివ్ టు సల్ఫర్ డయాక్సైడ్. ఇది మనకి స్టార్టింగ్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో వచ్చింది, హైలీ సెన్సిటివ్ టు సల్ఫర్ డయాక్సైడ్. ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది అంటే అక్కడ మనకి లైకెన్స్ బతకవు. సో లైకెన్స్ లేవు కాబట్టి వైట్ వింగ్డ్ మాత్స్ ఈజీగా దొరికిపోయేవి ప్రిడేటర్స్ కి. డార్క్ వింగ్డ్ మాత్స్ ఆ స్మోకీ బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోయేవి. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షనే. సో రిమెంబర్, ఈ ఇండస్ట్రియల్ మెలనైజేషన్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే న్యాచురల్ సెలెక్షన్ కి ఎగ్జాంపుల్. ఈ న్యాచురల్ సెలెక్షన్ గురించి చెప్పింది ఎవరు అంటే చార్లెస్ డార్విన్. రిమెంబర్, న్యాచురల్ సెలెక్షన్, బ్రాంచింగ్ డిసెండెంట్స్, ఈ 2 కాన్సెప్ట్స్, కీ కాన్సెప్ట్స్ ఇచ్చింది చార్లెస్ డార్విన్. సో చార్లెస్ డార్విన్ హెచ్ఎంఎస్ బీగల్ లో వాయేజ్ కి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళారు? గ్యాలపగోస్ ఐలాండ్ కి వెళ్ళి అక్కడ కొన్ని ఫించెస్ గురించి చదివారు. దాన్నే డార్విన్ ఫించెస్ అంటాం. అది కూడా అడాప్టివ్ రేడియేషన్ కిందకే వస్తాయి. నేను ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ పీవైక్యూ లో నుంచి తీసిన పాయింట్సే. సో కలెక్షన్ ఆఫ్ మాత్స్ మేడ్ ఇన్ 1950, దట్ ఈస్ బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్. ఇట్ వాస్ అబ్జర్వ్ దట్ ఇది చాలా ఈజీ. ఇండస్ట్రియలైజేషన్ అప్పుడు మనకి బ్లాక్ వింగ్డ్ మాత్స్ ప్రొటెక్ట్ అయ్యాయి. ఇండస్ట్రియలైజేషన్ కి ముందు వైట్ వింగ్డ్ మాత్స్ ప్రొటెక్ట్ అయ్యాయి. ఆ పర్టికులర్ కాంట్రాస్టింగ్ బ్యాక్గ్రౌండ్ లో అవి దొరికిపోయేవి. ఓకే, సో ఇట్ వాస్ అబ్జర్వ్ దట్ దెర్ వాస్ మోర్ వైట్ వింగ్డ్ మాత్స్ ఆన్ ద ట్రీస్ దాన్ డార్క్ వింగ్డ్ మాత్స్ బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్. డార్క్ వింగ్డ్ మాత్ అయినా పిలవచ్చు, మెలనైజ్డ్ మాత్ అయినా పిలవచ్చు, పెప్పర్ వింగ్డ్ మాత్ అయినా పిలవచ్చు. జురాసిక్ పార్క్ మూవీ అంతా చూడండి, మీకు ఎవల్యూషన్ అర్థమైపోతుంది నిజం చెప్పాలంటే. హవెవర్ ద కలెక్షన్ క్యారీడ్ అవుట్ ఆన్ ద సేమ్ ఏరియా, అదే సేమ్ ఏరియాలో, ఇంగ్లాండ్ లోనే అదే సేమ్ ఏరియాలో ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ అంటే 1920. అప్పుడు 1950s లో 1850s లో ఇండస్ట్రీస్ రాలేదు పెద్దగా, కానీ 1900 తర్వాత అంటే 1920s వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ బాగా గ్రో అయిపోయాయి. అప్పుడు ఏమైంది? డార్క్ వింగ్డ్ మాత్స్ ఎక్కువగా కనిపించాయి ఆ సేమ్ ఏరియాలో. ఆ ప్రపోర్షన్ రివర్స్ అయిపోయింది. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ లైట్ వింగ్డ్ మాత్స్, ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ డార్క్ వింగ్డ్ మాత్స్, అంతే. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అబ్జర్వేషన్ దట్ ప్రిడేటర్స్ కెన్ ఏబుల్ టు స్పాట్ ఈజీలీ, కాంట్రాస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఈజీగా పట్టేసుకుంటాయి. డ్యూరింగ్ పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ ద ట్రీ ట్రంక్స్ బికమ్ డార్క్ డ్యూ టు ఇండస్ట్రియలైజేషన్ స్మోక్ అండ్ స్మూత్. అంటే ఆ స్మోక్, ఆ డస్ట్ కి ట్రీస్ అన్ని కవర్ అయిపోయాయి, ఎందుకంటే లైకెన్స్ గ్రో అవ్వవు. లైకెన్స్ ఈస్ హైలీ సెన్సిటివ్ టు సల్ఫర్ డైఆక్సైడ్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చి మెయిన్ గ్యాసే అది సల్ఫర్ డైఆక్సైడ్. సో అండర్ దిస్ కండిషన్ వైట్ వింగ్డ్ మాత్స్
వైట్ వింగ్డ్ మాత్స్ ప్రిడేటర్స్ కి దొరికిపోయేవి, డార్క్ వింగ్డ్ మాత్స్ సర్వైవ్ అయిపోయేవి బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్. సెట్ ఇన్ థిక్ గ్రోత్ ఆల్మోస్ట్ వైట్ కలర్డ్ లైకెన్స్. సో ఆల్మోస్ట్ బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఏంటి, వైట్ కలర్డ్ లైకెన్స్ ఉండేవి. ఆ బ్యాక్గ్రౌండ్ లో వైట్ వింగ్డ్ మాత్స్ సర్వైవ్ అయిపోయేవి, డార్క్ వింగ్డ్ మాత్స్ ప్రెడేటర్స్ కి దొరికిపోయేవి. సో లైకెన్స్ అనేవి మెయిన్ గా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కి ఇండికేటర్స్. అవును, నేను ఇందాక చెప్పాను కదా మీకు పాయింట్. ప్రాతిపత్తి. గుడ్ మార్నింగ్, నేను కరెక్ట్ గానే పలికాను పేరు. సో దిస్ విల్ నాట్ గ్రో ఇన్ ద ఏరియాస్ దట్ ఆర్ పొల్యూటెడ్. పొల్యూట్ అయిన ఏరియాలో మనకి వైట్ వింగ్డ్ మాత్స్ బతకలేవు. సో ఎందుకంటే క్యామోఫ్లాగ్ చేయలేవు కాబట్టి. డార్క్ వింగ్డ్ మాత్స్ అయితే క్యామోఫ్లాగ్ చేసేస్తాయి ఆ బ్యాక్గ్రౌండ్ లో. సో అండర్స్టాండింగ్ సపోర్టెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ ఇన్ ద ఇండస్ట్రియలైజేషన్ వేర్ డిడ్ నాట్ అక్కర్, పర్టికులర్ గా రూరల్ ఏరియాస్ లో అప్పుడు ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవ్వలేదు కాబట్టి కౌంట్ ఆఫ్ మెలనిక్ మాత్స్ వాస్ లో. ఎక్కడైతే ఇండస్ట్రీస్ రాలేదో అక్కడ మెలనిక్ మాత్స్, డార్క్ వింగ్డ్ మాత్స్ తక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ డార్క్ వింగ్డ్ మాత్స్ కి ఏ వింగ్డ్ మాత్స్ కైనా సర్వైవబిలిటీ ఛాన్స్ ఎక్కడ ఎక్కువ అంటే మిక్స్డ్ పాపులేషన్ లో సర్వైవబిలిటీ ఎక్కువ. దే షోడ్ దట్ ఇన్ మిక్స్డ్ పాపులేషన్, రిమెంబర్ ఈ పాయింట్, ఇట్ దే కెన్ బెటర్ అడాప్ట్. ఈ మెలనిక్ మాత్స్ ఏ పాపులేషన్ లో ఎక్కువ సర్వైవ్ అవ్వగలో, మిక్స్డ్ పాపులేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటే సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ. సర్వైవల్ అండ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ సైజ్, they will better adapt, survive and increase in population size in mixed population. ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో ఇస్తారు. రిమెంబర్, నో వేరియంట్ ఈస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్. అర్థమైందా? ఇప్పటి వరకు కూడా ఏ వేరియంట్ కంప్లీట్ గా వైప్డ్ అవుట్ అవ్వలేదు, ఎక్సెప్ట్ హ్యూమన్ ఇన్వాల్వ్ అయితే తప్ప. మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో, నిజం చెప్పాలంటే ఎక్కువ ఎక్స్టెంట్ అయిన యానిమల్స్ అన్ని కూడా మనం బయోడైవర్సిటీని మనమే ఆంథ్రోపోజెనిక్ వల్ల, నేచర్ ఎప్పుడు వైప్ అవుట్ చెయ్యదు ఎక్సెప్ట్ మ్యాన్ మేడ్. అంటే కొంతమంది అడుగుతారు, మ్యామ్ ఎక్స్టెంట్ అయిపోయాయి కదా అని. మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎక్స్టెంట్ అయిపోయాయి. సిమిలర్లీ, సో ఎక్సెస్ ఆఫ్ హెర్బిసైడ్స్ వాడడము, పెస్టిసైడ్స్ వాడడము, ఇవన్నీ కూడా సెలెక్షన్ ఆఫ్ రెసిస్టెంట్ వేరియంట్ ఇన్ ద మచ్ లెస్సర్ టైమ్ స్కేల్. రిమెంబర్, ఎక్సెస్ ఆఫ్ హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రీ డిష్ లో కొంచెం బ్యాక్టీరియా తీసుకున్నారు, ఒక బ్యాక్టీరియా తీసుకున్నాం, దాంట్లో యాంటీబయాటిక్స్ వేసేసారు. యాంటీబయాటిక్స్ వేసిన కొన్ని సేపు తర్వాత 100% ఆ బ్యాక్టీరియా వైప్అవుట్ అవుతా? వైప్అవుట్ అవ్వదు. ఎంతో కొన్ని అయితే బతికే ఉంటాయి దాంట్లో. అంటే అవి రెసిస్టెంట్ అనా కాదా యాంటీబయాటిక్స్ కి? అలానే మీరు ఒక హెర్బిసైడ్ పెస్టిసైడ్ వేసేసారు, మొత్తం 100% వైప్అవుట్ వేసి తీసేయగలమా? తీసేయలేం కదా. అలా తీసేయగలిగితే టెర్రర్ ఆఫ్ బెంగాల్ ఎందుకు, పార్థీనియం, క్యారెట్ గ్రాస్ ఎలా ఉంటున్నాయి? సో కంప్లీట్ గా మనం వైప్అవుట్ చేయలేము. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ దట్ మైక్రోబ్స్ అగేన్స్ట్, మనకి ఒక జ్వరం వచ్చింది, ఆ జ్వరాన్ని మనం యాంటీబయాటిక్స్ వేసుకుంటాం, కంప్లీట్ గా మన బాడీలో మొత్తం ఆ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతాయా? చచ్చిపోవు కదా, ఎంతో కొంత మిగిలే ఉంటాయి. అవే, థ్యాంక్ యూ క్వీన్, తాగుతుంది ఖచ్చితంగా. సో సెల్స్ ఆర్ అపియరింగ్ ఇన్ ద టైమ్ స్కేల్, మంత్స్, ఇయర్స్ అండ్ నాట్ సెంచరీస్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎవల్యూషన్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్. ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్. సో అవును, 99.9% చంపగలవు, మిగతా ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో టెల్స్ దట్ ఎవల్యూషన్ అనేది ఎప్పుడు డైరెక్టెడ్ ప్రాసెస్ కాదు. ఇన్ ద సెన్స్ ఆఫ్ డిటర్మినేషన్, ఎప్పుడు ఈ డైరెక్షన్ లో వీళ్ళనే చంపాలి వీళ్ళని చంపకూడదు అని ఎక్కడా ఉండదు. ఏవి సర్వైవ్ అవుతాయో వాటినే బతికిస్తుంది. దట్ ఈస్ నేచర్. ఇట్ ఈస్ స్కోటోచేస్టిక్ ప్రాసెస్. స్టోచేస్టిక్ ప్రాసెస్ అంటే సడన్ గా జరిగే ప్రాసెస్. అది బేస్డ్ ఆన్ ఛాన్స్, బై ఛాన్స్ మనం ఇలా వచ్చేసాం అంతే. అండ్ ఛాన్స్ మ్యూటేషన్ ఇన్ ద ఆర్గానిజం. ఇప్పుడు మ్యూటేషన్ కి కూడా తెలియదు కదా వీళ్ళల్లోనే జరగాలి, సో మనకు కూడా తెలియదు కదా మనమే మ్యూటెంట్ అవ్వాలి అని. సో ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది, ఎందుకు వస్తుంది? సడన్ గా వస్తుంది క్యాన్సర్ అనేది. క్యాన్సర్ ఇస్ ఎ కాజ్ ఆఫ్ మ్యూటేషన్. క్రోమోజోమల్ అబరేషన్స్ అని చదివాం కదా మనం జెనెటిక్స్ లో. సో క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియదు, సడన్ గా వస్తుంది అంతే. స్టోచాస్టిక్ అంతే, అది సడన్ గా, ఇట్ కమ్స్ ఆన్ ఎ సడన్. ఓకే, రైట్. సో మనం ఇప్పుడు లాస్ట్ అడాప్టివ్ రేడియేషన్ తో ఈరోజు చాప్టర్ ఫినిష్ చేద్దాం. ఎల్లో ఉంటాయి, వైట్ ఉంటాయి, రెడ్ ఉంటాయి, చాలా కలర్లు ఉంటాయి లైకెన్స్. ఎల్లో కలర్ మాత్రమే ఉండవు,
మనం లైకెన్స్ అని మీరు టైప్ చేసి గూగుల్లో చూసినట్టయితే మీకు అన్ని కలర్స్ ఆఫ్ లైకెన్స్ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ అడాప్టివ్ రేడియేషన్. ఓకే, రిమెంబర్ ఇందాక ఇండస్ట్రియల్ మెలనైజేషన్ లో ఏ మాత్స్ అయినా కానీ ఎక్కువ సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఎక్కడ అంటే మిక్స్డ్ పాపులేషన్. ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో అడుగుతారు, మళ్ళీ చెప్తున్నాను. సల్ఫర్ డైఆక్సైడ్. సో మనకు తెలుసు డ్యూరింగ్ దిస్ జర్నీ ఆఫ్ డార్విన్ వెన్ టు గ్యాలపోగస్ ఐలాండ్. గ్యాలపోగస్ ఐలాండ్కి వెళ్ళారు. అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? డైవర్సిటీ ఆఫ్ క్రియేచర్స్, డిఫరెంట్ క్రియేచర్స్. ఎందుకు డైవర్సిఫైడ్ క్రియేచర్స్ ఉన్నాయి? సో వెరీ క్లోజ్ టు ఈక్వేటర్. ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటే సన్లైట్ ఎక్కువ ఉంటుంది. సన్లైట్ ఎక్కువ ఉంటే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటే వాటి మీద ఆధారపడే ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెరిషరీ కన్స్యూమర్స్ ఇలా ఉంటాయి. అందుకనే అక్కడ డైవర్సిటీ, బయోడైవర్సిటీ ఎక్కువ ఉన్నాయి. అక్కడ బ్లాక్ బర్డ్స్, సో వాటిని తర్వాత డార్విన్ ఫించెస్ అని పిలిచారనమాట. అతనే ఫస్ట్ కనిపెట్టారు కాబట్టి. సో హీ అమేజ్డ్, సో ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. హీ రియలైజ్డ్ దట్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫించెస్ ఉన్నాయి. కొన్నేమో ఇన్సెక్ట్స్ తింటున్నాయి, కొన్నేమో సీడ్స్ తింటున్నాయి, కొన్నేమో ఆకులు తింటున్నాయి, కొన్నేమో చెట్లను తింటున్నాయి. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. సో ఆల్ వెరైటీస్ హీ కాంజెక్టెడ్ ఎవాల్వ్డ్ ఆన్ దట్ ఐలాండ్. ఆ ఐలాండ్ లోనే రూపాంతరం చెందుతూ వచ్చాయి. అటుపోయి ఇటుపోయి మళ్ళీ చార్లెస్ డార్విన్ వచ్చాడా? ఓకే, రైట్. సో నిజంగా చూస్తే యాక్చువల్ గా ఏంటంటే ఎవాల్వ్డ్ ఫ్రమ్, ఒరిజినల్ గా అవి సీడ్స్ ని తింటాయి, కానీ తర్వాత ఈ సీడ్ ఈటింగ్ నుంచి ఎలా ఎవాల్వ్ అయ్యాయి? కొన్ని ఇన్సెక్ట్స్ ని తింటున్నాయి, కొన్ని లీవ్స్ ని తింటున్నాయి. ఇలా ఎందుకంటే రిమెంబర్ సీడ్స్ అనేది లిమిట్ అయిపోయాయి. అన్ని బర్డ్స్ కి సీడ్స్ కావాలంటే కష్టం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. మనం అంతా వెజిటేరియన్సే అనుకోండి. మనం అంతా వెజిటేరియన్స్ అయితే సరిపోతుందా? కాదు కదా. అందుకే కొంతమంది నాన్ వెజిటేరియన్స్ అయ్యారు, కొంతమంది వీగన్స్ అయ్యారు, కొంతమంది లాక్టో వీగన్స్ అయ్యారు. ఇలా మనలోనే చాలా రకాలు ఉన్నప్పుడు బర్డ్స్ లో ఉండవా? సో ఎప్పుడైతే సప్లై అనేది లిమిట్ అవుతుందో అప్పుడు వేరే ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటాయి కొన్ని. సేమ్ అలా ఇక్కడ కూడా అలానే జరిగింది. ఒరిజినల్ గా అవి సీడ్ ఈటింగ్, అవేంటి వేరే ఆల్టర్నేటివ్స్ ని వెతుక్కుంటూ వచ్చాయి అవి. సో మెనీ ఆఫ్ దెమ్ ఆల్టర్డ్ ద బీక్స్. సో అవి పర్టికులర్ అవి తినే ఫుడ్ ని బట్టి అవి ముక్కుని మార్చుకుంటూ, బీక్ ని మార్చుకుంటూ రావాలి కదా. సో వాటి ఫుడ్ ని బట్టి ఆ బీక్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. సో ఎనేబులింగ్ దమ్ టు బికమ్ ఇన్సెక్టివోరస్. ఇన్సెక్ట్స్ ని పట్టుకోవాలంటే సన్నగా కూసుగా ఉండాలి, అప్పుడే పట్టుకోగలదు కదా. బ్లంట్ గా ఉంటే పట్టుకోలేదు ఇన్సెక్ట్స్ ని. కానీ సీడ్స్ అలా కాదు, బ్లంట్ గా ఉన్నా పట్టుకోగలదు. ఇన్సెక్ట్స్ ఎందుకంటే ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయి, దాన్ని అలా పట్టి ప్రెస్ చేసి తినాలి కదా, కాబట్టి బీక్ అనేది మారాలి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ డయాగ్రామ్ లో సో వెరైటీ ఆఫ్ ఫించెస్ దట్ ద డార్విన్ ఫౌండ్ ఇన్ గ్యాలపాగోస్ ఐలాండ్. వీటినే డార్విన్ ఫించెస్. మీరు చూస్తే బీక్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ సీడ్ ఈటింగ్ బీక్. ఆ సీడ్ ఈటింగ్ బీక్ నుంచి చూడండి ఎలా మారుతూ వచ్చి ఫైనల్ గా వచ్చేసరికి కూసుగా అయింది. ఇది ఇన్సెక్ట్స్ ఈటింగ్ బీక్ లాస్ట్ లోది. ఇది సీడ్ ఈటింగ్ బీక్. ఇక్కడికి వచ్చేసరికి ఇన్సెక్ట్స్ ఈటింగ్ బీక్. ఫస్ట్ ఇనిషియల్ గా అవి వెజిటేరియనే, అంటే సీడ్స్ నే తింటూ వచ్చాయి. కానీ తర్వాత ఏమయ్యాయి? నాన్ వెజిటేరియన్ అయ్యాయి. ఎందుకంటే సర్వైవబిలిటీ, ఫుడ్ సప్లై తగ్గిపోతుంది. అన్ని బీక్స్ కి కావాలంటే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అందుకే కొన్ని ఏమనుకున్నాయి, సో మీరు వెజిటేరియన్ గా ఉండండి, మేము నాన్ వెజిటేరియన్ అవుతామని చెప్పి ఇన్సెక్ట్స్ ని తినడం స్టార్ట్ చేసాయి. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ నే స్పీషీస్ ఆఫ్ ఎ గివెన్ జియోగ్రాఫికల్ ఏరియా స్టార్టింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ అండ్ లిటరల్లీ రేడియేటింగ్ టు అదర్ జియోగ్రాఫికల్ ఏరియాస్. ఒక జియోగ్రాఫికల్ ఏరియా నుంచి వేరే కొత్త జియోగ్రాఫికల్ ఏరియాస్ కి రేడియేట్ అవుతున్నప్పుడు అవి కొత్త హ్యాబిట్స్ ని అలవాటు చేసుకుంటాయి. దాన్నే మనం అడాప్టివ్ రేడియేషన్ అంటాం. అడాప్టివ్ రేడియేషన్ కి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి డార్విన్ ఫించెస్, ఇంకొకటి ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్. సో డార్విన్ ఫించెస్ రిప్రజెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫెనామినాన్ కాల్డ్ అడాప్టివ్ రేడియేషన్. దాన్ని ఇండైరెక్ట్ గా మనం డైవర్జెంట్ ఎవల్యూషన్ అని పిలుస్తాం. రిమెంబర్ డైవర్జెంట్ ఎవల్యూషనే కదా. ఒక కామన్ యాన్సిస్ట్రీ అంటే సీడ్ ఈటింగ్ బర్డ్ నుంచి ఆరిజినేట్ అయ్యి అక్కడి నుంచి ఏమైంది? ఇన్సెక్ట్ ఈటింగ్ బర్డ్ కి అడాప్ట్ అయింది. అంటే
డైవర్జెంట్ ఎవల్యూషన్. రిమెంబర్, సింగిల్ అడాప్టివ్ రేడియేషన్ ఇస్ ఈక్వల్ టు డైవర్జెంట్ ఎవల్యూషన్. ఓకే, ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్. మార్సుపియల్స్ అంటే పౌచ్డ్ యానిమల్స్ అని అర్థం. పౌచ్డ్ యానిమల్స్, వాటి బేబీస్ ని పౌచెస్ లో పెట్టుకొని, యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ గా బేబీస్ పుట్టేస్తాయి, ఆ యానిమల్స్ ని పౌచ్ లో పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఈచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్, ఒకటానికి ఒకటి డిఫరెంట్ గా ఉంటాయి, కానీ ఒకే యాన్స్ట్రస్ట్రల్ స్టాక్ నుంచి వచ్చాయని, ఎవాల్వ్డ్ ఫ్రమ్ అన్ యాన్స్ట్రస్ట్రల్ స్టాక్, బట్ ఆల్ విత్ ఇన్ ఆస్ట్రేలియన్ ఐలాండ్ కాంటినెంట్ లోనే ఉన్నాయి. When one more adaptive radiation appeared in an isolated, ఇలాంటి అడాప్టివ్ రేడియేషన్ వేరే జియోగ్రాఫికల్ ఏరియాలో జరిగితే దాన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను క్లారిఫై చేస్తాను అది. ఇప్పుడు డార్విన్ ఫించెస్ తీసుకోండి. డార్విన్ ఫించెస్ తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనకి సీడ్ ఈటింగ్ అనే యాన్సిస్ట్రీ నుంచి ఓకే, సో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ వచ్చాయి. ఓకే, అంటే మనకి ఇన్సెక్ట్ ఈటింగ్, ఓకే, లీఫ్, ప్లాంట్స్, ఇలాంటివి చాలా వచ్చాయి అన్నమాట డార్విన్ ఫించెస్ లో. సో అంటే ఇది డైవర్జెంట్ ఎవల్యూషన్. అంటే ఎప్పుడైతే ఒక కామన్ యాన్సిస్ట్రీ నుంచి వచ్చినవి డిఫరెంట్ హ్యాబిటాట్స్ కి వెళ్తాయో, అక్కడ ఉండే ఫుడ్, అక్కడ ఉండే క్లైమాటిక్ కండిషన్స్ ని బట్టి చేంజెస్ జరుగుతూ వస్తాయి. ఇది డైవర్జెంట్ ఎవల్యూషన్. డార్విన్ ఫించెస్ ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్. ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ ప్లసెంటల్ మ్యామల్స్. సో ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ ప్లసెంటల్ మ్యామల్స్, ఇవి ఒక జియోగ్రాఫికల్ ఏరియాలో ఉన్నాయి, ఇవి ఒక జియోగ్రాఫికల్ ఏరియాలో ఉన్నాయి. సో ఇందులోనూ మనకి డైవర్జెంట్ ఎవల్యూషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. కానీ ఇవి ఏదో ఒక పాయింట్ లో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఆర్గానిజమ్స్ ఇక్కడ కూడా అలాంటి ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇది విడిగా చూస్తే, విడిగా ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ డైవర్జెంట్ ఎవల్యూషన్, విడిగా ప్లసెంటల్ మ్యామల్స్ డైవర్జెంట్ ఎవల్యూషన్. కానీ ఇవి ప్రొడ్యూస్ చేసిన ఆర్గానిజమ్స్ ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ గా ఉంటున్నాయి. సో ఇక్కడ ఈ మీటింగ్ పాయింట్ నే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. ఆ మీటింగ్ పాయింట్ నే మనం కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. రిమెంబర్, ఇండివిడ్యువల్ గా ఆస్ట్రేలియన్ మార్సుపియల్, డార్విన్ ఫించెస్, ప్లసెంటల్ మ్యామల్స్ అని అడిగితే అడాప్టివ్ రేడియేషన్, డైవర్జెంట్ ఎవల్యూషన్. ఆస్ట్రేలియన్ మార్సుపియల్, ప్లసెంటల్ మ్యామల్స్ కలిపి అడిగితే ఇది కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఈ రెండిటికి మధ్య మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి. ఓకేనా? సో అదే పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. వెన్ మోర్ దెన్ వన్ అడాప్టివ్ రేడియేషన్ appear have occurred in an isolated geographical area, ఒక అడాప్టివ్ రేడియేషన్ కంటే ఎక్కువ అడాప్టివ్ రేడియేషన్స్ జరిగితే డిఫరెంట్ హ్యాబిటాట్స్ లో, దాన్ని మనం కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని పిలవాలి. ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ లో మనకి ఇక్కడ ఉండేది డైవర్జెంట్ ఎవల్యూషన్. ఈ పిక్చర్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మార్సుపియల్ రేడియేషన్, ఇవి డిఫరెంట్ హ్యాబిటాట్స్ లో డిఫరెంట్ గా. రైట్, డైవర్జెంట్ ఎవల్యూషన్, ఏషియన్ క్యామెల్స్, అరేబియన్ క్యామెల్స్, రైట్. సో టాస్మేనియన్, రిమెంబర్ ఆస్ట్రేలియాలో టాస్మేనియా అనేది ఒక ప్లేస్ పేరు. మీకు టాస్మేనియా అని వస్తే అది ఆస్ట్రేలియన్ మ్యామల్, గుర్తుపెట్టేసుకోండి, ఆస్ట్రేలియన్ మార్సుపియల్. సో టాస్మేనియన్ వోల్ఫ్, టైగర్ క్యాట్, బ్యాండెడ్ యాంటీటర్, మార్సుపియన్ ర్యాట్, దీన్నే మనం నార్మల్ గా ప్లెజెంటల్ మ్యామల్స్ లో మార్సుపియల్ మోల్ అంటాం. కంగారోకి సైంటిఫిక్ నేమ్ ఏంటి? మ్యాక్రోపస్. మీరు చూస్తే పెద్ద టెయిల్ ఉంది కదా, సో పెద్ద టెయిల్ ఉంది కాబట్టి దానికి మ్యాక్రోపస్ అని పేరు పెట్టారు, పెద్ద టెయిల్ ఉందని. ఓంబాట్, బ్యాండీకూట్, సో ఇది మన 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 దాంట్లో పందికొక్కు, బ్యాండీకూట్. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం తెలుగులో ఉండే సైంటిఫిక్ నేమ్ అది.
మనం మామూలుగా బైనామియల్ నామెన్క్లేచర్ లో ఏం చూస్తాం, లాటిన్ నుంచి సైంటిఫిక్ నేమ్ తీస్తారు కదా, కానీ బ్యాండీకూట్ కి వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్ దొరకలేదు, ఏ లాంగ్వేజ్ లోనూ దొరకలేదు ఎక్సెప్ట్ తెలుగులో తప్ప. సో కామన్ నేమ్ వెతుకుతూ ఉన్నారు. సో తెలుగులోనే దానికి పందికొక్కు అన్న పేరు ఉంది, కాబట్టి ఆ పేరు నుంచి తీసే బ్యాండీకూట్ అని పెట్టారు. మీరు కావాలంటే గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ద ఓన్లీ సైంటిఫిక్ నేమ్ ఇన్ తెలుగులో నుంచి డిరైవ్ చేసిన సైంటిఫిక్ నేమ్ ఏది అంటే బ్యాండికూట్, పందికొక్కు. సో అక్కడ దాన్ని బ్యాండికూట్ అంట. ఇది కోలా. ఓకే, సో మార్సుపియల్ మోల్ చెప్పాను కదా, మార్సుపియల్ అన్న, సో సారీ టాస్మేనియన్ అని ఉంటే అది మీరు ఆబ్వియస్లీ గుర్తుపెట్టేసుకోండి, అది ఆస్ట్రేలియాకి సంబంధించింది. షుగర్ గ్లైడర్ ఇది ఎగురుతుంది, చాలా మంది పెంచుకుంటారు కూడా షుగర్ గ్లైడర్స్ ని, కానీ మన ఇండియాకి తీసుకొస్తే అది బతకదు, అంటే ఆ క్లైమేటిక్ కండిషన్స్ కి అడాప్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా మంది పెంచుకుంటారు, చిన్నగా ఉంటది షుగర్ గ్లైడర్. ఓకే, అర్థమైంది కదా. టాస్మేనియన్ వోల్ఫ్, టైగర్ క్యాట్, బ్యాండెడ్ యాంట్ ఈటర్, మార్సుపియల్ ర్యాట్, కంగారో, మ్యాక్రోపస్, ఓంబాట్, బ్యాండికూట్, కోలా, మార్సుపియల్ మోల్, షుగర్ గ్లైడర్, ఇవన్నీ ఆస్ట్రేలియాలో మాత్రమే ఉండే మార్సుపియల్ మ్యామల్స్. ఓకే, మార్సుపియల్ అంటే ఏంటి, పౌచ్డ్ మ్యామల్స్. సో ఇక్కడ ఒక్కసారి చూసినట్టయితే ఇది కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఇందాక చూసిన ఒక్క అడాప్టివ్ రేడియేషన్ డైవర్జెంట్ ఎవల్యూషన్. సో మోర్ దెన్ ఒక అడాప్టివ్ రేడియేషన్ ఉంటే అది కన్వర్జెంట్ ఎవల్యూషన్. సేమ్ టైప్ ఆఫ్ యానిమల్ ఎలా అంటే ప్లసెంటల్ మామల్స్ లో మోల్ అంటాం, ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ లో మార్సుపియల్ మోల్ అంటారు. మార్సుపియల్ అనే వర్డ్ యాడ్ చేసిన, లేకపోతే మీకు టాస్మేనియన్ అనే వర్డ్ యాడ్ చేసిన అది ఆస్ట్రేలియన్ అని అర్థం. ఓకే, రిమెంబర్, రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, మార్సుపియల్ ఒకటి, టాస్మేనియన్, ఈ రెండు పదాలు చూస్తే అది ఆస్ట్రేలియన్ మార్సుపియల్ అని గుర్తుపెట్టేసుకోండి అంతే. మోల్, మార్సుపియల్ మోల్, యాంటీటర్, నంబాట్. ఓకే, సో మన సైడ్ యాంటీటర్ అని పిలుస్తాం, ఆస్ట్రేలియాలో నంబాట్. మౌస్, మార్సుపియల్ మౌస్, చెప్పాను కదా మార్సుపియల్ అనే వర్డ్ యాడ్ చేసిన అది ఆస్ట్రేలియాకి సంబంధించింది. లీమర్, ఇక్కడికి వచ్చేసరికి స్పాటెడ్ కస్కస్, ఫ్లయింగ్ స్క్వెరల్, ఫ్లయింగ్ ఫెలెంజర్ అనైనా పిలవచ్చు, షుగర్ గ్లైడర్ అన్నా పిలవచ్చు, రెండు సేమే, ఫ్లయింగ్ ఫెలెంజర్ అన్నా షుగర్ గ్లైడర్. దానికి ఫ్లయింగ్ ఫెలెంజర్ అని ఎందుకు పేరు పెట్టారంటే యూజువల్ గా అది ఫింగర్ కతుక్కుంటది అనమాట, జనరల్ గా పెంచుకునే వాళ్ళకి ఇలా ఫింగర్ మీద పెట్టుకో ఉంటారు వాళ్ళు, అందుకే దాన్ని ఫ్లయింగ్ ఫెలెంజర్, మన ఫింగర్ అంత ఉంటుంది అది. అండ్ బాబ్ క్యాట్, టాస్మేనియన్ టైగర్ క్యాట్, వోల్ఫ్, టాస్మేనియన్ వోల్ఫ్. సో యూజువల్ గా మనకి కన్వర్జెంట్ ఎవల్యూషన్ లో వోల్ఫ్ కి ఆపోజిట్ ఏముంటుంది అని అడుగుతారు, టాస్మేనియన్ వోల్ఫ్. బాబ్ క్యాట్ కి టాస్మేనియన్ టైగర్ క్యాట్, ఫ్లయింగ్ స్క్వెరల్, ఫ్లయింగ్ ఫెలెంజర్, నేను చెప్పాను కదా ఫింగర్ మీదే ఉంటుంది, అది ఫింగర్ అంతే ఉంటుంది. లీమర్, స్పాటెడ్ కస్కస్, మౌస్, మార్సుపియన్ మౌస్, యాంటీటర్, నంబాట్, మోల్, మార్సుపియల్ మోల్. ఓకే, సో కన్వర్జెంట్ ఎవల్యూషన్ లో అడుగుతారు ఇవి. సో దీనికి ఆపోజిట్ ఏముంటుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడుగుతారు. మోల్ కి మార్సుపియల్ మోల్, యాంటీటర్ కి నంబాట్, మౌస్ కి మార్సుపియల్ మౌస్. ఓకే, లేదా బ్యాండికూట్, రిమెంబర్ ఇందాక చూసాం కదా పిక్చర్ లో బ్యాండికూట్, బ్యాండికూట్ నే మార్సుపియల్ మౌస్ అని కూడా అంటాం. లీమర్ అంటే స్పాటెడ్ కస్కస్, ఫ్లయింగ్ స్క్విరల్ అన్నా ఫ్లయింగ్ ఫెలెంజర్ అన్నా ఒకటే. బాబ్ క్యాట్ అంటే టాస్మేనియన్ టైగర్. ఓకే, సో వోల్ఫ్, మార్సుపియన్ సారీ టాస్మేనియన్ వోల్ఫ్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ప్లసెంటల్ మ్యామల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఆస్ట్రేలియాలో ఉంటాయి. ప్లసెంటల్ మ్యామల్స్ ఆస్ట్రేలియాలో కూడా ఉంటాయి. సో ఎవాల్వింగ్ ఇంటూ వెరైటీ ఆఫ్ సచ్ ప్లసెంటల్ మ్యామల్స్, ఈచ్ విల్ అపియర్ టు బి సిమిలర్ టు ద మార్సుపియల్స్. సో ప్లసెంటల్ మ్యామల్స్ ఇన్ ఆస్ట్రేలియా, రిమెంబర్ ప్లసెంటల్ మ్యామల్స్ ఆస్ట్రేలియాలో కూడా ఉంటాయి. సో అవి ఆస్ట్రేలియాలో మాత్రమే ఉండే మార్సుపియల్ మ్యామల్స్ తో కొన్ని సిమిలారిటీస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో అక్కడి నుంచే మనకి ఎవల్యూషన్ అనే కాన్సెప్టే వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లసెంటల్ వోల్ఫ్, టాస్మేనియన్ వోల్ఫ్ రెండు కూడా చూస్తే సిమిలర్ గానే ఉన్నాయి కదా. ఓకే, పీవైక్యూస్ నెక్స్ట్ రేపు ఈ లెసన్ కి పీవైక్యూస్, రైట్. సో గైస్ ఈ రోజుకైతే మనం టాపిక్ ఎండప్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం రేపు బయాలజికల్
బయోలాజికల్ ఎవల్యూషన్, మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్, హార్డీ వీన్బర్గ్ ప్రిన్సిపల్, సో అలానే హ్యూమన్ ఎవల్యూషన్, వీటన్నిటిని డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, సో ఈ సెషన్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో పెట్టండి. మీకు ఇంకా ఏమన్నా ఎవల్యూషన్ గురించి డౌట్స్ ఉన్నా కానీ రేపు క్లారిటీగా తెలుసుకుందాం. రిమెంబర్, రేపు ఈ టాపిక్ సేమ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో రేపటితోటి ఎవల్యూషన్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మీకు కొత్త టాపిక్ స్టార్ట్ అవుతాయి. ఓకే, రైట్. సో ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ టాపిక్ అర్థమైందా? మీకు ఇంకేమన్నా ఇప్పటి వరకు మనం ఏమేం చూసాము? సో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ చూసాం. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ లో టైమ్ స్టాంప్స్ మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, టైమ్ స్టాంప్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ లో టైమ్ స్టాంప్స్ ఏంటి? యూనివర్స్ 20 billion years ago, ఎర్త్ 4.5 billion years ago. అకార్డింగ్ టు సూపర్ న్యాచురల్ థియరీ, అంటే అకార్డింగ్ టు స్పెషల్ క్రియేషన్ థియరీ ప్రకారం ఎర్త్ ఎప్పుడు ఆరిజినేట్ అయింది? 4000 years ముందు. కానీ అకార్డింగ్ టు బిగ్ బ్యాంగ్ థియరీ 4.5 billion years ago. లైఫ్ 4 billion years ago. నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 3 billion years ago. ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ 2 billion years ago. ఓకే, సో ఈ ఫార్మేషన్ ఆఫ్ యూనివర్స్ లో అందరూ బిలీవ్ చేసిన థియరీయే బిగ్ బ్యాంగ్ థియరీ. ఓకే, ప్రిమిటివ్ ఎర్త్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అసలు ఫస్ట్ ప్రిమిటివ్ ఎర్త్ లో అట్మాస్ఫియరే ఉండదు. దాని తర్వాత ఫామ్ అయిన అట్మాస్ఫియర్ కూడా రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ బికాస్ ఆఫ్ అమోనియా అండ్ మీథేన్. మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్ లో ప్రిమిటివ్ ఎర్త్ లో ఉన్న డిఫరెంట్ గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ప్రిమిటివ్ ఎర్త్ లో కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చారు, మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్ లో కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఓకేనా? సో అలానే మనకి నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ కి వచ్చేస్తే స్పాంటేనియస్ జనరేషన్ థియరీ, ఓకే, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. సో అలానే లూయిస్ పాస్చర్ డిసప్రూవ్ చేశారు కదా స్పాంటేనియస్ జనరేషన్ థియరీ. కెమికల్ ఎవల్యూషన్ ని ప్రపోజ్ చేసింది ఒపెరెన్ ఇంకా హాల్డేన్. అలానే మనకి నెక్స్ట్ ఏంటి? ఓకే, మ్యామ్ మీ హెయిర్ క్లిప్ స్పాన్సర్ చేసింది వేదా. రైట్. ఓ ఆరెంజ్ కలర్ ఉందన్నా, నేనే మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను అనమాట. నేనే మ్యాచ్ అవుతుంది, మ్యాచింగ్ వేసుకోవాలి కదా. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ అంటే మై నేమ్ ఇస్ సంగీత, నా పేరు సంగీత కదా. సో ప్రతి దాంట్లో మ్యూజిక్ సింబల్స్ ఉంటాయి. ఈవెన్ రింగ్ లోను, హెయిర్ క్లిప్ లో కూడా ఉంటాయి మ్యూజిక్ సింబల్. అది కలర్ కోసం తీసుకోలేదు, యాక్చువల్ గా దాని మీద మ్యూజిక్ సింబల్స్ ఉన్నాయి. ఆ మ్యూజిక్ ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను తీసి. సో ఆ మ్యూజిక్ సింబల్ ఉందని తీసుకున్నాను. దేని మీదన్నా మ్యూజిక్ సింబల్ ఉంటే అది కొనేస్తాను. ఓకే, రైట్. మీకు డీటెయిల్డ్ గా అర్థమైపోయింది అనుకుంటాను. ఐ థింక్ నో డౌట్స్. సో ఇంకా చాలా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ కూడా ఈ సెషన్ ఒకసారి డీటెయిల్డ్ గా చూడండి. ఓకే నిఖిల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ రేపు సెషన్ లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా రేపు పీవైక్యూస్ కూడా చేసేద్దాం. ఓకే, ఒకేసారి పీవైక్యూస్ కూడా ఫినిష్ అయిపోతుంది రేపు. ఓకే, దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో యూరే ఇంకా మిల్లర్ కెమికల్ ఎవల్యూషన్ ని ప్రూవ్ చేశారు. ఫ్లాస్క్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, స్పార్క్ ఎక్స్పెరిమెంట్, సో దాంతో ప్రూవ్ చేశారు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.